ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఇందాక శ్రీకృష్ణుడు కనిపించలేదు, కృష్ణం వందే జగద్గురుం అనగానే, అందుకని చెప్పేసి కాస్త ముందుకు జరిగితే ఇప్పుడు కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎప్పటి నుంచో సత్యాన్వేషణ చేస్తున్నాం. అందరూ కూడా భగవద్బంధువులే, ఆత్మస్వరూపులే. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? భగవద్గీత మొత్తం కూడా మనకు తెలిపేది ఏంటంటే, మన బాధ్యతలు మనం చక్కగా చేస్తూ ఉండాలి. బాధ్యతల్ని వదలమని ఎవరు అనరు. ముక్కు మూసుకొని తపస్సు చేయమని కూడా ఎవరు చెప్పరు. చాలా మంది తెలియని వాళ్ళు అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెబుతూ ఉంటారు. మేము పని చేస్తూ ఉంటాం కష్టపడి, మీలాగా అలా కూర్చుని ప్రవచనాలు వింటూ ఉండము, అన్ని మానేసి బాధ్యతలు మానేసి చేస్తే బానే ఉంటుందిలే. ఇవన్నీ కూడా ఏంటంటే అబద్ధాలు. భగవద్గీత గురించి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. ఆ రకంగా తెలియక మాట్లాడేటటువంటిది కూడా ఒక ఆసుని లక్షణమే. కాబట్టి ఏంటంటే తెలియకుండా మనం ఏది మాట్లాడకూడదు, అది కూడా చెడ్డ లక్షణమే. తెలియకుండానే జనాలు చెడ్డ లక్షణాలని చేస్తున్నారు. ప్రపంచంలో అందరికీ కావాల్సిందేంటి? పుణ్యం. సుఖం కావాలి. సుఖం కావాలి అంటే పుణ్యం చేసుకోవాలి. దుఃఖం కావాలి అంటే పాపం చేసుకోవాలి. ఎవరికి దుఃఖం వద్దు, కానీ పాపాలు మాత్రం లెక్కలేనంతగా చేస్తారు. అందరికీ కూడా సుఖాలు కావాలి, లెక్కలేనంతగా పాపాలు చేస్తారు. ఎవరికి దుఃఖాలు వద్దు, పుణ్యం చేయరు. ఇదెక్కడ మాట? పుణ్యం చేయరు కానీ సుఖం కావాలి, కష్టాలొద్దు కానీ విచ్చలవిడిగా పాపాలు చేస్తూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఏమవుతుందంటే అవగాహన లేకపోవడమే దీనికి కారణం. అంటే ఏది మంచి ఏది మంచి కాదు అనేటటువంటి తెలియకుండా జనాలు అజ్ఞానంలో ముందుకెళ్తూ ఉంటారు. సో ఎవరైతే అజ్ఞానంలో ముందుకెళ్తూ ఉంటారో వాళ్ళకి ఎవరు చెప్పేది? బాబు ఇది నువ్వు చెయ్యాలి అని చెప్పి చెప్పేది ఎవరు? అదే 16వ అధ్యాయం. 16వ అధ్యాయం ఏం చెప్తుందంటే, నువ్వు తప్పు చేస్తున్నావా ఒప్పు చేస్తున్నావా అనే విషయాలని 16వ అధ్యాయం తెలియజేస్తుంది. ఈ అధ్యాయంలో చివరి శ్లోకమే చెప్తుంది ఏంటి? శాస్త్రాలు ముందు ప్రమాణంగా తీసుకో. నా మనసుకు నచ్చింది నేను చేశాను అంటే కుదరదు. మనసుకు నచ్చింది చేయవలసినటువంటి అవసరం లేదు, మనసు నచ్చాల్సినటువంటి అవసరం లేదు. మనసుకు నచ్చినా నచ్చకపోయినా ధర్మం ఏదో అదే చెయ్యాలి. మనసుకు నచ్చి నాకు నచ్చింది చేస్తాను అంటే ఇంకా నీకు రౌడీలకు ఉన్నట్టు తేడా ఏమీ లేదు. కానీ చాలా మంది ఏమంటారు, నా మనస్సాక్షి. మనస్సాక్షి ఎప్పుడు వస్తుంది? అన్ని శాస్త్రాలలో సమాధానము దొరకకపోతే అప్పుడు మనస్సాక్షి దగ్గరికి రావాలి. ఉదాహరణకు వేదములు అన్నిటికంటే ముందొచ్చాయి కాబట్టి వేదాలలో మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, జీవన విధానము, జీవిత లక్ష్యము అంటే జీవితాన్ని ఎలా గడపాలి, చివరికి జీవితంలో ఏం సాధించాలి. ఏదో పుట్టాము, ఏదో పెరిగాము, ఏదో పిల్లల్ని పెంచాము, తర్వాత మనవళ్ళని పెంచాము, సుఖంగా ఉన్నాము, ఇదే జీవితం, తర్వాత చచ్చిపోతాం, నలుగురు మోసుకెళ్ళిపోతారు. ఎంతసేపు కూడా ఇదే ఆలోచన. గాని ఎందుకు పుట్టాము అని ఆలోచించేది ఎవరు? ఎందుకు పుట్టాము? ఏదో పర్పస్ లేనిదే పుట్టామా? ఏ రకమైనటువంటి లక్ష్యం లేనిదే పుట్టామా? ఒకసారి ఆలోచిస్తే భగవంతుడు పంచాయతీ లోపల కారణం లేనిది ఏదీ లేదు. ఏదో ఒక కారణం లేనిదే ఒక పని జరగదు, కారణం లేనిదే కార్యం అనేటటువంటిది జరగదు. కాబట్టి ఆ కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోవడంలోనే మన చివరి రోజులు కనీసం గడవాలి. జీవితం అంతా గడవాలి, కనీసం చివరి రోజులు గడవాలి. చివరి రోజుల లోపల ఎందుకు పుట్టాను నేను? ఎవరైనా మ్యూట్ లో లేకపోతే మ్యూట్ లో ఒకసారి చెక్ చేసుకుని మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అందరూ ఎవరిని వాళ్ళు మ్యూట్ లో ఉన్నారో లేదో చూసుకుని ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి.
మ్యూట్ లో లేనప్పుడు ఎందుకు జాయిన్ అవుతారు? సరే, కాబట్టి ఏంటి ఏం చెప్పాను, మర్చిపోయాను. ఏం చెప్పాను? మ్యూట్ కట్ ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి అని చివరి రోజుల్లో ఎందుకు పుట్టామో అని తెలుసుకోవాలనుకుంటాను. కనీసం చివరి రోజుల లోపల తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ముందు రోజుల లోపల సరే బిజీగా ఉన్నాం, చిన్నప్పుడు అసలు తెలియదు. పెద్ద అయ్యాక డబ్బులు సంపాదించడాలు, ఉద్యోగాలు, భార్య భర్త పిల్లలు, సంసారము, సమాజంలో స్థానము మనకు తెలియకపోవడానికి కొంత ఎక్స్క్యూజ్ ఉంది. అది ఎక్స్క్యూజ్ కాదు కానీ ఏదో ఒక కారణం అని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ తర్వాత 45 ఏళ్ళు దాటిన తర్వాత, 50 ఏళ్ళు దాటిన తర్వాత నా బాధ్యత తీరలేదండి. ఏంటి నీ బాధ్యత? 4 పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి, ఇంకా తర్వాత 15 మంది మనవాళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు చేయాలి. ఇవన్నీ మీ బాధ్యతలు పెట్టుకుంటే ఎట్లాగా? సో కాబట్టి ఏంటంటే మూర్ఖత్వంలో, అజ్ఞానం లోపల జనాలలో ముందుకెళ్ళిపోతున్నారు. ఎందుకు పుట్టామో తెలియకపోతే లాభం ఏమిటి? పుట్టి లాభం ఏమిటి? ఏదో గుడ్డిగా పారాయణలు, గుడ్డిగా పూజలు చేసేసేసి ఏమీ అర్థం లేకుండా, ఏ ఒక మీనింగ్ లేకుండా, ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా అజ్ఞానంలో గడపాల. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే ముందుగా వేదాలను ప్రమాణంగా తీసుకో. వేదాలలో ఏం చెప్పారు అంటే, మరి వేదాలు మాకు అందరికీ అర్థం కావు కదా, మేము లేట్ గా స్టార్ట్ చేసాము జీవితంలో, కాబట్టి మాకు వేదాలు అర్థం కావు. మరి వేదాలు అర్థం కావు అంటే ఏం చేయాలి? అప్పుడు పురాణాలు కనీసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. పురాణాల్లో మాకు కథలు తెలుసండి, ఏనుగుని బతికించడానికి కోసము మొసలిని చంపేశాడు దేవుడు, అయిపోయింది. మళ్ళీ కూడా కథల్లోకి వెళ్ళిపోయారు. కానీ కథ కాకుండా కథ వెనుక తత్వం ఏంటి? గజేంద్రుడిని కాపాడడానికి కారణం ఏమిటి? గజేంద్రుడిని కాపాడడానికి కారణము అతడు ఈ బంధముల నుంచి నన్ను విడదీయి, నాకు మోక్షాన్ని అందించు అన్నప్పుడు భగవంతుడు వస్తాడు. అంతేగాని భగవంతుడి దృష్టిలో మొసలి, ఏనుగు రెండు సమానమే. కానీ భగవంతుడు ఏనుగుని కాపాడడానికి కారణం ఏంటి అంటే, ఆ ఏనుగుకు పూర్వజన్మ సుకృతం వల్ల తెలిసింది భగవంతుడి యొక్క శక్తి. తెలిసి, ఓ భగవంతుడా నన్ను కాపాడు, ఎన్ని రోజుల పాటు నన్ను ఈ బంధంలో ఉంచుతావు? చూశాను, నా పిల్లలు బయటే ఉన్నారు, నా భార్యలు బోల్డంత మంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ ఒడ్డు మీదే ఉన్నారు, నా మిత్రులందరూ ఉన్నారు, బంధువులందరూ ఉన్నారు, మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారు. 1000 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్నాను. ఇక్కడ మొసలి నన్ను శరీరం అంతా కూడా కుల్లబొడుస్తుంది, శరీరం అంతా కూడా రక్తసిక్తమవుతుంది, నాకెవరూ లేరు అన్నటువంటి విషయం ఇప్పుడు నాకు తెలిసింది. ఇన్ని రోజుల పాటు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరి ముందు నా గొప్ప చూపించుకోవడానికి, వీళ్ళందరి ముందు నా గర్వాన్ని చూపించుకోవడానికి, వీళ్ళందరి ముందు నా దర్పాన్ని చూపించుకోవడానికి నేను చాలా గొప్పవాడిగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఇవన్నీ కాదు, ఈ అన్నిటికీ అతీతమైనటువంటి పరమాత్మ ఉన్నాడు అని చెప్పేసి నాకు అర్థమైంది. ఆ పరమాత్మ కావాలి నాకు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగినతుది నలోకంబకు పెంచీకటికి అవ్వాలనెవ్వడు ఏకాకృతి నిడుగునో అతని నేను సేవింతును. ప్రపంచాలన్నీ పడిపోయిన తర్వాత, ప్రళయం వచ్చేసిన తర్వాత, అన్ని కూడా వెళ్ళిపోయి బ్లాక్ హోల్ గా తయారైపోయిన తర్వాత, కృష్ణ బిలం లాగా తయారైపోయిన తర్వాత, ఆ కృష్ణ బిలానికి బయట ఒక వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మకు నేను దండం పెడతాను, నన్ను బంధాల నుంచి విడదీయు స్వామి, నన్ను బంధాల నుంచి విడదీయు. ఎవ్వడితో జనించు జగం ఎవ్వడి లోపల నుండి లీనమై ఎవ్వడి నందు పరమేశ్వరుడు ఎవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య. ఇవన్నీ చెప్పి ఆయన ఏమంటున్నాడు? అన్నిటికీ సృష్టి స్థితి లయకు నువ్వే కారణము, అందరి హృదయాలలో ఉన్నటువంటిది నువ్వే. అటువంటి భగవంతుడా నన్ను వచ్చి కాపాడు. నేను ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ సంసారం అనేటటువంటి వలయంలో, విష వలయంలో ఉండాలి అనంటే అప్పుడు భగవంతుడు వచ్చి అతడికి మోక్షం అందిస్తాడు. అంతేగాని మొసలిని చంపితే ఏనుగు బతికింది, ఇదా మనకు కథ తెలుసుకునేది? చిన్నపిల్లలు, బేబీస్ అయితే వాళ్ళకి చెప్పచ్చు, చిన్నపిల్లలకి చెప్తాం. పెద్దవాళ్ళు కూడా అదే అర్థం తీసుకుంటే ఎట్లాగా? కాబట్టి అది కాదు. కాబట్టి ఏది జీవితంలో సాధించాలి అనేటటువంటిది మొదట్లో వస్తే మంచిది ఆలోచన, మొదట్లో రాకపోతే కనీసం గ్రాడ్యువల్ గానైనా కూడా ఎందుకు పుట్టాము అనేటటువంటి భావన తెలియాలి మనకు. ఎందుకు పుట్టాము, పుట్టింది అసలు ఎందుకు, ఏమి సాధించాలి, ఎన్ని రోజుల పాటు ఇలా పిల్లల కోసము, మనవళ్ళ కోసము, మనవరాళ్ళ కోసము బాధ్యతలు ఇందులోనే సంతోషం వెతుక్కుంటున్నాను నేను. దొరికేటటువంటి చిన్న బిస్కెట్, కుక్క బిస్కెట్ల కోసం నేను సంతోషపడుతున్నాను. ఎన్ని రోజుల పాటు నాకు అని చెప్పి ఆలోచించాలి. జీవితంలో ఎవరిని కదిలించినా కూడా ఒక లావా పర్వతం బద్దలవుతూ ఉంటుంది, ఎవరిని కదిలించినా సుఖంగా లేరు. మరి నేను 30 సంవత్సరాలుగా పూజలు చేస్తున్నాను, 40 సంవత్సరాలుగా పారాయణాలు చేస్తున్నాను, 50 సంవత్సరాలుగా విష్ణు సహస్రనామం చదువుతున్నాను, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు దేవుడు? ఇవే మాట్లాడతారు కానీ ఒక్కసారి నాకు దేవుడు మనిషి జన్మ ఇచ్చాడు సాధన కోసం, ఇంకా ఏం కావాలి? పనులు చేసుకోవడానికి అన్ని ఇంద్రియాలు ఇచ్చాడు, ఆలోచించడానికి బుద్ధిని ఇచ్చాడు, ఇంతకంటే ఏం కావాలి? ఒక జన్మనిచ్చిన దేవుడి కంటే నాకేం కావాలి అని చెప్పి కృతజ్ఞతగా ఉండాలా మనము ప్రతిరోజు? లేదా నా జీవితం ఇంతే, నాది వృధా? ఎవడిని కదిలించినా కూడా కన్నీటి కథలు, కన్నీటి గాథలు, ఏడుస్తూనే ఉంటారు. ఏడుపు.
భగవద్గీత ఈ ఏడుపులన్నింటికీ కూడా పరిష్కారం చెప్తుంది. ఏంటంటే ఏడవవద్దు, అశోచ్వానంద శోచత్వం, ఏడవవద్దు. భగవంతుడి మొట్టమొదటి మాట ఇది, ఏడవకుండా స్టార్ట్ చెయ్యి. చివరికి భగవంతుడు ఉపదేశం ఎక్కడి నుంచి ఎందయింటుంది? మోక్ష ఇష్యామి మా శుచ, మా శుచ, ఏడవకు ఏడవకు ఏడవకు. ఏడవద్దు అని చెప్పి స్టార్ట్ చేశాడు, ఏడవద్దుతో ఎండ్ చేశాడు తన ఉపదేశాన్ని భగవంతుడు. కాబట్టి ఆ ఏడుపులు, పెడబొబ్బలు, ఈ పిచ్చి వేషాలు ఇవన్నీ కూడా భగవంతుడికి ఇష్టం లేదు. సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. దీన్నే మనం డిఏడి అని చెప్పి తెలుసుకున్నాం. డి అంటే ధర్మబద్ధంగా ఉండాలి, ఏ అంటే అశోచ్వ, ఏడవకుండా ఉండాలి, డి అంటే ధైర్యంగా ఉండాలి. ఎంతమంది ధైర్యంగా ఉన్నారు, ఎంతమంది ఏడవకుండా ఉన్నారు, ఎంతమంది ధర్మబద్ధంగా ఉన్నారు? పోయి వీడిచ్చే గిఫ్ట్ తీసుకోవడం, వాడిచ్చే చీరలు తీసుకోవడము, వాడిచ్చే పైసలు తీసుకోవడము, వీడి దగ్గర డబ్బులు దొబ్బేయడము, వాడి దగ్గర డబ్బులు కొట్టేసేయడము, చెడు పనులు చేస్తూ ధర్మబద్ధంగా లేనప్పుడు మనని మనం భక్తులుగా ఎలా అనుకుంటాము? మనని మనము భక్తులుగా కావాలి అంటే మనం మొన్న 26 లక్షణాలు చెప్పుకున్నాం. 4 వారాలుగా 26 లక్షణాలు, 5 వారాలు సుమారు 26 లక్షణాలు తెలుసుకున్నాం. ఆ 26 లక్షణాలలో ఎన్ని లక్షణాలు మనలో ఉన్నాయి? మనం నిజంగా భక్తులు అనిపించుకోగలుగుతామా? చాలా మంది అనుకుంటారు భగవంతుడు భక్త సులభుడు. కరెక్ట్, కరెక్ట్. నువ్వు భక్తుడువా ఫస్ట్ అని చెప్పు. నేను మనస్ఫూర్తిగా నా పిల్లల కంటే, నా మనవళ్ళ కంటే, నా ఇంట్లో ఉన్న వస్తువుల కంటే నేను భగవంతుడినే ప్రేమిస్తాను. దీన్ని అనన్య భక్తి అంటారు. ఆ అనన్య భక్తి నాలో ఉంది అని ఎంతమంది చెప్పగలుగుతారు? నాకు అన్నిటికంటే కూడా భగవంతుడే, అది ఎవ్వరూ చెప్పరు. పాటలు పాడతారు, అయ్యప్ప అయ్యప్ప అన్నీ నీవే అయ్యప్ప, ఆశ్రిత పాలక అయ్యప్ప అనుకుంటూ చెప్తారు. నువ్వు లేదే నేను చచ్చిపోతాను అయ్యప్ప, ఇట్లా అయిపోతాను అయ్యప్ప, అట్లా ఆ అన్న మాటలలో ఒక్కటైనా భావంతో పలికావా? అయ్యప్ప నేనే, నువ్వు అయ్యప్ప, తత్వమసి, గొప్ప మాట అది. కానీ అది నువ్వు భావిస్తున్నావా? భావించడంలా. అటువంటప్పుడు లాభం ఏమిటి? కాబట్టి మనకేంటంటే ఆసురీ లక్షణాలు ఏంటి, మన దైవ లక్షణాలు ఏంటి అనే విషయం తెలుసుకునే ముందు మనం అసలు మంచి వాళ్ళమా కాదు తెలుసుకోవాలి కదా. మనం మనుషులమా, దేవతలమా, రాక్షసులమా, లేక జంతువులమా? ముందు తెలుసుకోవాలి. కానీ మనం తెలుసుకోకుండా నేను 10 సార్లు స్తోత్రం చేశాను, 20 సార్లు విష్ణు సహస్రనామం చేశాను, 25 సార్లు ఏకాదశి ఉన్నాను, కాబట్టి నేను మంచివాణ్ణి లేదా మంచిదాన్ని. మంచిదాన్ని రెండు ఒకటే, పెద్ద తేడా ఏమీ లేదు. అది తప్పు. భగవంతుడు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణం ప్రకారం, మళ్ళీ ఒకసారి చెప్తున్నా జాగ్రత్తగా వినండి. శాస్త్ర ప్రమాణం ప్రకారం నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని చెప్పేది 16వ అధ్యాయం. శాస్త్ర ప్రమాణంగా అంటే మొదట వేదాలలో ఉన్నటువంటి ధర్మబద్ధంగా నువ్వు ఉన్నావా లేదా, పురాణాలలో చెప్పినటువంటి ధర్మములు నువ్వు పాటిస్తున్నావా లేదా? ఈ రెండు నాకు తెలియవు. సరే, స్మృతులు అని ఉంటాయి. స్మృతులు అంటే మనం చేసేటటువంటి ఆచార వ్యవహారాలను స్మృతులు అంటారు. ఆ స్మృతులను బట్టైనా కనీసం నువ్వు ధర్మబద్ధంగా ఉన్నావా? ఆచార వ్యవహారాల ప్రకారమైన ఆచార వ్యవహారాలు చేస్తాం. ఇటు పెళ్లి జరుగుతూ ఉంటుంది, అటు పురోహితుడు జోక్స్ చేస్తూ ఉంటాడు, మొబైల్ చూస్తూ ఉంటాడు. ఇటు పెళ్లి కొడుకు జోక్స్, పెళ్లి కూతురు జోక్స్, పెళ్లి కూతురు తండ్రి గొప్ప, పెళ్లి కొడుకు తండ్రికి గొప్ప, వచ్చిన జనాలను పలకరిస్తూ ఉంటారు. ఇటు బ్రాహ్మడు తనకు తోచిన మంత్రాలు. ఎవరికి బ్రాహ్మడికి ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? 100 పెళ్లిళ్ళు చేసుంటాడు, ఆయనకి ఏం అవసరం? 100 పెళ్లిళ్ళు 1000 చావులు చేసుంటాడు, ఆయనకి ఏం అవసరం మనది? ఎవడు శ్రద్ధగా చేస్తున్నాడు? ఇవన్నీ చేయకుండా నాకు మంచి కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడు ఇదే చెప్తున్నాడు. దంభం, దర్పం, అమాని ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటాం ఇవాళ మనం. కాబట్టి ముందు మనని మనము శుభ్రపరచుకోవద్దా? ప్రతిరోజు తెలుసుకునేది మనం ఏంటంటే, ముందు నిన్ను నువ్వు శుభ్రపరచుకున్నావా? డిడ్ యూ ఎనలైజ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకున్నావా? నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసిన తర్వాత దెన్ ద క్లెన్సింగ్ ప్రాసెస్ ఆటోమేటికల్లీ స్టార్ట్స్. ఆ క్లెన్సింగ్ ప్రారంభం అవ్వాలి. మనని మనము శుభ్రపరచుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అది ప్రారంభం అవ్వాలి. అది ప్రారంభం అవ్వాలంటే ముందు మనం ఏ దశలో ఉన్నామో తెలుసుకోవాలి కదా. మనం ఏ దశలో ఉన్నామో తెలియకపోతే ఆ శుభ్రత ఎక్కడి నుంచి వస్తుంది? ఆ శుభ్రత రాదు. భగవద్గీతలో ఏం తెలుసుకుంటున్నాం మనం? అర్జునుడు బాణాలు పారేశాడు, నేను యుద్ధం చేయను, ఏమైనా చేసుకో అని చెప్పి మొదటి అధ్యాయం నిండా కూడా తనకు తోచిన ధర్మాలు వల్లించాడు. దీన్నే నేను చాలాసార్లు చెప్తాను. 16వ అధ్యాయంతో కంపేర్ చేసుకో ఏదైనా. 16వ అధ్యాయంలో ఏమంటాడు? శాస్త్రము చెప్పిన పనులు మాత్రమే చెయ్యి. ఎవరికైనా 24వ శ్లోకం గుర్తుందా అండి? ఒకసారి భగవద్గీత 16వ అధ్యాయంలో చూసి చదివినా సరే, ఎవరైనా చదవండి ఒకసారి. నేను వాటర్ తాగుతాను అంత లోపల. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం
కర్మ కర్తుమిహార్హసి. కాబట్టి తస్మాత్ శాస్త్రం ప్రమాణం. శాస్త్రములు మాత్రమే ప్రమాణము. నాకు తోచింది చేస్తాను అంటే కుదరదు. భగవద్గీత ప్రారంభమైంది 16వ అధ్యాయం నుంచి అని నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. భగవద్గీతలో అర్జునుడు బ్రేక్ చేసింది ఏంటో తెలుసా? 16వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకాన్ని బ్రేక్ చేశాడు. శాస్త్ర ప్రమాణం లేకుండా ఏమంటున్నాడు? తనకు తోచిన ధర్మాలన్నీ వల్లిస్తున్నాడు. నేను వాళ్ళని చంపను, వారు నన్ను చంపినా సరే నేను వాళ్ళని చంపను. మనం చంపినట్లయితే ఏమైపోతుంది పాపం? ఎంతమంది చనిపోతారు? వీళ్ళందరికీ పిండాలు ఎవరు పెడతారు? ఏమైపోతాయి? వాళ్ళు దుర్గతికి వెళ్ళిపోరా వాళ్ళు మనల్ని చంపినా ఓకే, నో ప్రాబ్లం, నన్ను చంపేయని, నో ప్రాబ్లం. నేను బిచ్చమన్నా అడుక్కుని తింటాను కానీ వీళ్ళని ఎవరిని చంపను. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. మనం తెలివైన వాళ్ళం కదా, మనకు తెలుసు కదా. కాబట్టి మనం బుద్ధిగా ఉందాం. ఒక్కసారిగా అర్జునుడు క్షత్రియ నుంచి బ్రాహ్మణ లక్షణాలు తీసేసుకుంటున్నాడు. అధ్యాయం అంతా అయిపోయింది, ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, బాణాలు విసిరిపారేశాడు. వెనక్కెళ్ళి రథం ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడేమో రథసారథి కూర్చుంటాడు, వెనకాల ఇక్కడ ఈ రథికుడు, ఈ వెనక ఆయుధాలు ఇచ్చేవాడు ఒకడు కూర్చుంటాడు అనమాట, సేవకుడు. గద అనగానే వాడు గది ఇచ్చేస్తాడు, బాణం అనగానే వాడు బాణం చేతికిస్తాడు. సో ఇది సప్లయర్ అనమాట. అన్ని ఆ సీట్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు, బోర్న ఏడుస్తూ ఉంటాడు, విలపిస్తూ ఉంటాడు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నవ్వుతూ ఉంటే చూస్తాడు. శ్రీకృష్ణుడు చేసేసరికి శ్రీకృష్ణుడు నవ్వు ఆపుకుంటూ కనిపిస్తాడు. మన క్షణక్షణం సినిమాలో కనుక శ్రీదేవి బలవంతంగా నవ్వు ఆపుకుంటుంది, వెంకటేష్ నేను దొంగని అని చెప్పి చెప్తూ ఉంటే, సో అలాగా సేమ్ అలాగే అవుతుంది. ఇక్కడ బలవంతంగా నవ్వు ఆపుకుంటూ ఉంటాడు. ఏమైందా అని చూస్తే, ఏమిటయ్యా ఇలా మాట్లాడుతున్నావు, పిచ్చివాడిలాగా మాట్లాడుతున్నావు, ఏంటి అర్జున ఇంత పిరికివాడి అయిపోయావా అని చెప్పేసి అంటే, మరి ఏం చేయమంటావు? మహానుభావులైనటువంటి ద్రోణుడు భీష్ముడిని ఎలా చంపాలి అంటాడు. ఇప్పుడు దారిలోకి వచ్చావు. ముందేమో అసలు ఎవరిని చంపనన్నాడు, ఇప్పుడు ఏమంటాడు? మహానుభావులైనటువంటి ద్రోణుడిని భీష్ముడిని ఎలా చంపాలి అన్నాడు. కొద్దిగా తగ్గాడు, ఒక మెట్టు దిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, ఏడవ దాని గురించి ఏడుస్తున్నావయ్యా నువ్వు, అది కాక పెద్ద పండితుడిలాగా మాట్లాడుతున్నావు, నువ్వేం పండితుడువా, అన్ని తెలిసిన వాడివా, జ్ఞానివా, ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు అంట. అప్పుడు ఇంకొద్దిగా తగ్గుతాడు అర్జునుడు. సరే నేను నీ శిష్యుని, దేవుడా నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఎప్పుడైనా కూడా అవతల వాడు అడగందే పిచ్చి సలహాలు ఇవ్వకండి. మీకేదో తెలుసన్నట్టుగా, మీకంటే నేను నన్ను కూడా కలుపుకొని చెప్తున్నాను. పిచ్చి సలహాలు ఇవ్వకండి. అవతల వాడు మనల్ని అడిగితేనే సలహాలు ఇవ్వండి, అవతల వాడు పాటిస్తాడని తెలిస్తేనే సలహాలు ఇవ్వండి. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, పాటించడం చాలా కష్టం. కానీ సలహాలు ఇచ్చే ముందు హోల్ హార్టెడ్ గా ఆలోచించి ఇవ్వండి. శ్రీకృష్ణ భగవానుడు వాస్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, ఆ పొజిషన్ లో ఉంటాడు ఆయన, అందువల్ల ఆయన ఇవ్వగలడు. సో అప్పుడు ఎప్పుడైతే నేను నీ శిష్యుణ్ణి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని చెప్పి దండం పెట్టాడో, అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఎవరయ్యా వీళ్ళని ఏం చంపుతావు నువ్వు? అందరూ ఆత్మలు, ఆత్మకేమన్నా చావుందా? ఈ ఆత్మ అంతా కూడా పరమాత్మది. సో కాబట్టి ఒక ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీని బ్రేక్ చేసి ముక్కలు ముక్కలు చేయగలవా? లేదు. అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ. కాబట్టి వీళ్ళందరూ చైతన్య స్వరూపులు, వీళ్ళని ఎవరిని కూడా నువ్వు చంపలేవు. చంపుతానని అనుకుంటున్నావంటే అది నువ్వు మూర్ఖుడివి. పొరపాటున నీవు అనుకున్నట్టుగానే చంపుతామన్నావు అనుకో, సరే చంపు. కానీ చంపినట్లయితే ఏమవుతుంది? నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఎందుకంటే యుద్ధం, క్షత్రియుడికి యుద్ధం చేయడం ముఖ్యము. ఇక్కడ క్షత్రియుడు అనే పదం తీసేద్దాం, మనం తీసేసి ఏమనుకుందాము, మనలాంటి వాళ్లకు బాధ్యత చేయడం ముఖ్యం. మనమందరం కూడా సరైనటువంటి బాధ్యత చేయాలి, మన డ్యూటీస్ వదలకూడదు. ఎవడైనా పొరపాటున మీకు ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఏమున్నాయి ముక్కు మూసుకుంటే అయిపోతుందా, పనులు ఎవడు చేస్తాడు, పనులు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు జనాలు మనం ఎలా అంటారంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని పనులు ఎవడు చేస్తాడు? భగవద్గీత ఏమంటుంది? అర్జునుడు పని మానేస్తానంటే గొడవ పడ్డాడు ఆ శ్రీకృష్ణుడు. అర్జునుడు ఏమన్నా నేను పని చేయను అన్నాడు. శ్రీకృష్ణుడు బలవంతంగా నువ్వు చచ్చిపోయినా సరే పని చేయాలి అని చెప్పి అన్నాడు. నువ్వు మరణించినా సరే అని చెప్పాడు. ఇదే మాట చెప్తాడు శ్రీకృష్ణుడు, నువ్వు మరణించినా సరే చెయ్యాలి అని చెప్పిన తర్వాత మరి పని చెయ్యాలి. మరి పని చేస్తూ ఎలాగ మరి అంటే, పని చెయ్యి కానీ దాని గురించి ఆలోచించకు, అది బాధ్యత అనుకొని చెయ్యి. బ్యాంక్ మేనేజర్ ఉంటాడు, బ్యాంక్ లో బోల్డ్ అంతా డబ్బు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వాడు పట్టించుకుంటాడా? ఇవాళ డబ్బు వచ్చింది, ₹1,00,00,000 డిపాజిట్ వచ్చిందని ఎగురుతాడా? ఎగరాడు. నాది కాదు వదిలేస్తాడు. బ్యాంక్ లో ఎవడో ₹1,00,00,000 విత్డ్రాయల్ చేస్తాడు, వాడేం పట్టించుకోడు. ఎవడో బ్యాంకుకు కన్నం వేస్తాడు, వాడు పట్టించుకోడు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఉన్న సంపద ఏది కూడా మనది కాదు. అటువంటిప్పుడు ఎందుకు ఇది అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళవలసిందే కదా. సో భగవంతుడు అంటాడు బాధ్యతగా చేయాలి. బాధ్యతగా చేయాలి అంటే నీ లోపల మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ రావాలంటే 5 స్టెప్స్ చెప్తాడు. ఏమని? నువ్వు ఏ పనినైనా భగవంతుడు కల్పించేసాయి, వదిలిపోతుంది. బాధ్యతగా చేయి, వదిలేసాయి. కోరిక పెట్టుకొని చేయకయ్యా, నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరేదే తీరుతుంది, నువ్వు అనుకుంటే తీరదు, ప్రారంభం ప్రకారం వస్తుంది. నేను కూడా కర్మఫల ప్రదాతను మాత్రమే, నువ్వు చేసుకున్న కర్మలకు నేను ఫలితం ఇస్తాను అంతే.
శ్రీకృష్ణుడు తలుచుకుంటే అర్జునుడిని కాపాడేవాడు కదా. ఎవరన్నా జవాబు ఇవ్వండి. శ్రీకృష్ణుడు కావాలి అంటే అర్జునుడిని కాపాడేవాడు కదా. హలో, ఎవరన్నా నిద్రపోయిన వాళ్ళు లేవండి ఒకసారి, మెల్లగా నిద్ర లేవండి. కాపాడగలిగేవాడు. కాకపోతే ఆయన చెప్పింది ఏమంటే భగవంతుడు చెప్పిండేది ఒకటే, ఎవరి ప్రారంధంలో రాసిండేది వాళ్ళు అనుభవించాల్సిండేదే. మీరు అంటే గమ్మత్తుగా మీరు ఏం చెప్పినారంటే కాఫీ తాక్కుంటూ అస్త్రాన్ని అట్లా వదిలిపెట్టే కెపాసిటీ ఆయనకుంది, నువ్వు అస్త్రం వదిలిపెట్టేసే అర్జున అని అంటే అప్పటికే యుద్ధం ఆగిపోయేది. కానీ అట్లా ఆయన ఎందుకు చేయలేదు అంటే నీ ప్రారంధ కర్మ నువ్వు అనుభవించాల్సిండేదే, కాబట్టి నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చు అన్నట్టుగా చెప్పినారు అని చెప్పిండ్రు సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ, చక్కగా చెప్పారు. కాబట్టి ఎవరిది వారు చేయాల్సిందే, ఎవరిది వారు అనుభవించాల్సిందే. ప్రారంధాన్ని తప్పించుకోలేరు ఎవరు కూడా, జరగవలసినటువంటి దాన్ని ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు ఇక కోరికలు కోరగడం మానేయి, పనిని కోరికలు లేకుండా చెయ్యి. పని చేసిన తర్వాత రిజల్ట్ కూడా వదిలే. ఎగ్జామ్ నువ్వు రాసావు పేపరు, కానీ ఎగ్జామ్ పేపర్ ఏమైంది, ఎక్కడో ఒక పేపర్ చిరిగిపోయింది. ఎగ్జామినర్ ఆ రోజు వైఫ్ తో కొట్లాడొచ్చాడు. వాడు చూడాలి ఆ రోజు పేపర్ లో అందరికి సున్నాలు పెట్టేస్తున్నాడు. మంచిగా ఆన్సర్ రాసిన వాళ్ళకి సున్నాలు ఒకట్లు కూడా పెడుతున్నాడు. వాడు కోపంతో రగిలిపోతున్నాడు. పేపర్ కరెక్షన్ సరిగ్గా చేయలేదు. పోనీ పేపర్ కరెక్షన్ చేశాడు, బాగానే చేశాడు అనుకుంటే ఆ పైన మార్కులు వేసేవాడు, లిస్ట్ కరెక్షన్ చేసేవాడు, డేటా ఎంట్రీ వాడు తప్పేశాడు, కంప్యూటర్ లో టోటల్ తప్పు వచ్చింది. ఏ తప్పైనా జరగచ్చు, రాయడం వరకు మాత్రమే నీ బాధ్యత. ఆ తర్వాత రిజల్ట్ ఏమన్నా కానీ పట్టించుకోకు అని ఇంకొకటి చెప్తాడు. చివరికి ఏమంటాడు, అసలు ఇది నేను చేశానని కూడా మర్చిపోవయ్యా, నువ్వెవరవయ్యా చేయడానికి, వదిలేసేయాలి. ఈ 5 మాటలు చెప్పిన తర్వాత అర్జున్ అంటాడు, నువ్వు చెప్పినవి చాలా బాగున్నాయి, కానీ మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు. అంటే ఆ మనసుని కంట్రోల్ చేయడానికి నేను ఒక టెక్నిక్ చెప్తాను, నువ్వు మెడిటేషన్ చెయ్యి అంటాడు. దాన్ని 6వ అధ్యాయంలో, 6వ అధ్యాయం పేరేంటంటే ధ్యాన యోగము, ఆత్మ సంయమన యోగము. సో ఆ ధ్యాన యోగం చెప్పేసరికి ఏమవుతుంది, అర్జునుడు వింటాడు. ఓహో, అయితే నేను మనసుని నిగ్రహించుకోగల. ఎస్, అన్నిటికంటే డేంజరస్ మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహ, బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణము మనస్సే. ఆ మనస్సుని నువ్వు నిగ్రహించుకోవాలంటే మెడిటేషన్ చెయ్యి. నిట్టని ఇలా నిలబడు, చక్కగా ఇలా ఇలా కూర్చో, వెన్నెముక తల అన్ని స్ట్రైట్ గా ఉండాలి. మనం ఏదైతే ధ్యాన పద్ధతిలో నేర్చుకున్నామో అలా ఉండాలి. యమ నియమ ఆసన ప్రాణాయామం ఇవన్నీ మనం ఏవైతే తెలుసుకున్నామో అలా పద్ధతిగా చెయ్యి. చేసి చివరికి ఏం చేయాలంటే అందులో దేవుణ్ణి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలని ఒక మాట వదులుతాడు. వదిలిన తర్వాత ఏమైతుంది, 7వ అధ్యాయం నుంచి 7, 8, 9, 10, 11, 12ని భక్తి యోగం అంటారు. మొదటి 6 అధ్యాయాలని కర్మ షట్కము అంటారు. కర్మ షట్కము తర్వాత వచ్చేది భక్తి షట్కము, అంటే భక్తి యొక్క 6 భాగాలు అని. ఆ భక్తి లోపల ఏం చెప్తాడు, భగవంతుని నువ్వు ఎందుకు ప్రేమించాలి, నీ పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తావు. పిల్లలు ఎందుకు ప్రేమిస్తామంటే వాళ్ళు చేసినటువంటి ముచ్చటైన పనులు జ్ఞాపకం వస్తాయి, పిల్లలతోటి మనం ఉంటాము, పిల్లలతోనే మనం టైం స్పెండ్ చేస్తాము, కాబట్టి పిల్లల్ని ప్రేమిస్తాం. ఎగ్జాక్ట్లీ నేను అదే అంటున్నా. భగవంతుడైన నాతో స్పెండ్ చేయి, నా లీలలు గుర్తు చేసుకో, నాతోటే టైం స్పెండ్ చేయి. ఆ వెనకాల ఎంత బాగుంది చూడండి ఆ బొమ్మ. ఆ వెనకాల ఆయన శ్రీకృష్ణుడి ఫ్రెండ్స్ చాటుగా ఇలా, మీకు కనిపిస్తుంది ఆ బొమ్మ అంత క్లియర్ గా లేదా? ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. వారి అమ్మగారి వస్త్రధారణ ఎంత బాగుంది, ఆ వెన్న ముద్దలు ఎంత బాగున్నాయి. సో అవన్నీ ఊహించుకుంటూ ఉంటే ఏమవుతుంది, భగవంతుని ప్రేమించడానికి వీలవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనము మెల్లమెల్లగా ఆలోచిస్తూ 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 అన్ని భగవంతుడికి వదిలేస్తాం. ఏది జరిగినా భగవంతుడే, పాల ముంచినా నీన ముంచినా నీదే. అదిగాక భగవంతుడు ఏం చేస్తాడు, ఈ భక్తి యోగం లోపల ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతిదీ నేనే, కదిలే వస్తువు కదలని వస్తువు అన్ని నేనే, అన్ని నేనే. నువ్వు గొప్పగా కనిపించే ప్రతి ఒక్కటి నేనే. నువ్వు చెట్టును చూస్తే నేనే, పుట్టను చూస్తే నేనే, ఏనుగును చూస్తే నేనే, గుర్రాన్ని చూస్తే నేనే. పాండవులను చూసావనుకో, పాండవులలో అర్జునుడిని నేనే, ఇది రాసినటువంటి వేదవ్యాసుడు నేనే, అన్ని నేనే. సో మరి అట్లాంటప్పుడు అన్ని చోట్ల నేనే ఉన్నప్పుడు నువ్వెవరు, ఇంకా నీకు దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ యూ. నీకంటూ ఒక ఉనికి లేదు. ఆ ఉనికి ఏంటంటే పరమాత్మే, అంతే. అందరి హృదయంలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకపోవడం అసంభవం, అసంభవం, అసంభవం. అందరిలో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఇలా వినరు, కూర్చోరు, నించోరు, కదలరు. శరీరానికి శక్తి లేదు, తక్కువ పడిపోతుంది. కాబట్టి అప్పుడు అర్జునుడు అంటాడు, అలానా, కానీ మరి నేను ఇలా ఇన్ని రూపాలలో చూడడం నాకు కష్టంగా ఉంది, నిన్ను ఒక విశ్వరూపంలో చూడాలని ఉంది, ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా చూడాలని ఉంది అని. అప్పుడు దేవుడు కళ్ళిచ్చి ఆయనకి కొత్త స్పెషల్ ఐస్ ఇస్తాడు అన్నమాట. ఆ చక్షులు మామూలు ఈ చక్షువులు సరిపోవు నీకు, నేను దివ్య చక్షువులు ఇస్తాను అని చెప్పేసి మంచి భగవంతుడు రూపాన్ని చూడగలిగేటటువంటి కళ్ళు ఇస్తాడు. వాటితోటి అర్జునుడు చూసి షాక్ అయిపోతాడు.
షాక్ అయిపోయి ఒక్కసారి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి భగవంతుడిలో కనిపిస్తుంది. అందరి తలలు భగవంతుడివే, అందరి పొట్టలు భగవంతుడివే, అందరి చేతులు భగవంతుడివే, అందరి హృదయాలు భగవంతుడివే, అన్ని చోట్ల భగవంతుడే వ్యాపించి ఉన్నాడు. అన్ని లోకాలు భగవంతుడి లోపలే కనిపిస్తున్నాయి అర్జునుడికి. అలా భగవంతుడిని చూస్తూ ఉన్నాడు. అందరూ ఆయనలోనే దేవతలు, యక్షలు, రాక్షసులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు, జంతువులు, ఖేచరాలు, పూచరాలు, జలచరాలు, అన్ని లోకాలు, అతల సుతల వితల తలాతల రసాతల మహాతల పాతాళాలు. ఇటు చూస్తే భువహ సువహ మహ ఓం భూహ ఓం భువహ ఓం సువహ ఓం మహా ఓం జన ఓం తపహ ఓం సత్యం. అన్ని లోకాలు కనిపిస్తున్నాయి. అన్ని బ్రహ్మాండాలు భగవంతుడిలోనే ఉన్నాయి. సూర్యచంద్రులు కనిపిస్తున్నారు, 33 కోట్ల దేవతలు కనిపిస్తున్నారు. అందరూ భగవంతుల్లోనే కనిపిస్తున్నారు. ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు అర్జునుడు భూతకాలం చూడగలడు, భవిష్యత్ కాలం చూడగలడు, వర్తమాన కాలం కూడా చూడగలడు. అలా చూడగలిగినటువంటి అర్జునుడు అలా భగవంతుడిని చూస్తున్నాడు. చూస్తూ తను ఫ్యూచర్ చూశాడు. ఫ్యూచర్ ఏమవుతుంది అని చెప్పి చూశాడు. ఆ ఫ్యూచర్ లోపల అందరూ చనిపోయి కనిపిస్తారు. భీష్ముడు, ద్రోణుడు, సైంధవుడు అందరూ భగవంతుడి కోరలలో చిక్కుకుని ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. భగవంతుడు ఇలా నాలికతోటి పెదవులని నాక్కుంటూ తింటున్నాడు వాళ్ళందరినీ కూడా. అది చూస్తూ ఉంటాడు. అందరూ పారిపోయి ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి యుద్ధ వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ భగవంతుడిలో ఐక్యమైపోతున్నారు. భగవంతుడు నోట్లోకి వచ్చి నుక్కు నుక్కు అయిపోతున్నారు, ముక్కలు ముక్కలు అయిపోతున్నారు. దేవతలందరూ భగవంతుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. అర్జునుడు వణికిపోతున్నాడు, గజగజలాడిపోతున్నాడు. ఏమైపోయింది, ఏమి చూశాను నేను? అన్ని దిక్కులు నువ్వే అనుకున్నానయ్యా. ఎటు చూసినా కూడా సూర్యుడే. ఇప్పుడు నాకు తూర్పు దిక్కు కనిపించడం లేదు. నువ్వు నాకు దిక్కు అనుకున్నాను, నన్ను దిక్కులేని వాడిని చేస్తావా? భగవంతుడే దిక్కు అనుకున్నాను. నాకు భయంగా ఉంది. ఓ మహాన్ భావ, నువ్వు ఇప్పుడు శాంత రూపుడుపై కనిపించు. నేను అడిగినది ఏంటి, నువ్వు కనిపిస్తున్నది ఏంటి? ప్రశాంతమైన రూపంలో ఉంటావు అనుకుంటే కాలుడు రూపంలో ఉన్నావేంటి? భగవంతుడు అంటాడు, నేను మహాకాలుడను, నువ్వు కోరుకున్న రూపమే ఇది, నువ్వు ఇదే చూద్దాం అనుకున్నావు. నేను ఇప్పుడు ఎవరిని వదలను, అందరినీ చంపి పారేస్తాను. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. బాణం వేయమని ఊరికే నీకు చెప్తున్నాను అంతే. కానీ వీళ్ళు ఆల్రెడీ నా చేతిలో ఎప్పుడో చనిపోయారు. నా చేత చంపబడిన వీరందరినీ నువ్వు ఒక్క బాణం వేయి అర్జున, బికాజ్ ఇట్స్ యువర్ డ్యూటీ అని అంటాడు. అంటే నువ్వు నీ రూపం తగ్గించుకో ముందు. అప్పుడైనా ముందు రూపం తగ్గించుకుంటాడు, మామూలు మనిషిగా మారిపోతాడు. అప్పుడు అర్జునుడు ఏడుస్తాడు, నువ్వు ఇన్నాళ్ళు నాతో పాటు తిరిగావు, నేను నిన్ను ఏదేదో అన్నాను. ఓ గొల్లోడా, ఓ యాదవుడా, ఓ సఖుడా అన్నాను. పడుకునేటప్పుడు నీ మీద కాళ్ళేసి పడుకొని ఉండొచ్చు, నడిచేటప్పుడు నీకంటే 2 అడుగులు ముందు నడిచి ఉండొచ్చు, అన్నం తినేటప్పుడు నీకంటే ఒక ముద్ద ఎక్కువ తిని ఉండవచ్చు. నువ్వు దేవుడు అని నాకు తెలియదు, నన్ను క్షమించు. ఒక భార్యని భర్త క్షమించినట్టుగా, ఒక మిత్రుడిని మరో మిత్రుడు క్షమించినట్టుగా, ఒక తండ్రి ఒక కొడుకును క్షమించినట్టుగా నన్ను నువ్వు క్షమించి తీరవలసిందే. నువ్వు దేవుడు అని తెలియక ఎన్నో తప్పులు చేశాను. భగవాన్, నీ సందేశం ఏంటి? నేను ఇప్పుడు నీకు పూర్తి స్థాయి భక్తుడుగా మారిపోయాను. నిన్ను నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? ఏం చేయాలి నేను ఇప్పుడు? భగవంతుడు అంటాడు, ఇంకా నన్నే పరమావధిగా భావించు, నేనే అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ యూ. మద్భక్త మత్పరమ మత్కర్మకృత్, నా కోసమే నీ పనులన్నీ చెయ్యి. నిర్వైర, ఎవరిని ద్వేషించవద్దు. సంఘ వివర్జిత, వైరాగ్య సాధన చెయ్యి. అందరికీ దూరంగా ఉండడం మొదలెట్టు. ఇది మాత్రమే భగవద్గీత ముఖ్య సందేశం. అప్పుడు అంటాడు, సరే అయితే నేను అందరికీ దూరంగా ఉంటాను, నేను ఏం సాధన చెయ్యాలి? నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా అనగానే అప్పుడు భగవంతుడు అంటాడు, రూపం లేకుండా పూజించడం అనేది కష్టం, కాబట్టి రూపంతో పూజించు. ఎందుకంటే రూపం లేకుండా పూజించడం క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం, అవ్యక్తంగా చేయడం కష్టం. దేవుడికి రూపం లేకుండా పూజించడం కష్టం, కాబట్టి రూపంతో పూజించు. నువ్వు నా భక్తుడు అవుతావు. నేను నీ భక్తుడు అవ్వాలంటే ఏం చేయాలి? పసుపు కుంకుమల పూజలు చేయాలా, ఉప్పు కారం పూజ చేయాలా, అభిషేకాలు చేయాలా,
ఇవన్నీ కాదు. నువ్వు మంచి మనిషిగా మారు ముందు. మంచి మనిషిగా మారాలా? ఏంటవి? 35 లక్షణాలు చెప్తాడు. నువ్వు మంచి మనిషిగా మారాలి అంటే 35 క్యారెక్టరిస్టిక్స్. ఆ 35 క్యారెక్టరిస్టిక్స్ చెప్పిన తర్వాత అర్జునుడికి అర్థమవుతుంది, భగవంతుడా ఇప్పుడు నేను నీ గర్భగుడిలోకి ప్రవేశించాను, ఇక నీలో ప్రవేశించడమే ఆలస్యం. ఇప్పుడు నేను దేవాలయంలోకి ప్రవేశించాను. అప్పుడు భగవంతుడు జ్ఞానయోగం ప్రారంభిస్తాడు. 13, 14, 15, 16, 17, 18 ఈ 6 చాప్టర్స్ ని జ్ఞాన షట్కము అంటారు. ముందుగా కర్మ షట్కము, తర్వాత భక్తి షట్కము, తర్వాత జ్ఞాన షట్కము. జ్ఞాన షట్కంలోకి ప్రవేశించాక అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఇప్పుడు నీకు జ్ఞానం పొందడానికి అర్హత వచ్చింది. జ్ఞానం అంటే ఏంటి? నువ్వు అనుకుంటున్నటువంటి శరీరానివి కాదు, నువ్వు ఆత్మస్వరూపుడవి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అని ఇద్దరు ఉంటారు అని చెప్పేసి భగవంతుడు జ్ఞానం చెప్తాడు మొత్తము. ఆ జ్ఞానంలో మళ్ళీ గొప్ప లక్షణాలన్నీ చెప్తాడు. క్షేత్రం యొక్క లక్షణాలు, క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్పి నువ్వు ఆత్మస్వరూపుడవి అని చెప్పి చెప్తాడు. మరి నేను ఆత్మస్వరూపుణ్ణి అయితే, అందరూ ఆత్మస్వరూపులే అయితే అందరూ ఒక రకంగా ఉండాలి కదా. మరి నా కర్మ ఎందుకు ఇలా కాలింది? ఒక్కొక్కడి కర్మ ఎందుకు ఇలా కాలింది? ఒకడేమో అన్ఫార్చునేట్ సర్కమస్టెన్సెస్ లో పుడతాడు, కొంతమంది ఫేవరబుల్ సర్కమస్టెన్సెస్ లో పుడతారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు అందరము కూడా ఇలా వేరువేరు పద్ధతులలో పుట్టాము, వేరువేరు రకాలుగా జన్మనెత్తాము? భగవంతుడా నాకు చెప్పు. అంటే దానికి కారణము, నేను సాత్విక రాజసిక తామసిక గుణాలను ఇచ్చాను. అవి ఇచ్చేసి ఏం చేశాను? సాత్విక గుణాలతో దేవతల్ని చేశాను, రాజస గుణాలతో రాక్షసులని, తామస గుణాలతో జంతువులని తయారు చేశాను. నువ్వు ఏది పెంచుకుంటే దానిలాగా తయారవుతావు. సాత్విక గుణం పెంచుకుంటే దేవతల్లో మారిపోతావు, రాక్షస గుణం పెంచుకుంటే రాజస గుణం పెంచుకుంటే రాక్షసులాగా మారిపోతావు, తామస గుణం పెంచుకుంటే పశువుల్లాగా మారుతావు. నీకు ఒక్కడికే ఇచ్చిన బోనస్ ఆఫర్ ఇది. వేరే వాళ్ళకి ఆఫర్ లేదు, మనుషులకు మాత్రం ఆఫర్ ఉంది. నువ్వు మనిషిగా మారచ్చు, రాక్షసుడిగా మారచ్చు, జంతువుగా మారచ్చు, దేవుడిగా మారచ్చు. అనగానే ఆశ్చర్యపోతాడు, మహానుభావ నిజమా అంటే నిజము. నీకు ఒక విషయం సీక్రెట్ చెప్తున్నాను, ఇది గుహ్యతమం శాస్త్రం. ఇంతకంటే రహస్యం ఇంకోటి లేదు. గుహ్యతమం, గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము, సూపర్లేటివ్ డిగ్రీ. సీక్రెట్ మోస్ట్, ఇంకా టాప్ మోస్ట్ సీక్రెట్, టాప్ సీక్రెట్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తున్నాను విను. ఏంటో తెలుసా? అందరూ కూడా నా అంశే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానింద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. వీరందరూ నా వాళ్ళే. నేనే తింటున్నాను, నేనే అరిగిస్తున్నాను. ఆహార రూపంలో నేనే ఉన్నాను. ఆహారం తిన్న తర్వాత అరిగించేది కూడా నేనే. సూర్యుడి రూపంలో ఆహారాన్ని పోషణ చేస్తున్నాను, చంద్రుడి రూపం లోపల నీకు విత్తనాలు మొలిచేలాగా చేస్తున్నాను, పోషకాలు నీకు దొరికేలాగా చేస్తున్నాను. ప్రతిదీ నేనే. కానీ నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు నీలో ఉన్న దేవుణ్ణి అంటే, ప్రకృతి శక్తులు నిన్ను అడ్డం పడుతున్నాయి. ఆ ప్రకృతి శక్తులకు నువ్వు వశమైనప్పుడు జీ హుజూర్ అన్నావంటే అవి నిన్ను లాక్కెళ్ళిపోతాయి. నువ్వు అందుకోసం అని చెప్పి వాటిని ఎదిరించాలి. ఎదిరించి నా వైపు కనుక నువ్వు ఆలోచించడం మొదలెడితే నువ్వే భగవంతుడు అయిపోతావు. అనగానే అర్జునుడు ఇలా ట్రావెల్ చేస్తున్నాడు భగవంతుడి వైపుకి. అంతకుముందు గర్భగుడిలోకి వచ్చాడు. గర్భగుడి నుంచి ఇలా 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 వచ్చి 15వ అధ్యాయం అయిపోగానే తను కూడా పురుషోత్తముడు అయిపోయాడు. నరుడు నారాయణుడుగా, జీవుడు దేవుడుగా, మానవుడు మాధవుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారి భగవద్గీత పూర్తయిపోయింది. జై శ్రీకృష్ణ. ఈ 15 అధ్యాయాలలో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. 16వ అధ్యాయము ఇవాళ రాక్షస లక్షణాలు తెలుసుకోబోతున్నాం కాబట్టి ముందు మళ్ళీ మీరు రాక్షస లక్షణాలు చెప్పగానే సార్ ఎగ్జాక్ట్లీ బా లక్షణాలు లాగానే ఉన్నాయి సార్ అంటారేమో అని ముందే చెప్పారు, ఏముండాలో ఏముండకూడదో. 15వ అధ్యాయం. జై శ్రీకృష్ణ. విన్నారా శ్రద్ధగా? ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. 15 అధ్యాయాలది మనము చిన్న సమ్మరీ చెప్పుకున్నాము. అందరికీ అర్థమైందా? అయితే అర్థమైందండి, చాలా బాగుంది సార్. గారు ఇప్పుడు అంతా దేవుడే కదా గురుగారు, ఆహారంలో తనే వస్తున్నారు, అంతా అరిగిచ్చేది అంతా జీర్ణం చేసేది అంతా దేవుడే కదా గురుగారు. మరి పాపము పుణ్యము అంతా మనం కర్మలు చేస్తాం కదా, ఆ కర్మలు అదే చెప్పాడు కదా భగవంతుడు. వాటిని నీ బాధ్యత అని చెప్పి చెప్పాడు కదా. అది మనకిచ్చిన బోనస్ ఆఫర్ అని చెప్పి చెప్పే కదా, మనకిచ్చిన బోనస్ ఆఫర్. అందువల్లనే అది అడుగుతాడు అర్జునుడు, మరి అందరి జీవితాలు ఎందుకు ఒక రకంగా లేవు? అందరిలో ఉన్నటువంటిది ఒకే చైతన్యం అయితే అందరూ ఒకే రకంగా ఉండాలి, మరి ఎందుకు అందరూ వేరువేరుగా ఉన్నారు అంటే దానికి భగవంతుడు జవాబు చెప్తాడు. దానికి కారణం ఏంటంటే మనుషులకు ఒక్కళ్ళకే ఉన్న లక్షణం ఏంటంటే సాత్విక రాజసిక తామసిక గుణాలని
మనంతట మనం మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏమవుతుందంటే మీరు సాత్విక గుణం పెంచుకోవాలంటే సాత్వికులుగా మారుతారు. ఇప్పుడు ఈ ప్రవచనం విన్నారు, విన్న తర్వాత మారుతారు అనుకోండి, అది మీ గీతలో రాసి పెట్టి లేదు, మీరు స్వయంగా చేసుకున్నారు. ప్రతి మనిషికి ఫేట్ అని ఫ్రీ విల్ అని రెండు ఉంటాయి. ఫేట్ అంటే ప్రారంధం, అది మార్చలేరు. ప్రారంధం కాకుండా ఇంకో దాన్ని ఫ్రీ విల్ అంటారు. ఫ్రీ విల్ అంటే మనము సంకల్పంతో చేసేటటువంటిది. ఆ సంకల్పంతో చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతమైనటువంటిది. ఆ సంకల్పం ద్వారా మీరు సాత్వికులు అయిపోవచ్చు, సంకల్పం ద్వారా మీరు రాజసికులు అయిపోవచ్చు, సంకల్పం ద్వారా మీరు తామసికంగా కూడా వెళ్ళచ్చు. ఇవాళ ఏముందిలే, టైం 9:30 అయింది, ఇక చాలు చెప్పింది చెప్పారు పడుకుందాం అని చెప్పి పడుకోవచ్చు. లేదా ఇక కాదులే, ఇక ఇవాళకి చాలు, భగవద్గీత నేర్చుకున్నాం సరిపోయింది, తెలుసుకున్న దాన్ని ఏదైనా మనం చేయగలుగుతాం. అది అందువల్ల ఏమవుతుందంటే పాపాలు పుణ్యాలు మనం అలా మూట కట్టుకుంటూ తిరుగుతున్నాం. ఒక పెద్ద మూట వేసుకొని కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్న పాపాలు పుణ్యాలు మూట కట్టుకొని తిరుగుతున్నాం. అందువల్ల అందరి జీవితాలు ఒక రకంగా ఉండడం లేదు. భగవంతుడు ఏమన్నాడు? భగవంతుడికి ఏంటి, పాప పుణ్యాలతో సంబంధం లేదు. భగవంతుడికి ఎవడు పాపం చేస్తే వాడికి పాపం ఇస్తాడు, ఎవడు పుణ్యం చేస్తే వాడికి పుణ్యం ఇస్తాడు. సింపుల్ గా ఎవరిది వారికి అప్పచెప్పడం మాత్రమే భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశము. భగవంతుడు కర్మ ఫల ప్రదాత. ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు వెలుతురిస్తాడు. ఓకే, మీరేమో దేవుడికి పూజ చేస్తున్నారు, ఇంకొక ఆవిడ దేవుడికి తులసి చెట్టుకు నీళ్లు పోస్తుంది, ఇంకొకడు దేశ సేవ చేస్తున్నాడు, నాలో అంటాడు ఏం చేస్తున్నాడు, జేబులు కొడుతున్నాడు. దీనికి భగవంతుడి సంబంధం ఏముంది? ఎవరికి తోచినట్టుగా వాడు చేస్తున్నాడు. అందుకోసమే 16వ అధ్యాయంలో మనకు స్టార్టింగ్ పాయింట్ అని ఎందుకన్నాను, 16వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, బాబు ఫస్ట్ శాస్త్రాలను చదువు, శాస్త్రాలలో ఉన్న మంచి పనులు నువ్వు చెయ్యి. ఫస్ట్ నీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే శాస్త్రంని చూడు, శాస్త్రంలో చెప్పిన దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుందంటే, నేను నా డెసిషన్ తీసుకోవడానికి లేదు, నా డెసిషన్ 5వది. ఫస్ట్ ఏంటంటే వేదాలలో ఏముంది, తర్వాత పురాణాలలో ఏముంది, తర్వాత కావ్యాలలో ఏముంది, తర్వాత స్మృతులలో ఏముంది, తర్వాత మన పెద్దవాళ్ళందరూ ఆచార వ్యవహారాలలో ఏం చేశారు, ఇవన్నీ తెలియకపోతే అప్పుడు ఇక నాకేమీ ఆప్షన్ లేదు. కాబట్టి నా మనస్సాక్షి, మనం ఏం చేస్తున్నాం, మనసుకు నచ్చినట్టుగా చేసుకుంటూ పోతున్నాం. అది తప్పు. కాబట్టి ఏదన్నా సందిగ్ధం వచ్చినప్పుడు శాస్త్రాలు ఏం చెప్పాయి అని చెప్పి చూడమని చెప్పి ఇందాక సుధామోహన్ మేడం చదివినట్టుగా శాస్త్రాలలో ఉన్నటువంటిది ఫస్ట్ నువ్వు పాటించు. శాస్త్రాలంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్టు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. గురుజీ నమస్తే అండి. నమస్తే. నేను నిన్ననే జాయిన్ అయ్యాను గురుజీ. ఇప్పుడు మీరు ఇవాళ వరకు 15 అధ్యాయాలు చెప్పానన్నారు కదా, అంత క్రితం మీరు చెప్పిన అధ్యాయాలు వినాలంటే ఎలాగండి? అవి యూట్యూబ్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇది ఈసారి ఏమైందంటే ఎక్స్ట్రీమ్లీ స్లోగా చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు 4 సార్లు చెప్పుకున్నాము, అప్పుడు ఒక 40 వారాలలో చెప్పుకున్నాము. ఈసారి మోర్ దాన్ 60 వారాల పైన అయిపోయింది. ఇప్పుడు ఒక్క 16వ అధ్యాయం కూడా మనం ప్రారంభించుకున్నాము. 16వ అధ్యాయంలో మన ఫస్ట్ 2 శ్లోకాలు 3 శ్లోకాలకే మనకు 7-8 వారాలు పట్టింది. సో ఇప్పుడు ఇంకా ఇవాళ మనం రాక్షస లక్షణాలను తెలుసుకోవాలి. అందుకోసం ముందు ఒకసారి పాతది రివిజన్ చేయించి ముందుకెళ్దామని. మర్చిపోతారు కదా జనాలు, మర్చిపోతారు కదా, అందుకోసం చెప్తాను. విల్ షేర్ ద లింక్, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి. అంటే గురుజీ మీరు ఇవి కాకుండా మార్నింగ్ నుంచి ఇంకేమైనా చెప్తారండి? ప్రతిరోజు 9 o'clock ఏనండి మనవి, ప్రతిరోజు 9 o'clock ఉంటాయి క్లాసెస్. ఒక్క సాటర్డే నాడు మాత్రం మధ్యాహ్నం 3 గంటలకి ఇది ఉంటుంది, ఏమంటారు, మణిద్వీపం ఉంటుంది. మొత్తం 8 ప్రవచనాలు ఉంటాయి, వారానికి 8 ప్రవచనాలు ఉంటాయి మనకి. జై శ్రీ. అవి కూడా దొరుకుతాయండి యూట్యూబ్ లో? అన్ని దొరుకుతాయి, నా పేరు మీద మొత్తం మీరు చూడొచ్చు. ఇప్పటికి 925 ప్రవచనాలు ఉంటాయి, అవన్నీ కూడా చూసుకోవచ్చు. జై శ్రీకృష్ణ. ఇవాళ ఇంకొకటి సార్, వాళ్ళు ఇప్పుడే కొత్తగా చేరినామన్నారు కదా, వేరే గ్రూప్స్ లోపల అంటే జాయిన్ అవ్వడానికి వాళ్ళకి ఆ లింక్ కూడా ఒకసారి మళ్ళీ పెట్టండి సార్, సో దట్ వేరే వేరే దీంట్లో జరుగుతుంది కదండి సార్, తెలుసుకుంటారు. జై శ్రీకృష్ణ సార్. స్వామి శ్రీ సూక్తం అది కూడా లింక్ పోయింది మేడం సార్, మేము చేరకుండానే. అది సరేనండి, నెక్స్ట్ వీక్ వరకు టైం ఉంది మనకు. మీరు ఏదన్నా ఒక గ్రూప్ లో ఉన్నా చాలు, మీకు ఏ రోజు ఆ రోజు అన్ని గ్రూప్ లవి లింక్స్ వస్తాయి, డోంట్ వరీ. ఓకే, మీరు జాయిన్ అవ్వగలుగుతారు నెక్స్ట్ వీక్ నుంచి. ఇవాళది ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి ప్లీజ్, ఇవాళది అడగండి. ఎందుకంటే మనకి ఇంకా ఇవాళవి ఆసురీ లక్షణాలు ప్రారంభించుకోవాలి కదా. ఇవాళది అందరికీ అర్థమైందా? ఏమీ అనుమానం లేదు కదా? జై శ్రీకృష్ణ సార్. ప్రసన్న గారు అడగండి సార్. ఇప్పుడు పద్మావతి మేడం, అంటే మన బుద్ధి ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తుంటాం కదా సార్ మనము. అంటే ఒకరు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒకరు తులసి చెట్టుకు నీళ్ళు పోస్తుంటారు, ఒకరేమో పూజ చేస్తుంటారు. అలా అంటే మనకు బుద్ధి అనేది డిఫరెంట్ గా ఎందుకు ఉంటుంది సార్? అందరికీ ఒకేలాగా ఎందుకు ఉండదు? ఆ బుద్ధి ప్రకారమే మన ప్రవర్తన ఉంటుంది కదా.
కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది భగవంతుడు ఏం చేశాడంటే, ఇది మనము భాగవతంలో వాటిలో తెలుసుకున్నాం కదా. భగవంతుడు ఏం చేశాడంటే, సృష్టి చేసినప్పుడు ఉదాహరణకి మీరు వంట ఉంది, ఓకే, మీకు వంట వచ్చు నాకు వంట వచ్చు అనుకుందాం కొద్దిసేపు. మీరు వంట దగ్గర మీరు హై ఫ్లేమ్ లో పెట్టారు, నేను లో ఫ్లేమ్ లో పెట్టాను, నాకు తెలియదు, లేదా మీకు తెలియదు అనుకుందాం. వంట మీకు తెలియదు, నాకు బాగా వచ్చు. నేను దాన్ని లో ఫ్లేమ్ లో పెడితే మంచిగా చక్కగా అయింది, సాంబారో ఏదో. మీరు ఏం చేశారు, హై ఫ్లేమ్ లో పెట్టారు. ఫ్లేమ్ అక్కడ అవసరమా కాదా చెప్పండి ఫస్ట్? మంట అవసరమా కాదా ఫస్ట్? ఒకసారి దీనికి జవాబు అవసరం, చెప్పండి. మంట అవసరం సార్. వెరీ గుడ్. ఆ మంటని ఎంత వాడాలో అంత వాడింది నేను, ఎలా పడితే అలా వాడింది మీరు, అవునా? అవును సార్. అది జరిగింది, ఇక్కడ జరిగింది అది. భగవంతుడు ఏం చేశాడు, సాత్విక రాజసిక తామసిక గుణాలు ఇచ్చి వదిలేశాడు. వాటిని ఎలా వాడుకుంటాము అనేటటువంటిది మన పైనే ఉందన్నమాట. ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ లోపల నేను 1 లీటర్, ఇది 1 లీటర్ లో సాత్విక లక్షణం నింపాను అనుకోండి, రాజసము తామసము వచ్చే ఛాన్స్ లేదు. రాజసం నింపితే సాత్వికం వచ్చే ఛాన్స్ లేదు, తామసమే నింపితే మిగతా 2 గుణాలు రావు. సో కాబట్టి ఇది కేవలము మనము చేసుకున్నదే, భగవంతుడికి దీంతో సంబంధం లేదు. భగవంతుడు వెలుతురిచ్చి వదిలేశాడు, చైతన్యం ఇచ్చి వదిలేశాడు. మనం ఏం చేశాము, మనం కొన్ని కోట్ల జన్మలకు సరిపడా పాప పుణ్యాలు చేసుకుని మనలో ఉన్న భగవంతుడిని గుర్తించలే. ఏ క్షణంలో అయితే మనలో ఉన్న భగవంతుడిని గుర్తిస్తామో సాత్విక లక్షణం పెంచుకోవడం ద్వారా, అనగా 16వ అధ్యాయంలో చెప్పినటువంటి దైవీ లక్షణాలను పెంచుకోవడం ద్వారా మనలో ఉన్న భగవంతుడిని గుర్తించగలుగుతాం. ఎప్పుడైతే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించగలుగుతామో అప్పుడు ఇంకా జన్మెత్తాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకి ఒక నిద్రలో ఉన్నాను, కల వచ్చింది, కల లోపల పులి వెంటాడుతోంది, సింహం వెంటబడింది, ఓకే, కత్తులతో అప్పటికి పోరాడుతున్నాను, నేను రాజకుమారుణ్ణి, కత్తి తీసుకుని పోరాడుతున్నాను గుర్రం మీద. కొద్దిసేపటికి ఏమైనా అవి నా గుర్రాన్ని పడేసాయి, నన్ను పడేసాయి, తినేస్తున్నాయి. ఆ టైం లోపల భయపడిపోయి కళ్ళు తెరిచా. ఇప్పుడు నేను ఏం చేశానని నేను తప్పించుకోగలిగాను ఆ సింహం నుంచి, పులి నుంచి? ఏం చేశాను నేను? నిద్రలో నుండి బయటకు వచ్చాను సార్, అంతే. అంతే అంతే. ఇప్పుడు నేను అడుగుతున్నది కూడా అదే, అందరినీ నిద్రలోంచి బయటికి రండి, అజ్ఞానం నుంచి బయటికి రండి అంటున్నా, అంతే. అజ్ఞానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక మనకి ఏది మనను బాధ పెట్టదు. ఇదంతా కూడా పెద్ద కళ. ఒక్కసారి ఆలోచించండి, ఇది సత్యం అని ఎలా అనుకుంటాం? ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నవన్నీ సత్యం అని ఎలా అనుకుంటాం? సత్యము అంటే ఎప్పటికీ మారదు కదా, సత్యం అంటే ఎప్పటికీ మారదు. సత్యం అంటే మారుతుందా ప్రసన్న గారు? లేదు సార్, మారదు కాబట్టి సత్యం. మారదు కాబట్టి సత్యము. ఇప్పుడు మన శరీరాలు మారిపోతాయి, చుట్టుపక్కల ఉన్న వస్తువులు మారిపోతాయి, మనం కొన్న ప్రతి వస్తువు ఎక్స్పైర్ అయిపోతుంది. ప్రతి వస్తువు, ల్యాప్టాప్ 2 ఏళ్లలో పాడైపోతుంది, సోఫాలు 2 ఏళ్లలో పాడైపోతున్నాయి, టీవీ 4 ఏళ్లకు ఒకసారి మారుస్తున్నాము. మార్చండి ఒకటి భార్య భర్త, ఇవి మాత్రం, కానీ వాళ్ళు కూడా శరీర రూపంలో మారిపోతున్నారు. మరి ఏది శాశ్వతం? నేను 10 ఏళ్ల కింద ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నానా? లేదు. 10 ఏళ్ల తర్వాత ఇలా ఉంటానని గ్యారంటీ ఉందా? 10 ఏళ్ల తర్వాత అసలు ఉంటానని గ్యారంటీ ఉందా? సో కాబట్టి ఏంటంటే నేను కూడా శాశ్వతం కాదు. సో మన హిందూ ధర్మం ప్రకారం ఏంటంటే మారేది ఏది కూడా శాశ్వతం కాదు. మనని ఎలా దేవుడు ఏమని చెప్తాడంటే, ఒక సింపుల్ టెక్నిక్ ఇచ్చాడు దేవుడు. ఈ వస్తువు మారుతుందా లేదా? మారుతుంది అంటే ఓకే, అయితే దెన్ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. సో కాబట్టి ఏంటంటే పర్మనెంట్ ఏంటి? భగవంతుడు. ఇవన్నీ వెళ్ళిపోయినా కూడా భగవంతుడి చైతన్యం మాత్రం మిగిలి ఉంటుంది. ఆ భగవంతుడి చైతన్యమే నేను అని చెప్పి గుర్తుపట్టిన మరుక్షణము మనం కళ్ళు తెరిచినట్టు లెక్క. అంటే కేవలము జ్ఞానము, యోగం ఏదైతే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నామో ఇందులో ఉన్నవాడు మాత్రమే ఆ కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరవగానే కష్టాలన్నీ వెళ్ళిపోయాయి, ప్రాబ్లమ్స్ అన్ని వెళ్ళిపోయాయి, ఏం చెయ్యక్కర్లా, కళ్ళు తెరిస్తే చాలు. స్వప్నంలో ఎంత పెద్ద భయంకరమైన స్వప్నం చాలా మందికి వచ్చి ఉంటుంది కదా, అలాంటి స్వప్నము చాలా మందికి వచ్చి ఉంటుంది. కొంతమంది చెప్పారు, సార్ కళ్ళ లోపల మీ ప్రవచనాలు వింటున్నట్టుగా వచ్చింది సార్, హడిలిపోయాం, లేచి ఒక్కసారి అమ్మయ్యా అనుకున్నాం అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఏమైతుందంటే జనరల్ గా ఏంటంటే మనకు కళ, ఇదంతా కూడా ఏంటంటే ఒక పెద్ద కళ, మనకు తెలియనటువంటి కళ. అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. అందులోంచి బయటపడాలి అంటే ముందు అజ్ఞానానికి కుదురుగా కూర్చోవాలి కదా. ఎంతమంది కుదురుగా కూర్చుంటారు చెప్పండి? మీరు ఒక ప్రవచనంలో 1 గంట సేపు జనాలకు కుదురుగా కూర్చోగలుగుతారా? గంట సేపు ఒకళ్ళని కూర్చోబెట్టడం ఎంత కష్టం. మధ్య మధ్యలో మెసేజ్లు చూసుకుంటారు జనాలు, మధ్య మధ్యలో ఆవులిస్తారు, మధ్య మధ్యలో పడుకుంటారు, ఎన్నైనా చేస్తారు కదా. కొంతమంది పడుకుంటూ లేస్తూ ఉంటారు. సరైనటువంటి జ్ఞానం తీసుకోవడానికి ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? ఎవరు ముందుకు రారు. కాబట్టి ఆ వచ్చే కొద్ది మంది, భగవంతుడు ఏమంటాడు, వేలాది మందిలో ఏ ఒక్కడో ట్రై చేస్తాడు. ఆ ట్రై చేసిన వాళ్ళలో ఏ ఒక్కడికో ఛాన్స్ ఉంటుంది మోక్షం వచ్చేది అంటాడు భగవంతుడు.
అందువల్ల మనకు అన్ని తేడాగా ఉన్నాయి. ఇవన్నీ ఆ సత్యం తెలుసుకున్న మరుక్షణం అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము ఇవేవి మనం ఏం చెయ్యవు. ఈ సాత్విక ప్లస్ రాజస ప్లస్ తామసిక అనేది ఏంటంటే ఒక మన పైన కప్పినటువంటి ఆవరణ. ఈ ఆవరణను ఏమంటాము అంటే మాయ అంటాము. ఈ మాయను ఒకసారి తీసేసామా అంటే కళ్ళు తెరుచుకుంటే చాలు. కళ్ళు తెరుచుకుని ఇది సత్యం కాదు అని చెప్పి తెలుసుకుంటే అయిపోయింది, మాయ నుంచి బయటకు వచ్చేస్తాం. దేవుడు ఏమంటాడు, నేను అందరినీ మాయలో కప్పాను, కానీ మాయ నుంచి బయటికి రావడం ఎంత సులభం తెలుసా, నన్ను పట్టుకుంటే చాలు మాయలోంచి లాగేస్తాను అన్నాడు. కాబట్టి భగవంతుడి వైపు నమ్మకం. ఇప్పుడు ప్రామిస్ చేయండి, ఇందులో ఉన్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారు హోల్ హార్టెడ్ గా దేవుడు ఉన్నాడని? నాకు తెలిసి ఎవరు నమ్మరు. దేవుడు ఉన్నాడని నమ్మరు, ఏదో కోరికల కోసం నమ్ముతారు, కానీ దేవుడు ఉన్నాడు హోల్ హార్టెడ్ గా ఎంతమంది నమ్ముతారండి? నేనేమంటానంటే ఆ నమ్మకం ఉండాలి. ముందు దేవుడి పైన నమ్మకమే లేనప్పుడు ఎక్కడి నుంచి మనకు దేవుడు కనిపిస్తాడో ఆలోచించాలి. సో కాబట్టి మనం దేవుణ్ణి ముందు గట్టిగా నమ్మాలి. దేవుడు ఏమంటాడో, నన్ను గట్టిగా పట్టుకుంటే నిన్నిందులోంచి బయటికి లాగే ఇది నాది, రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పి భగవంతుడే చెప్తున్నాడు. సో కాబట్టి మనం అది ప్రయత్నం చేస్తే ఈ మాయ నుంచి మనం బయటపడతాం. అయితే మన ప్రయత్నం ఏముండాలి? అది 16, 17, 18 అధ్యాయాలలో చెప్తారు. భగవద్గీత 15 అధ్యాయాలకు అయిపోయింది. 15 చాప్టర్స్ కల్లా అర్జునుడు వెళ్ళిపోయి భగవంతుల్లో కలిసిపోయాడు, అయిపోయింది, ఇంకేం లేదు ఇక భగవద్గీత. 16, 17, 18 అధ్యాయాలను కలశ అధ్యాయాలు, అపెండిక్స్ చాప్టర్స్, ప్రాక్టికల్స్ అని అంటారు. థీరీ 15 అధ్యాయాలు థీరీ అయితే 16, 17, 18 ప్రాక్టికల్స్. 16వ అధ్యాయంలో ఏంటి, నువ్వు భక్తుడువా కాదా, నువ్వు మంచివాడువా కాదా ఎలా తెలుస్తుంది? ఒక 26 లక్షణాలు ఇచ్చాడు. ఈ 26 లక్షణాలు నీలో ఉన్నాయా, నువ్వు మంచివాడివి. ఆ లక్షణాలు లేకపోతే నువ్వు చెడ్డవాడివి. ఆ 26 లక్షణాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అభయం, సత్వ, సంశుద్ధి, జ్ఞాన, యోగ, వ్యవస్థితి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇవాళ ఆసురీ లక్షణాలు తెలుసుకోవాలి. జై శ్రీకృష్ణ. పద్మావతి గారు ఏదో అడగబోయారు మీరు? పద్మావతి మేడం. దీంట్లో జ్ఞానేశ్వరులు అంతా కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దైవ లక్షణాలు జ్ఞానేశ్వరులు కూడా. ఇంకొకటి ఏమంటారంటే ఆయన, ఇట్ ఇస్ ఎక్స్టెన్షన్ 9th చాప్టర్ అంటారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ 9th చాప్టర్. అది నేను 9th చాప్టర్ చదువుతాడు, నాకు అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చదువుతాను సార్. అట్లా చేసేది అప్పుడే చెప్పొచ్చారు కదా, 9th చాప్టర్ షుడ్ హావ్ సెడ్ ఎవ్రీథింగ్ బట్ ఈస్ కంటిన్యూయింగ్ నౌ అనేసి అన్నారు దాంట్లో. యూఆర్ రైట్. ఎందుకంటే 9th చాప్టర్ లోపల మొట్టమొదటిసారిగా దైవ లక్షణాలు, ఆసురీ లక్షణాలు, దానవ లక్షణాలు అని 3 రకాల మాటలు 9th చాప్టర్ లో చెప్తారు. 9th చాప్టర్ ఏమంటారు, రాజవిద్య, రాజగుహ్యం. అక్కడ మొట్టమొదటిసారిగా ఈ పదములను వాడతాడు. వాడినాక దాని ఎక్స్టెన్షన్ మళ్ళీ ఇదన్నమాట. సో 9th చాప్టర్ లో క్లుప్తంగా చెప్పిన మాటలను హీఈస్ ఎలాబొరేటింగ్ హియర్ సో దట్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. అది బాగా చెప్పారు. మీరు చక్కగా చదువుతున్నారు, నాకు చాలా హ్యాపీ. మీరు వీలైన వాళ్ళు అందరూ కూడా జ్ఞానేశ్వరి కొనుక్కోండి. ఫస్ట్ టైం మనం జ్ఞానేశ్వరి బుక్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. వీలైన ప్రతి ఒక్కరూ ఆ బుక్ ని తప్పకుండా కొనుక్కోండి. మీకు నచ్చిన వర్షన్, నచ్చిన లాంగ్వేజ్ లో కొనుక్కోండి. జై శ్రీకృష్ణ. ఇంకేం ప్రశ్నలు లేకపోతే 16వ అధ్యాయంలో రాక్షస లక్షణాలు చెప్పనా కాస్త? చెప్పండి సార్. అమ్మయ్య. సో ఇప్పుడు ఆయన అంటాడన్నమాట. సో మరి ఆసురీ లక్షణాలు ఏంటి? అర్జున, ఇప్పటిదాకా కూడా నువ్వు చాలా గొప్ప లక్షణాలను తెలుసుకున్నావయ్యా, మరి ఇక ఆసురీ లక్షణాలను కూడా తెలుసుకుంటే బెటర్ కదా అంటే అర్జున్ అంటాడు, అఫ్ కోర్స్ నాకు అది కావాలి. ఏంటి అసలు ఆసురీ లక్షణాలు ఏమిటి, దీంతో వచ్చే లాభం ఏమిటి, నష్టం ఏమిటి, ఆసురీ లక్షణాలతో వచ్చే నష్టం ఏంటి? ఆసురీ లక్షణాలతో వచ్చే లాభం ఏంటంటే, అరే మంచి ఏమి జరగదయ్యా ఆసురీ లక్షణాలలో. ఆసురీ లక్షణాలలో వచ్చేదంతా కూడా చెడే. ఎంత దారుణమైనటువంటి చెడు తెలుసా, నీకు చాలా ఉన్నాయి. వాటి గురించి తర్వాత ఎలాబొరేట్ చేస్తాను. ముందు అసలు ఇందులో నేను ఇప్పుడు 6 ఫస్ట్ డిస్క్రైబ్ చేస్తాను. ఈ 6 అన్ని కవర్ అయిపోతాయి. మంచి లక్షణాలనేమో 3 శ్లోకాల నిండా చెప్పాడు. చెడ్డ లక్షణాలను ఒక శ్లోకంలో చెప్పి తర్వాత చెడ్డ లక్షణాలు ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనేది మొత్తం అధ్యాయం చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. మరి ఏంటి ఆ 6 లక్షణాలు? ఆ 6 లక్షణాలు ఉండడం వల్ల ఏమైపోతుందంటే, నువ్వు ఎంత నువ్వు బలవంతుడు అయినా కూడా చిక్కిపోయిన మనిషి అయిపోతావు. నువ్వు జీవితంలో అన్ని పోగొట్టుకుంటావు. ఇవి నిన్ను ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, ఒక అగ్ని గనక ఇక ఏది ఆపదు. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా, అది కనుక ఒకసారి మంట వచ్చింది అంటే అన్నిటినీ కాల్చుకుని వెళ్ళిపోతుంది. ఈ రాక్షస లక్షణాలు నీ లోపల వచ్చాయంటే నువ్వు మంచి చెడు ఆలోచించవు, అలా అన్నిటినీ కాల్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. మన లోపల కొన్ని దోషాలు ఉంటాయి. ప్రతి శరీరం ఆయుర్వేదం ప్రకారము మనకు కొన్ని దోషాలు ఉంటాయి. వాతము, పైత్యము, కఫము. ఈ 3 దోషాలు కొద్దిగానే. కానీ ఈ రాక్షస లక్షణాలు ఏవైతే 6 ఉన్నాయో ఇవి డబల్. ఈ 6 లక్షణాలు వాటికంటే కూడా డేంజరస్.
నీకు వాతము గాని, పైత్యం గాని, కఫం గాని కొద్దిగా అటు ఇటు అయిందంటే రకరకాల రోగాలు వస్తాయి, నీ శరీరం బాధపడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఆసురి లక్షణాలు 6 ఏవైతే ఉన్నాయో అర్జున, నీ జీవితం నాశనం అయిపోతుంది. చాలా ఘోరంగా అవుతుంది. మనస్సు, శరీరం 2 కూడా పాడైపోతాయి ఈ ఆసురి లక్షణాల వల్ల. ఇవేంటంటే ఇవి అందులో ఈ 6 లక్షణాలు ఎంత దారుణంగా విజృంభిస్తాయంటే, ఈ సమయంలో నీకు మంచి చెడు అనేటటువంటి జ్ఞానం ఉండదు. ఎట్లా అయితే మనకు సులభ జ్యోతిష్యంలో నేర్చుకున్నాం కదా, మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలను ఉంటాయి అన్నమాట. ఆ చెడ్డ గ్రహాలన్నీ నీ నెత్తి మీద పడ్డట్టుగా అయిపోతున్నాయా, చెడ్డ గ్రహాలన్నీ నీ నెత్తిన కూర్చుంటాయి. అంత దారుణం. అన్ని రకాల రోగాలు నీకే వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ స్టేప్ అయిపోతుంది. అన్ని రకాల దుర్ముహూర్తాలు నీ నెత్తి మీద పడితే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అన్ని దొంగతనాలు చేసి దొరికిపోతే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. పోయి వరదలో పడ్డావంటే ఎలా ఉంటుంది, కొట్టుకుపోతావు. ఇంకా మళ్ళా వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. వరదలో పడిపోయావు, ఇంకా మళ్ళీ కొట్టుకుపోయే ఛాన్స్ లేదు. ఎంత అరిష్టం జరుగుతుందో తెలుసా, ఎంత అరిష్టం జరుగుతుందో తెలుసా. అన్నం తినడానికి ఒక మేక వెళ్ళింది అనుకో, ఆ మేకను ఏదో పాము కాటేసింది. అట్లా అన్నం తినడానికి వెళ్తే కూడా అంటే ఒక ఆకులు తినడానికి వెళ్ళింది, అది అలా చనిపోయింది. అయ్యా ఎంత దారుణం చెప్పది. పాము తేలో వచ్చి కాటేసింది దాన్ని, ఏమంటాం. సో ఈ ఆసురి లక్షణాలలో ఉండే వాళ్ళకి మోక్షం అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. మోక్షం ఏంది, వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటారు. వాళ్ళు దే డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మోక్షం. ఎక్కువ మందికి మోక్షం అంటే ఏంటో కూడా తెలియదు, అటువంటి దానిలో వెళ్తారు. అండ్ ఇంకోటి ఏంటి తెలుసా, మనమేమో జీవితంలో ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ వెళ్తాం పైకి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఈ ఆసురి లక్షణాలు ఉన్న వాళ్ళు ఇలా కిందికి దిగుకుంటూ వస్తారు, వచ్చి నీచ యోనులలో పుట్టుతారు, దారుణమైనటువంటి జన్మలు ఎత్తుతారు, దారుణమైనటువంటి జన్మలు ఎత్తుతారయ్యా అర్జున. ఇవి చాలా చెడ్డ లక్షణాలు. ఈ లక్షణాలు ఆసురి సంపదను మళ్ళీ అవి ఇంకా పెంచుతూ ఉంటాయి, ఒకదానికొకటి యాడ్ అయ్యి మరింత పెంచుతూ ఉంటాయి. అనగానే అర్జునుడు ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు, నిజంగానా ఇంత ఘోరమా అని. అవునయ్యా, చాలా 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 ఘోరమైనటువంటివి. ఇందులో మొట్టమొదటిది ఏదైతే ఉందో దాన్ని దంభము అంటారు. అర్జున్ అన్నాడు, దంభం నేను విన్నాను, ఏంటది అంటాడు. అంటే ఇది అన్నిటికంటే మొదటిది, అన్నిటికంటే ముఖ్యమైనది అంటాడు. అరే ముఖ్యమైనదా ఏంటి అంటే, ఇది అబద్ధం చెప్పుకుంటూ సంతోషపడడం, కపట ప్రవర్తన. కపట ప్రవర్తన అంటే ఏంటి, నాకు ఇంతే ఉంది కానీ ఇంత ఉన్నట్టుగా చెప్పుకుంటాం, నాకు జరిగింది ఇంత అయినట్టుగా చెప్పుకుంటాం. నీకు తెలుసా, మొన్న మా ఇంట్లో అమ్మవారు కనిపించేశారు అని పక్కవాడు వింటాడు. వాడు అంటాడు, మా ఇంట్లో మేము రామాయణం చెప్పాము 4 కోతులు వచ్చాయంటాడు. పక్కవాడు అంటాడు, మా ఇంట్లో ఊరుకుంటామా, మీ ఇంట్లో 4 కోతులు వస్తే మా ఇంట్లో 10 కోతులు వచ్చాయంటాడు. పక్కవాడు అంటాడు, మా ఇంట్లో మేము ఏం చేశాను తెలుసా, దేవి భాగవతం చెప్పాము 40 కోతులు వచ్చాయన్నాడు. నేను షాక్ అయిపోయా. దేవి భాగవతం చెప్తే 40 కోతులు రావడం ఏంటి, దేవి భాగవతం చెప్తే సింహాలు కదా రావాల్సింది. కొద్దిగా నాకు అసలే కన్ఫ్యూజన్ ఎక్కువ, అందరిలాగా తెలివితేటలు లేవు నాకు. సో నేను కన్ఫ్యూజ్ అయిపోయా, కోతులు ఎందుకు వచ్చాయి, సింహాలు కదా రావాల్సింది, దేవి భాగవతం చదివితే సింహాలు రావాలి, మరి కోతులు ఎలా వచ్చాయి, కన్ఫ్యూజ్ అయిపోయా. సో ఇలాగా అబద్ధాలు చెప్తారు, కపట లక్షణాలు. వాళ్ళ వేషంలో గాని, వాళ్ళ భాషలో గాని, వాళ్ళు పాటించేటటువంటి ఆచార వ్యవహారాలు. వీళ్ళు ఏంటంటే ఏ రకమైనటువంటి శ్రేష్టత ఉండదు వీళ్ళ లోపల, ఏ రకమైనటువంటి గొప్ప లక్షణం ఉండదు. ఎంతసేపు కూడా కపటం అన్నమాట, కపటం 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 కపటం. అంటే లేని గొప్ప చెప్పుకోవడం. బడాయితనం అంటామా మనం, బడాయితనం అనొచ్చు కదా, బడాయితనం అనొచ్చు. అలాంటి బడాయితనం అన్నమాట, దంభాచారం, దాంభికత్వం అంతా కూడా వాళ్ళ వేషాలలో, వాళ్ళ రూపంలో, వాళ్ళ మాటలలో, అన్నిట్లలో బడాయి. అదేం సినిమా, అది వెంకటేష్ ఒక సినిమా ఉంది, అది తులసి అని ఒక సినిమా లోపల, అందులోపల ఝాన్సీ అంటుంది, అబ్బో మేము చాలా ధనవంతులం, రిచ్ పీపుల్, మేము ఇట్లా ఉన్నాం అని చెప్తుంది కదా, కాదన్నమాట. అది బడాయితనం. అన్ని గొప్పగా, కుటిలత్వం, మోసపూరితం, ఇంకా మోసపూరితమైన జీవితం. కావాలని చెప్పి అవతల వాళ్ళని మోసం చేయాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంతో మంది మహాత్ములు ఉంటారు, కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళేంది, వాళ్ళని మహాత్ములు అనుకోవాలి అనుకుంటారు. వీళ్ళు ధర్మ మార్గంలో వెళ్ళడానికి అసలు వీళ్ళకి ఛాన్సే లేదు. ధర్మ మార్గమే కాదు, వీళ్ళు చేసే పూజలలో అబద్ధమే, వీళ్ళు చేసే సేవాభావం అబద్ధమే. అందరికీ చూపించుకోవడానికి మాత్రమే చేస్తారు, డబ్బు ఖర్చు పెడతారు. ఆ డబ్బు కూడా ఎందుకు ఖర్చు పెడతారు తెలుసా, వాళ్ళు అందరిలో గొప్ప అనిపించుకోవడానికి డబ్బు ఖర్చు పెడతారు, కానీ వాళ్ళకేదో మనసులో ఏదో మంచి భావన ఉండి కాదు. ఓ గొప్పగా యాక్టింగ్ చేస్తారు, అందరూ గౌరవించాలి, అందరూ గుర్తించాలి. లేని గొప్ప కోసం డబ్బు పెడతారు, కానీ నిజంగా ఎవరికైనా అవసరమైతే మళ్ళీ డబ్బు పెట్టరు. దేశ సేవ కోసం డబ్బు పెట్టవయ్యా పెట్టరు. మీరు ఇది చాలా సార్లు చూసుంటారు. పెద్ద పెద్ద మఠాల్లో పీఠాధిపతులు వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ ఒక్కసారిగా రెచ్చగొడతారు. మనం ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం, అందరూ కూడా ముందుకు రావాలి అనగానే ఒకడు 5,000 ఇస్తాడు, ఇవ్వగానే టక్కుమని ఇంకోటి 10,000 ఇస్తారు, ఇంకోటి ఏం చేస్తారు 20,000 ఇస్తారు. ఆ ముందు ఇచ్చే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గ్రూప్ వాళ్ళే ఉంటారు అనమాట. 2-3 ఇవ్వగానే మిగతా వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది,
నేను 30,000 ఇచ్చాను, ఇంకోటి అంటాడు నేను 50,000 ఇచ్చాను. అలా జనాలని మోసం చేస్తారు. మోసం చేసి ఇవన్నీ ఇక వాళ్ళకు బిరుదులు కూడా తెచ్చుకుంటారు, రకరకాల బిరుదులు. అబ్బో ఇక అందరూ అమాయకులైనటువంటి ప్రజలు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు చేసేదంతా కూడా నిజం అనుకుంటారు. వాడు ఎందుకు చేస్తున్నాడు? జనాలు 3 విషయాల కోసమే చేస్తారు తప్పులు. ఒకటి గుర్తింపు కోసం, ఒకటి డబ్బు కోసం, ఒకటి ఆడవాళ్ళ కోసం. మీరు ఎక్కడైనా చూడండి, ఏ మఠంలోకి వెళ్ళండి, ఏ పీఠంలోకి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏదో మన గీతా ప్రెస్, రామకృష్ణ మఠం ఇలాంటివి కొన్ని ఎక్సెప్షన్స్, కానీ అన్ని చోట్ల ఇంతే. డబ్బు 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 ఇచ్చేవాడు ఒక రకంగా, డబ్బు లేని వాడిని ఒక రకంగా. మోసాలు ఎన్ని రోజులు ఆగుతాయి? కపటం అనేది కలకాలం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. కుట్టు బయటపడి తీరవలసిందే ఎప్పుడో ఒకసారి. డేరా బాబా సంగతి ఏమైంది? తవ్వినా కొద్దీ ఎముకలు వచ్చాయి, తవ్వినా కొద్దీ ఎముకలు వచ్చాయి. ఎంతమందిని చంపేసి పాత పెట్టేశారు అక్కడ. ఆశారాం బాబు ఎంతమంది అమ్మాయిలను ఆడుకున్నాడు? మన రాష్ట్రంలో ఎంతమంది అలాంటి దుర్మార్గులు కనిపించారు? ముందు వీళ్ళ ఇచ్చిందంటే గవర్నమెంట్ భూమిని కొట్టేసేయడము, ఆ కొట్టేసిన దగ్గర మఠం పెట్టడం, ముందు ఒక చిన్న రూమ్ వేస్తారు, తర్వాత మెల్లగా ఏం చేస్తారు, కిచెన్ పెడతారు, కిచెన్ పెట్టాక మెల్లగా హాల్ వేస్తారు, అక్కడ ఒక పెద్ద సోఫా లాంటిది పెడతారు, గురువు గారి అనుగ్రహ భాషణం అంటారు. ఆ గురువు గారు ఎప్పుడో 1 year ఒకసారి వస్తాడు. వాడు ఎందుకంటే 50 చోట్ల కట్టిస్తాడు కాబట్టి 50 చోట్లకి తిరగడం అంటే ఎప్పుడో ఒకసారి వస్తాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద రూమ్ తయారు చేస్తారు, మెల్లగా కాంపౌండ్ వాల్ కడతారు, ఆక్యుపై చేసేస్తారు. తర్వాత దాన్ని గవర్నమెంట్ ఏమని చెప్తాం? మన హిందువుల్లోనే ఇంతమంది దొంగలు ఉన్నారు. సో కాబట్టి ఇదంతా కూడా దంభమయ్యా, చాలా దంభము. మరి అలాంటి వాళ్ళు దొరుకుతారు. ఒకరు ఏం చేశాడు, మోసంతో ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడు. ట్రై చేస్తే మా వాళ్ళు కూడా కొద్దిగా ట్రై చేశారు. చూసిన తర్వాత వాడు కొద్దిగా తప్పున్నాడని చెప్పి వాడిని ఎలాగైతే పట్టుకుంటే వాడు యా అల్లా అనేది మాట సందర్భంలో అనేసాడు. అయిపోయింది, దొరికిపోయాడు. సో కాబట్టి కపటం అనేటటువంటిది ఎక్కువ రోజులు నడవదు. కపటం అనేటటువంటిది అత్యంత ఘోరమైనటువంటిది, వంచన. అసలైన గుణాలన్నింటినీ కూడా కప్పు పెట్టుకోవడము, గుణాలు లేకపోయినా కూడా ఆ ఉన్నట్టుగా చూపించుకోవడము, ఆత్మ ప్రచారం చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అటువంటి వాళ్ళు ఈ దంభం అనేటటువంటిది చాలా డేంజరస్, లేనిది. అనగానే అర్జునుడు ఆశ్చర్యంగా వింటూ ఉంటాడు, అలాంటి లక్షణం ఉంటుందా? మరి తర్వాత ఏమైంది అంటే 2వ కార్యక్రమాన్ని దర్పం అంటారు. దర్పం అంటే తెలుసు నాకు, మదం, గర్వం అదే కదా అంటే ఎస్ అదే. కానీ ఆ దర్పం ఉన్న వాడికి అట్లీస్ట్ కొంత లక్షణం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మంచిగా చదువుకున్నాను అనుకో, నాకు గొప్ప వస్తుంది. అలాగే నాకు బాగా డబ్బు ఉంది అనుకో, గొప్ప ఉంటుంది. ఇప్పుడు ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. కొద్దిగా జాగ్రత్తగా అయినండి, చేయి గట్టిగా పట్టుకోండి. ఇందాక దాంట్లో ఏంటంటే లేనిది ఉన్నట్టుగా చెప్పుకుంటూ కపటంతో మోసం చేయడము. ఇప్పుడు ఏంటంటే దర్పం ఏంటంటే నా దగ్గర ఉంది కానీ దానికి చాలా గర్వం, విద్యా గర్వం, ధన గర్వం, నాకు జనాలు ఉన్నారు ఆ గర్వం, నాకు సక్సెస్ వచ్చింది. సక్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో జన్మ అదృష్టం. ఆ ఏదో జన్మలో వచ్చినటువంటి అదృష్టాన్ని మనం గుర్తించుకోకుండా ఎన్నో జన్మల అదృష్టం ఇది. ఒక్కసారి ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. మీరు పుట్టినటువంటి మీ అమ్మా నాన్నలకు కాకుండా మీరు ఏ అంబానీకో అదానికో పుట్టుంటే ఏమయ్యేది? ఎవరైనా జవాబు చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్న స్థితి కంటే ఉన్నతంగా ఉండే వాళ్ళ కాదా? ఒకసారి చెప్పండి ఎవరైనా. ఏ అంబానీకో అదానికో మైక్రోసాఫ్ట్ అధిపతికో పుట్టుంటే ఎలా ఉండేవాళ్ళు? హలో, ఫినాన్షియల్ గా స్టేటస్ ఫినాన్షియల్ గా స్టేటస్ వైజ్ మేబీ ఇంకా డిఫరెంట్ గా ఉండేవాళ్ళం కానీ, బట్ యాక్చువల్ పర్సనాలిటీ చూసుకుంటే వీఆర్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ నౌ. అది దట్ ఈస్ ఫైన్. బట్ నేను అనేది ఏంటంటే పుట్టుకతోటే మీరు రిచ్ పీపుల్ లాగా పుట్టేవాళ్ళు కదా. ఓకే, అది మొదటిది. రెండవది ఏంటి, డిఫరెంట్ గా ఉండేది అంటున్నాను. అది అలా పుట్టకుండా ఏ పిచ్చగాడికో పుట్టుంటే ఎలా ఉండేది? ఏ భిక్షగాడికో పుట్టుంటే ఎలా ఉండేది? లేకపోతే ఏ ఆఫ్ఘనిస్తాన్ లోనో పాలస్తీనాలోనో పుట్టుంటే ఎలా ఉండేది? అప్పుడు ఎలా ఉండేది చెప్పండి? బిచ్చగాడికి పుట్టుంటే అసలు ఇంత పరిణతి వచ్చేదా? చెప్పలేం. కోటికో ఎవరికో ఒకరికి రావచ్చు కానీ ఇంపాసిబుల్. సో పుట్టుకతోటే తేలిపోతుంది. కాబట్టి మనం గర్వం దేన్ని చూసి గర్వపడాలి? విద్యాప్రకాష్ ఆనంద్ గారు ఏమంటారు తెలుసా? నీకు బాగా గర్వం వచ్చింది అంటే తల ఎత్తి పైకి చూడు, ఆకాశం కనిపిస్తుంది. ఆకాశంలో వందల వేల లక్షల కోట్ల గ్రహాలు ఉన్నాయి, కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఒక్క మన గెలాక్సీలో 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి తెలుసా? ఒక్క మన గెలాక్సీలో. ఇంకా ఏం చెప్తాం? ఇంకా మొత్తం యూనివర్స్ లో మనకు కనిపించేవి 6,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఆ 6,000 కోట్ల నక్షత్రాలలో సూర్యుడు వన్ ఆఫ్ ద చిన్న నక్షత్రం. ఇలాంటి గెలాక్సీలు మళ్ళీ 100 కోట్లు ఉన్నాయి. ఇక ఎక్కడ మనకు అసలు మనం ఎంత గొప్ప వాళ్ళం? ఏమిటి? దేన్ని చూసుకుని గొప్ప?
అన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. దేవుడి వల్ల నీకు వచ్చాయి అన్ని. విద్య వచ్చిన దేవుడి వల్లే, జనాలు వచ్చినా దేవుడి వల్లే, ధనం వచ్చినా దేవుడి వల్లే, ఏదొచ్చినా దేవుడి వల్లే, సక్సెస్ వచ్చినా దేవుడి వల్లే. కానీ వీటన్నిటికీ గర్వపడడం ఏదైతే ఉందో అది దర్పము. దర్పంని కొద్దిగా మంచిగా కూడా తీసుకోవచ్చు. ఆయన దర్పం చూడు టీవీ అంటారు కదా అది. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఆ టీవీ గురించి కాదు. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ఉన్నదానికి చాలా పొగరు, ఉన్నదానికి చాలా గర్వం, తాను సంపన్నున్ననే గర్వము, తనకు బాగా బంధుజనాలు ఉన్నారనేటటువంటి గర్వము. ఇవన్నీ కూడా ఏంటంటే అజ్ఞానం, అవిద్య. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మంచి మాటలు మాట్లాడండి, వాడు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రైడ్ అంటారా? ప్రైడ్ అనొచ్చా సార్? ప్రైడ్ 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 ఫ్రైడే. కానీ ప్రైడ్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను బట్టి. ఇప్పుడు ఇది ఇంతకంటే ముందు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకు ముందర దాంట్లో ఏమీ లేదు. ఇంతకు ముందర దాంట్లో ఏంటంటే మీరు మీ ఇంటికి 2 కోతులు వచ్చాయన్నారు, నేను అది పోటీగా నాకు ఇంటికి 4 కోతులు వచ్చాయని అబద్ధాలు చెప్తున్నా. అబద్ధాలు చెప్తూ కపటంతో మోసం చేయడం అనేది దంభం. ఇందులో ఏంటంటే నాకు ఉంది, డబ్బు ఉంది, కానీ డబ్బుకు విపరీతమైన పొగరు. నేను మంచిగా చదువుకున్నాను అనుకో, విపరీతమైన పొగరు అలాగా. సో చాలా పొగరు అనమాట వాళ్ళ దగ్గర. ఏమవుతుంది, ఇది ఈశ్వర అనుగ్రహం అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈశ్వర అనుగ్రహం ఏమిటి? చెవిటివాడు ముందు శంఖం ఊదినట్టే. వాళ్ళకి అర్థం కాదు. మంచిదే, డబ్బు ఉండడం మంచిదే, ధనం ఉండడం మంచిదే, విద్య ఉండడం మంచిదే, ఇవన్నీ ఉండడం మంచిదే. కానీ వాళ్ళకు మంచి మాటలు ఎక్కవు. ఎందుకంటే ఇదంతా కూడా పొగరు. ఇదేదైతే ఉందో ఆసురి లక్షణం. ఎంత ఎదిగినా కూడా వినయంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆ గర్వాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. గర్వం 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 గర్వం, అన్నిటికీ గర్వమే. ఏవేమున్నాయి. గమ్మత్తైన విషయం ఏంటంటే ఇవన్నీ పోవడానికి ఎంత టైం పడుతుందో ఒక్కసారి ఆలోచించండి. దేవుడు తలుచుకుంటే ఒక్క క్షణం. మీరు జపాన్ లో అక్కడ ఇక్కడ సునామీలు అవి వచ్చినప్పుడు చూడండి ఒకసారి, అసలు బాధేస్తుంటుంది. మనం ఏవో 50 ఇంచుల టీవీ, 100 ఇంచుల టీవీలు ఏవో కొనుక్కుంటాం కదా, అవన్నీ నీళ్ళలో అలా కొట్టుకుపోతున్నాయి. అద్భుతమైనటువంటి కార్లు, 50 లక్షల కార్లు, కోట్ల రూపాయలు ఖరీదు చేసే కార్లు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి. అలాగా వెళ్ళిపోతున్నాయి, అందకుండా వెళ్ళిపోతున్నాయి సముద్రంలోకి. మళ్ళీ వెనక్కి తెచ్చే అవకాశం కూడా లేదు. ఏదో ఇల్లు అనుకున్నావు, ఇల్లు కూడా కొట్టుకుపోతున్నాయి. వస్తువులు అన్న వస్తువులు కొట్టుకుపోతున్నాయి. దగ్గరున్న బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ అన్ని కొట్టుకుపోతున్నాయి. ఒక భూకంపం వచ్చిందంటే ఒక దేశం మొత్తం నాశనం అయిపోతుంది. ఏముంది, మనం ఉన్నది దేని కింద? టెక్టానిక్ ప్లేట్స్. అవి ఇలా కదులుతున్నాయి నీళ్ళ మీద. కదులుతున్నప్పుడు కొట్టుకుంటాయి. ఎప్పుడో కొట్టగానే మొత్తం పోతుంది, అంతే మారిపోతుంది. సరస్వతి నది ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఉధృతంగా వెళ్ళేది. మనం ఋగ్వేదంలో చెప్పుకున్నాం ఈ మాట. ఋగ్వేదం క్లాస్ లో ఏం చెప్పుకున్నాము, అన్నిటికంటే కూడా గొప్ప నది సరస్వతి నది. ఆ సరస్వతి నది ఉధృతంగా ప్రవహించేది. మరి ఏమైంది ఇప్పుడు? టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఏమైపోయింది, అది తన దిశను మార్చుకుని 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది, అంతే. ట్రావెల్ చేసి అలకానందలో కలిసిపోతుంది. సో ఏదైనా అంతే. మన దగ్గర ఇది శాశ్వతము అని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మూర్ఖత్వం. ఇదంతా శాశ్వతం కాదు, ఇదంతా మాయా ప్రపంచము. ఇవాళ బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్ అవుతాయి. నీది కాని దానికి నువ్వు అనవసరంగా గొప్పవాడిని అని చెప్పి ఫీల్ అవుతున్నావు. ఆ గర్వాన్ని తగ్గించుకో. ఇదంతా కూడా అనిత్యం అని గుర్తుంచుకో. ఇదంతా శాశ్వతము. శాశ్వతము అని అనుకోవడం తప్పు. అశాశ్వతము. శాశ్వతమైనటువంటి పరబ్రహ్మని మాత్రమే గుర్తించు. అశాశ్వతమైనటువంటి డబ్బు ఇవన్నిటిని చూసి అనవసరంగా గర్వపడకు. కాలం ఇలా 1 నిమిషంలో అంత హరించేస్తుంది. కాలం ఎంత చెడ్డది. రాముడు రేపొద్దున అయిపోయింది, రేపొద్దున రాజు అవ్వాలి, మహారాజు అవ్వాలి. మాటల పెద్ద దేశము, కోసల దేశం, అంత గొప్ప దేశం, అందరూ గౌరవించే వాళ్ళు, తల్లి, 2 పిరమ్మలు, 365 మంది వాళ్ళ నాన్నకు భార్యలు, అంతమంది భార్యలు, అందరూ గౌరవిస్తారు. రాముడు అంటే ఇష్టం లేని వాడు ఉండడు, ఇంక్లూడింగ్ కైకేయి. అందరికీ ఇష్టమే రాముడు అంటే. ఊర్లో జనాలందరూ కూడా దశరథుడు ఎప్పుడైతే నేను రిటైర్ అయిపోతాను, నా కొడుకుని నెక్స్ట్ వస్తున్నాడు, నా కొడుకే వస్తున్నాడు అనగా అందరూ చప్పట్లు కొట్టిన వాళ్ళు కొడుతూ ఆపరు చప్పట్లు. దశరథుడికి కొద్దిగా సంతోషపడాలో బాధపడాలో తెలియని పరిస్థితి. నేను వెళ్ళిపోతున్నానని వీళ్ళు చప్పట్లు కొడుతున్నారా, లేకపోతే రాముడి మీద అభిమానంతో చప్పట్లు కొడుతున్నారా? ఇది వాల్మీకి రామాయణంలో ఉంది నేను చెప్తున్నది. అంటే ఆథెంటిక్ సోర్సెస్ మాత్రమే మనం ఈ క్లాసుల్లో డిస్కస్ చేసుకుంటాం. సో కాబట్టి ఏంటంటే రాముడు గొప్పవాడని కొడుతున్నారా, లేకపోతే నేను ఇదయని అంటే అంత గొప్పవాడు రాముడు. కానీ ఏమైంది, తెల్లారేసరికి అయిపోయింది, మొత్తం అన్ని వదిలేయాల్సి వచ్చింది. రాజ్యం వదిలేశాడు, వస్త్రాలు వదిలేశాడు, డబ్బు అన్ని వదిలేశాడు. ఆఖరికి సీతాదేవి కూడా నారచీరలు కట్టుకుని వెళ్తా అంటే దశరథుడు ఒప్పుకోడు, వైఫ్ని తిట్టుతాడు. తిట్టి నువ్వు పట్టుకెళ్ళు, మొత్తం డబ్బు పట్టుకెళ్ళు, నగలు పట్టుకెళ్ళు, అన్ని పట్టుకెళ్ళు అని చెప్పేసి పంపిస్తాడు ఆమెతో. సో సీతాదేవికి అవసరం లేదు, నారచీరలు కట్టుకోవాల్సిన అవసరం లేదు.
అందుకే సీతాదేవికి తర్వాత కూడా చాలా నగలు అవి ఇవి కూడా చాలా మంది మధ్యలో ఇస్తుంటారు. సో ఎనివే అవన్నీ మనకు కథకు సంబంధం లేదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒకే ఒక క్షణం లోపల జీవితం మారిపోయింది కదా. ఒకే ఒక క్షణం. ఎంతో మంది గొప్ప గొప్ప దేశాలలో రాజులు మనం చాలాసార్లు తెలుసుకున్నాం. వాడి ఇల్లే 500-400 రూమ్స్, అంత పెద్ద ప్యాలెస్ లో ఉన్నాడు వాడు. దేశం మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ సమయం లోపల వాడి మీద తిరుగుబాటు చేసి వాడిని తీసుకొచ్చి వాడిని వైఫ్ ని వాడిని పిల్లల్ని అందరినీ ఉరిదీసి చంపేశారు. నిన్న మొన్న నేపాల్ రాజుని, ఆయన భార్యను, మినిస్టర్స్ ని వాళ్ళందరినీ కొట్టి చంపారు రోడ్ల మీద. చంపలేదు, కొట్టి ఇది చేశారు. మినిస్టర్స్ ని ఒక ఆమెని ఇంటికెళ్ళి కాల్ చేశారు లిటరల్లీ. నిన్నటి వరకు నువ్వు మినిస్టర్వి, ఇవాళ ఒక శవానివి. దేన్ని చూసి నువ్వు పొగరుగా భావిస్తున్నావు? ఏ శరీరం అయితే ఉందో అది పడిపోతుంది, ఏ డబ్బు అయితే ఉందో అది వెళ్ళిపోతుంది, ఏ పేరైతే ఉందో ఒక్క క్షణంలో పాడైపోతుంది. దేన్ని చూసి నీకు గర్వము, దంభము, దర్పము? చాలా అద్భుతమైనటువంటివి తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. సో ఈ విధంగా మనము అద్భుతమైనటువంటి 2 లక్షణాలని తెలుసుకున్నాము, ఏవైతే మనలో ఉంటున్నామో. జై శ్రీకృష్ణ. అడగండి ప్రశ్నలు. ఎవరు మాట్లాడుతున్నారు, ప్రశ్న అడుగుతున్నారో తెలియదు, లేక మ్యూట్ లో లేరో. మొత్తం 6 చెడ్డ లక్షణాలు, అందులో 2 మనం జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. చెప్పండి. జై శ్రీకృష్ణ సార్. దంభం అంటే ఇగో అని తీసుకోవచ్చు కదా సార్. దంభం అంటే ఇగో, దర్పం అంటే ప్రైడ్ తీసుకోవచ్చు. కానీ మీకు మీరు ట్రాన్స్లేషన్స్ వదిలేసి ముందు ఫస్ట్ అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ దాంట్లో కపటం ఉంది అంటే కేవలం అవతల వాడు చెప్పాడు. అర్థమైంది సార్, అర్థమైంది. లేదు సార్, అర్థమైంది. చక్కగా మీరు చాలా విస్తారంగా చెప్పారు, అర్థమైంది. ఇప్పుడు దంభం అంటే మీరు చెప్పింది ఏదో ఉంటుంది కానీ అది ఉన్నదని చెప్పి గొప్పపోయి యువతలోకి చూపించుకోవడం అన్ని అట్లాంటి క్వాలిటీస్ ఉన్నది దంభం. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. దర్పం అన్నది ఏంటంటే ఉన్నదని గర్వం పడ్డాం. దంభంలో లేనిది కూడా లేని దాని గురించి గర్వపడ్డాం. కొంచెం ఉంటే దానికి నేను ఉదాహరణ ఏం చెప్పాను అంటే కొంచెం ఉంటే ఏదో ఎక్కువ ఉన్నట్టుగా చూపించుకోవడం. జై శ్రీకృష్ణ సార్. ఇవన్నీ ఉన్న వాళ్ళు ఎదుటి మనుషుల్ని ఇబ్బంది కూడా పెడుతున్నారు కదండి, బాధలు పెడుతున్నారు కదండి. అవి ఏ లక్షణాలు? వాళ్ళు సమాజంలో పెద్ద గొప్ప వ్యక్తులుగానే ఏ రోజు ఉంటున్నారు. ఏదో గత జన్మల్లో ఏం చేశామో అవి మనకు తెలియదు, వచ్చే జన్మలో ఎలా ఉంటామో అవి మనకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పే అసుర లక్షణాలు ఉన్న వాళ్ళు సమాజంలో గొప్ప వ్యక్తులుగానే ఉన్నన్నాళ్ళు ఉంటున్నారండి. మనం ఇట్లా ఏదో కొంచెం నేర్చుకొని కొంచెం ఇదైన వాళ్ళం ప్రతి నిమిషం కూడా నియమాలతోటి అన్నిటితోటి మనం పాకులాడుతున్నదే మన జీవితాలు మనకు కనిపిస్తున్నాయండి. దీనికి పరిష్కారము ఎక్కడుంది అంటే ఇప్పుడు మీరు నాకు వచ్చినాయండి బాధలు. ఈ బాధలు నువ్వు ఈ జన్మలో చేసుకోలేదు, పోయిన జన్మలో చేసుకుంటే నీకు ఈ బాధలు వచ్చినాయి అన్నారు. అంటే నాకెందుకు వచ్చినాయి ఈ బాధలు అని నన్ను నేను కోసనేసుకున్నా, ఎదుటోళ్ళను కోసనేసుకున్నా. నువ్వు పోయిన జన్మలో చేసుకుంటే వచ్చినాయి అన్నారు. పోయిన జన్మలో నేనేం చేసుకున్నాను నాకు తెలియదు కదా. ఈ జన్మలో చేసుకోలేదు, ఈ జన్మలో నేనేం చేయలేదు, నేను 10 మంది పెట్టాను, ఎవరిని బాధ పెట్టలేదు. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి నాకు అంటే పోయిన జన్మలో చేసుకున్నావు అన్నారు. పోయిన జన్మలో నేనేం చేసుకున్నానో నాకు ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు అసుర లక్షణాలు అని అంటే ఏ టైపులో ఉండాలి, ఏ టైపులో సమాజాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏ వ్యక్తుల్ని మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి. భగవద్గీతలో ఇదంతా ఉంది, కానీ ఇవన్నీ కొన్ని అర్థం కాని సందేహాలు కూడా ప్రతి నిమిషం ఉంటున్నాయండి. అవును, మీరు చెప్పేదంతా కరెక్టే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి జవాబు ఏంటంటే కొన్ని కోట్ల జన్మలలో చేసుకున్నటువంటి పాపాలలో కొంత మాత్రమే ఈ జన్మలో అనుభవిస్తాం. పోయిన జన్మలో పాపం కాదు. మీరు చెప్పింది అక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే మీరు చెప్పిన దీనికి పెద్ద ఆన్సర్ వస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పూర్వజన్మలలో చేసినవి అంటే ఒక 100 జన్మలలో, 1000 జన్మలలో, 1,00,000 జన్మలలో, కోట్ల జన్మలలో మీరు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు ఈ జన్మలో కొంత భాగం అనుభవిస్తారు. ఉదాహరణకి ఒక 4 లక్షల రూపాయల
అప్పు ఉంది అనుకోండి, మీకు 4 లక్షల పుణ్యం చేసుకున్నారు, 2 లక్షల పాపం చేసుకున్నారు కొన్ని జన్మలలో, మొత్తం 6 లక్షలు అనుభవించాలి. పాపం పుణ్యాన్ని, పుణ్యం పాపాన్ని కొట్టేయదు, కాబట్టి 6 లక్షలకు 6 లక్షలు అనుభవించి తీరాల్సిందే. కానీ ఒక జన్మ యొక్క వయస్సు, ఒక జన్మ ఏదైతే మనము 100 ఏళ్ళు అని అనుకుంటున్నామో, ఈ 100 ఏళ్లలో అనుభవించేది మనం కేవలము 10,000 మాత్రమే. ఆ 10,000 కంటే ఎక్కువ అనుభవించలేము. కాబట్టి ఏమవుతుంది, ఆ 10,000కు సరిపడా దేవుడు ఏం చేస్తాడంటే విత్ వేరియస్ కాంబినేషన్స్ కొంత పాపము కొంత పుణ్యము మనం అనుభవించేలాగా ఇస్తాడు. ఆ అనుభవించిన దాన్ని ప్రారబ్ధము అంటాము. ఇందాక చెప్పినటువంటి 6 లక్షలు ఏదైతే ఉందో దాన్ని సంచితము అంటాము. అది సంచితము, ఇది ప్రారబ్ధం. ప్రారబ్ధం అంటే ఏంటి, ఈ జన్మలో మనం అనుభవించవలసినటువంటిది. ఇది మారదు, ఇంకా ప్రారబ్ధం ఖచ్చితంగా అనుభవించాలి. ఈ జన్మలలో మళ్ళీ మనము కొత్త పాపాలు కొత్త పుణ్యాలు చేసుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ వెళ్ళి ఆ సంచిలో పడతాయి, ఆ 6 లక్షలకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ జన్మలో ఎలా ఉండాలి, ఈ జన్మలో ఎలా ఉండాలి అంటే మనం చెప్పుకున్న గత వారం చెప్పుకున్నటువంటి 26 లక్షణాలని మనం డెవలప్ చేసుకోవాలి. గత 4-5 వారాలలో చెప్పుకున్న 26 లక్షణాలు దైవీ లక్షణాలు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఆసురీ లక్షణాలు ఉన్న వాళ్ళు బాగున్నారు అంటే వాళ్ళ పూర్వజన్మల సుకృతం. ఈ జన్మలో వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ గొప్పని మరింత నాశనం చేసుకుని ఇంకా ఎక్కువ పాపాలు అనుభవిస్తున్నారు. అలా ఏమవుతుంది, వాళ్ళకు పాపాల యొక్క కొండ వాళ్ళకు పెరుగుతూ ఉంటుంది. సో మనం చేయవలసింది ఏంటి, దైవీ లక్షణాలను పాటిస్తూ మనము పుణ్యములైనా చేసుకోవాలి, లేదా పుణ్యమునకు పాపమునకు అతీతమైన మోక్షమైనా చేసుకోవాలి. అదే మనకి భగవద్గీత యొక్క సందేశం. అనగా కర్మ చేయాలి, కర్మలోంచి భక్తిలోకి రావాలి, భక్తిలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ భగవంతుడు చెప్పిన 3 మాటలు గుర్తుంచుకోవాలి. ధర్మబద్ధమైనటువంటి జీవితం, ధైర్యంగా ఉండడం, ఏడవకుండా ఉండడం. మనం ఈ రోజు తెలుసుకున్నది అదే కదా. ఆ 3 పాటించాలి. ఏం చేయాలి అని అడిగారు కదా, దానికి జవాబు చెప్తున్నాను నేను. భగవద్గీత సందేశం మీకు ఒక్కటే మాటలో చెప్తున్నాను. ధర్మబద్ధమైనటువంటి జీవితం, ఎంత కష్టం వచ్చినా ఏడవకుండా ఉండడము, ధైర్యంగా ఉండడము. ఈ 3 పాటిస్తే మనకు భగవద్గీత సారం అర్థమైపోయినట్టే. ఏం చెయ్యాలి అంటే ఇది ఫైనల్ ఎసెన్స్. మరి ఏం లాభము, అంటే తెలుస్తుంది. గ్రాడ్యువల్ గా మనలో పరిణతి వస్తూ ఉంటుంది. మనలో పరిణతి ఎప్పుడు రావాలి, కనీసం 45 ఏళ్ళు దాటిన తర్వాత ఆలోచన రావాలి. ముందు వేరే వాళ్ళని పట్టించుకున్నటువంటి స్థితికి రావాలి. నిర్వైర అంటాడు. నిర్వైర అంటే ఏమంటే, భగవద్గీతలో మనకు 11వ అధ్యాయంలో ఇందాక చెప్పుకున్నాం. నిర్వైర, ఎవరిని ద్వేషించకుండా ఉండాలి. అవతల వాడు ఏమన్నా గాని నేను వాడిని ద్వేషించను, ఎందుకంటే అందరిలో ఉన్నటువంటిది చైతన్యం ఒకటే. కానీ ఏమవుతుంది, కొంతమంది చెడుగా వాడుకుంటున్నారు, కొంతమంది మంచిగా వాడుకుంటున్నారు. ఏ నీరైనా కూడా మన దాహం తీరుస్తుంది. అలా అని చెప్పి మోరీ నీళ్లు తాగుతామా మనం? తాగము. ఇంట్లో ఆర్వో పెట్టుకుని తాగుతాము. ఈ నీళ్ళకు ఆ నీళ్లకు తేడా ఏం లేదు. మలినము తొలగించుకోవడం మాత్రము మనం చేయగలిగేటటువంటి పద్ధతి. అది మనలోని మలినం మాత్రమే తొలగించుకోగలం, వేరే వాళ్ళని ఏమి చెయ్యలేము. చేద్దామని ప్రయత్నిస్తే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు చేసుకోవాల్సింది మనల్ని మనము మార్చుకోమని భగవంతుడు చెప్పాడు, కాబట్టి మనల్ని మనం మార్చుకోవాలి. ఉదాహరణకు అర్జునుడు ఏమన్నాడు, నేను మంచాన్ని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే సేమ్ మీరు అర్జునుడు ఏం పెద్ద తేడా లేదు. మీరు అన్నట్టుగానే అర్జునుడు అంటాడు, నేను చాలా మంచాన్ని, నేను అన్ని మంచి పనులే చేశాను జీవితంలో. అవతల వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, పరమ దుర్మార్గులు, నా ఇల్లు తగలబెట్టారు, నా భార్య వస్త్రాలు లాగారు, మా అన్నకు విషం తినిపించారు, మా ఆస్తి కొట్టేశారు, మా వస్తువులన్నీ తీసేసుకున్నారు. వీళ్ళని ఆతతాయిలు అంటారు. ఆతతాయిలు క్షమార్హులు కాదు, అంటే ఆతతాయిలను క్షమించకూడదు. అయినా కూడా నేను హోల్ హార్టెడ్ గా క్షమిస్తున్నాను తెలుసా అంటాడు. సో అర్జునుడు ఏమంటాడు, నేను మంచాన్ని కాబట్టి క్షమిస్తున్నాను, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళకి తెలియదు అని అంటాడు. అవతల వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను మంచివాడిని. సో ఆ భావన అందరిలో ఉంటుంది, ఆ భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎంత పాపాత్ముడు దగ్గరికి వెళ్ళినా కూడా వాడిని అడిగితే నేను మంచాన్ని అంటాడు. నేను మంచాన్ని కాదు అని ఎవరు అన్నారు ఈ ప్రపంచంలో. కాబట్టి మనం ముందు మార్చుకోవాల్సింది ఏంటి, మనని మనం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి, ప్రపంచంతో మనకు సంబంధం లేదు. శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఇప్పుడు నేను వెళ్ళి దుర్యోధనుడికి నేను భగవద్గీత చెప్పను, 18 లక్షల మంది ఉన్నారు కదా, రండి అందరూ కూర్చొని అందరికీ ఒకటే క్లాస్ లో 1 అవర్ లో మొత్తం భగవద్గీత. ఎందుకు ఆ రోజులో 45 మినిట్స్ లో అయిపోయింది భగవద్గీత వాళ్ళిద్దరి మధ్య. 30-40 మినిట్స్ లో వాళ్ళు భగవద్గీత ఇద్దరు కలిపి చెప్పుకున్నప్పుడు ఆ 40 నిమిషాలు అందరినీ అడిగితే అందరూ కూడా కూర్చునే వాళ్ళు. అందరూ చలో సిట్ డౌన్ ఎవ్రీబడి, నౌ విల్ హ్యావ్ 1 క్లాస్. అరే మైక్ దేరా, మైక్ తెస్తారు, గట్టిగా మాట్లాడితే 18 లక్షలు వినేవాళ్ళు. కానీ చెప్పలేదు అందరికి. ఎవరికి అర్హత ఉందో వాడికే చెప్పాడు, నువ్వు పాటించు చాలు, వేరే వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీ విషయంలో మనం పాటించాల్సింది, మీరు నేను మనందరం పాటించాల్సింది ధైర్యంగా ఉండడం, ధర్మబద్ధంగా ఉండడం, ఏడవకుండా ఉండడం. మీరు కొన్ని రోజులు ఇది పాటిస్తూ మన ప్రవచనాలు వినండి, మీ లోపల మార్పు మీకు తెలుస్తుంది, మీ లోపల ఉన్న భగవంతుని చూసుకోగలుగుతారు.
దిస్ జై ఇస్ మై గ్యారెంటీ. శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ సార్. ఆ మూడు తెలుసుకొని కొంచెం పాటిస్తున్నాను కాబట్టే ఈ రోజు కూడా మిమ్మల్ని ఇలా అడగగలిగాను. అంటే నాకు గత జన్మలో అన్నారు కానీ జన్మల్లో నుంచి ప్రారంధాలు ఇలా జరుగుతాయి అన్న విషయం నాకు తెలియదండి. కానీ ఏం కానీ పర్లేదు. భగవద్గీతలోకి వచ్చిన తర్వాతనే, మీరు చెప్పిన ఆ 3 పాటించిన తర్వాతనే మేము ఈ రోజు ఇవన్నీ వినగలుగుతున్నాము, ఇవన్నీ ఇలా చేయగలుగుతున్నాము, ధైర్యంగా ఉన్నాము, ఏడవకుండా ఏడవకుండా ఉన్నాము, ఉండాలి, ఆ ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండగలుగుతున్నాము. అంతే. ఇంకా వేరే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే వేరే వాళ్ళని అసలు వదిలేసేయండి, ముందు మీ లిస్ట్ లోంచి తీసేసేయండి వేరే వాళ్ళని. అదే అండి. మనం కాకపోతే మీరు మారాల్సిన వినండి, సమాజంలో మనకు అటువంటి వ్యక్తులు మన ఎదురుగానే ఉంటున్నారు. వాళ్ళు ఏ రోజు హ్యాపీగా ఉంటున్నారండి, వాళ్ళు ఏ రోజు హ్యాపీగా ఉంటున్నారు. మాకంటే ఎవరు గొప్పోళ్ళు కాదు, మాకు డబ్బులు ఉన్నాయి, మాకు అంతుంది ఇంతుంది, అసలు ఏ రోజు అలాగే నడుస్తుంది వాళ్ళకి. అసలు ఇలా ఎలా ఇదవుతున్నారు, వాళ్ళకి ఎక్కడ ఎదురు దెబ్బలు తగలటం లేదే అన్న ఇవన్నీ గత జన్మలు ఏముంటాయోలే ఏంటో అని అనిపిస్తుంది లేండి. అది ఇప్పుడు అర్థమైంది కొంచెం. మీకు అర్థమైనా మీరు మారాల్సింది ఉంది ఒకటి, అవసరం లేదు. మనం ఏం మారాలో చెప్తాను, మనం ఏం మారాలో ఖచ్చితంగా చెప్తాను. మనం మారాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే ముందు సమాజాన్ని పట్టించుకోకూడదు. ఎందుకంటే అవతలవాడు ఎలా ఉన్నాడు అనేది ఇక్కడ ఎగ్జామ్ లో క్వశ్చన్ పేపర్స్ అందరివి వేరు క్వశ్చన్ పేపర్స్. మీకు ఆ పాయింట్ అర్థం కావడంలా. మీరు 10th క్లాస్ రాసినప్పుడు ఏమైందంటే మీరు 10th చదివారు అనుకుందాం, 10th క్లాస్ లోపల ఏమవుతుంది, అందరికీ క్వశ్చన్ పేపర్స్ ఇస్తారు, అందరికీ సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, సేమ్ టీచర్స్ కరెక్షన్ చేసే అవకాశం ఉంది. కానీ జీవితం అనేటటువంటి భగవద్గీతలో అందరి క్వశ్చన్ పేపర్స్ డిఫరెంట్. ఎవడి గీత ఎట్లా ఉందో తెలియదు. టాప్ ర్యాంక్ రావాల్సిన వాడు లాస్ట్ ర్యాంక్ వస్తాడు, లాస్ట్ ర్యాంక్ రావాల్సిన వాడు టాప్ ర్యాంకర్ అవుతాడు. జీవితంలో ఏమీ సాధించలేని వాడు హైయెస్ట్ దీంట్లో వెళ్తాడు. ఎవడి పేపర్ ఎవడు కరెక్షన్ చేస్తున్నాడో మనకు తెలియదు, ఎవడి గీత ఎలా ఉందో తెలియదు. కాబట్టి మనం చేసే ఒకే ఒక్క పెద్ద తప్పు ఏంటంటే ముందు వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవడం. వేరే వాళ్ళతో అసలు కంపేర్ చేయవలసిన అవసరమే లేదు. భగవంతుడు క్లియర్ గా చెప్తున్నాడు, అర్జునుడితో ఏమన్నాడు, నేను నీకు చెప్తున్నాను, వాళ్ళకి అవసరం లేదు, వదిలేయి, నేను నీకు చెప్తున్నాను, నువ్వు మారతావా లేదా. అప్పుడు అర్జునుడు మారడానికి ప్రయత్నం చేశాడు, అంతేగాని 18 లక్షల మందిని దేవుడు మార్చాడు అక్కడ? మార్చలేదు. మారేవాడే మారతాడు. అందుకే నేనేమంటున్నాను, కోట్ల మనుషులలో కేవలం ఏ ఒక్కడో వింటాడో అర్థం చేసుకుంటాడు. ఆ అర్థం చేసుకున్న వాళ్ళలో ఏ ఒక్కడో ఆచరిస్తాడు, అందరూ ఆచరించరు, ఏ ఒక్కడో మాత్రమే ఆచరిస్తాడు అని చెప్పాడు. కాబట్టి మనం మారాలి ముందు. వేరే వాళ్ళతో అసలు కంపారిజన్ లేదు. సంఘ వివర్జిత దాని మీనింగ్ అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు, మద్భక్త, మత్పరమ, మత్కర్మకృత్, నిర్వైర, సంఘ వివర్జిత. ఈ 5 లక్షణాలు ముందు మనకు రావాలి. భగవంతుడి పైననే అన్ని చేస్తూ, భగవంతుడి కోసమే చేస్తూ, ఎవరిని ద్వేషించకుండా సంఘమునకు దూరంగా ఉండాలి. సమాజానికి అంటే అందరూ కాదు, చిన్నపిల్లలు కాదు నేను అనేది, ఒక 45-50 ఏళ్ళు వచ్చాక మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. లేదు నేను ఒక 50 మందితో మాట్లాడతాను, ఫోన్ కాల్స్ లో మాట్లాడతానో, లేకపోతే 50 మందితో నాకు సంబంధం ఉందనో, రకరకాల ఫంక్షన్స్ కి వెళ్తున్నాను, రకరకాల వీటికి వెళ్తున్నాను, వాటికి వెళ్తున్నాను అంటే అక్కడ డిటాచ్మెంట్ ఎక్కడ వస్తుంది? మనవాళ్ళు, మనవరాళ్ళు, మునిమనవాళ్ళు, ఎక్కడి నుంచి డిటాచ్మెంట్ వస్తుంది? దేవుడు చెప్పినట్టుగా వినని వాళ్ళకి దేవుడు ఏ అర్హతతో వారికి మంచి ఇస్తాడు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు సంఘ వివర్జిత అన్నాడు. నేను సంఘ వివర్జిత గాను, నేను అందరితోటి బాగా తిరుగుతాను, బాగా ఇది చేస్తాను, ఫోన్స్ మాట్లాడతాను, 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా పెద్ద సొసైటీ నెట్వర్క్ ఫామ్ చేసుకుంటాను. దేవుడు మాట 11వ అధ్యాయం గొప్పది, విశ్వరూప సందర్శనం అప్పుడే చెప్పాడు భగవంతుడు. మళ్ళీ 13వ అధ్యాయంలో మళ్ళీ చెప్తాడు, వివిక్త దేశ సేవిత్వం అంటాడు. అంటే ఇంకా ఏకాంతంగా బతకాలి అని చెప్తాడు. గ్రాడ్యువల్ గా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చిన్నప్పుడు పుట్టగానే ఏకాంతంగా ఉండవనలేదు భగవంతుడు. ఒక స్థాయి తర్వాత కనీసం 45-50 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకో, సమాజానికి దూరంగా ఉండడం అలవాటు చేసుకో. దీన్నే మనము పతిగోవిందంలో కూడా తెలుసుకున్నాం. ఏమని? సత్సంగత్వే నిస్సంగత్వం. మంచి వాళ్ళతో ముందు ఫ్రెండ్షిప్ చేయి, అక్కడి నుంచి ఎవరు ఫ్రెండ్షిప్ అవసరం లేనటువంటి స్థాయికి వెళ్ళు. నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే నువ్వు జనాలకు దూరంగా ఉంటావో అప్పుడు నీ లోపల మోహం తగ్గుతుంది. నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఎప్పుడైతే నీకు మోహం పోతుందో అప్పుడు నువ్వు నిశ్చలంగా స్టేబుల్ గా ఉంటావు. నిశ్చల తత్వే జీవన్ముక్తి. నిశ్చలంగా ఉన్నప్పుడు, స్టేబుల్ గా ఉన్నప్పుడు మాత్రమే. లోపల అలజడి పెట్టుకున్నారనుకోండి, ఎప్పటికీ కూడా ఆ నిశ్చల తత్వం సాధించలేకపోతే జీవన్ముక్తి రాదు. అలజడి, లోపల అలజడి, ఆలోచనల తరంగాలు,
ఆ ఆలోచనల తరంగాలన్నీ బ్రేక్ అయ్యే వరకు కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు. నిశ్చల తత్వే జీవన్ముక్తి. నిశ్చల తత్వం వచ్చిన తర్వాతే ముక్తిని సాధించగలుగుతాము. జై శ్రీకృష్ణ. మెల్లమెల్లగా అన్ని అర్థమవుతాయి, మెల్లమెల్లగా అందరూ ఆచరించండి, తప్పేమీ లేదు. ఇంకెవరికైనా ప్రశ్న అంటే ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే రేపు మళ్ళీ మనము విష్ణు సహస్రనామాలలో భగవంతుడి యొక్క అసలు స్వరూపాన్ని మనము తెలుసుకుంటాం. భగవంతుడు అంటే ఇలా ఉంటాడా? భగవంతుడు అంటే 4 చేతుల, 4 కాళ్ళ, 3 ముఖాల, 8 ముఖాల ఏమిటి అంటే విష్ణు సహస్రనామమే జవాబు చెప్తుంది. విష్ణు సహస్రనామం ఏం చేసింది? భగవంతుడి యొక్క లక్షణములను మనకు తెలియజేస్తుంది. భగవంతుడు అంటే ఇలా ఉంటాడు. ఎందుకంటే భగవంతుడిని చెప్పాలి అంటే ఒక మాటలో చెప్పలేం. భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా మాత్రమే మనం భగవంతుడిని తెలుసుకోగలం. భగవంతుడి యొక్క క్యారెక్టరిస్టిక్స్ మాత్రం చెప్పగలం. శ్రీనివాస్ ఎలా ఉంటాడు? గడ్డ వేసుకుని ఉంటాడు, తెల్ల మీసాలు, మెడ లోపల ఒక ఇది పెట్టుకుంటాడు, ఇలాంటి షర్ట్ వేసుకుంటాడు, ఈ నుదురు విశాలంగా ఉంటుంది, జుట్టు చిన్నగా ఉంటుంది, ఓకే, కనుబొమ్మలు ఇలా కొద్దిగా గుబురుగా ఉంటాయి, కర్రేగా ఉంటాడు. సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ మీరు ఏం చేయాలంటే నన్ను వర్ణిస్తారు. వర్ణించడానికి నా రూపాన్ని వర్ణించారు. తర్వాత ఏం చేస్తారు? నేను ఉండేటటువంటి ప్లేస్ ని వర్ణిస్తారు. శ్రీనివాస్ అంటే రామంతపూర్లో ఉంటాడు, శ్రీనివాస్ ఫలానా చోట ఉంటాడు. శ్రీనివాస్ ఎవరు అంటే ఫలానా ఉద్యోగం చేస్తాడు, ఫలానా. ఇలా 100 లక్షణాలన్నీ కలిపితే ఒక శ్రీనివాస్ చెప్పినప్పుడు దేవుడికి 1000 లక్షణాలు ఉంటాయి కదా. ఆ 1000 లక్షణాలని కూడా ఒక చోట సముదాయం చేసిందే విష్ణు సహస్రనామం అని మనం తెలుసుకుంటున్నాం. అందువల్ల అత్యద్భుతంగా ప్రతి వారము ఏం చేస్తున్నాము? ఒకే శ్లోకము దాని అర్థాన్ని పూర్తిగా తీసుకుని ఆ అర్థాన్ని ధ్యాన రూపంలో ఎలా చేయాలి, వారం మొత్తము అదే శ్లోకాన్ని చదవాలి. చదివినప్పుడు ఏమవుతుంది? దాని అర్థం తెలుస్తుంది. అర్థం తెలియకుండా ఎంత చదివినా వృధా అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. మనకు ముందేంటి? పారాయణ, వివరణ, ఆచరణ. సో మనకేం కావాల్సింది ఇక్కడ? వివరణ. ఆ వివరణ తెలుసుకున్నాక ఇంకా ఆచరించడమే. ధ్యాన పద్ధతిలో ఆచరిస్తూ వెళ్ళిపోతాం. కాబట్టి పారాయణ, వివరణ, ఆచరణ. సో వివరణ చాలా గొప్పది. వివరణ తెలిస్తే గానీ దాని అర్థం తెలియనప్పుడు లాభం ఏంటి? ఎంత చేసి కూడా. సో అది మనము ప్రయత్నం చేస్తున్నాం అన్నమాట. ఆ విధంగా రేపు మనం విష్ణు సహస్రనామం లోపల తర్వాత శ్లోకాన్ని మనము తెలుసుకుంటాము. హరే కృష్ణ గురువు గారు. జై రేపు లింక్ శ్రీకృష్ణ. పెడతారా స్వామి విష్ణు సహస్రనామానికి? అన్ని గ్రూపుల్లో వస్తుందండి లింక్. డోంట్ వరీ. విష్ణు అన్ని గ్రూపుల్లో సహస్రనామం వస్తుంది. కూడా ఇందులోనే చెప్తారండి. ఇంకొక గ్రూప్ ఉందండి, అందులో వస్తుంది. మనవి డిఫరెంట్ టాపిక్స్ కి డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, అది కూడా ఇందులోనే పెడతారు. ఇప్పుడు మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో అన్ని గ్రూపులలో లింక్ వస్తుంది. జై శ్రీకృష్ణ. గురుగారు ఒక చిన్న సందేహం అడగొచ్చా? ప్లీజ్ అడగండి. షూట్ ఇట్. గురుగారు, మన ప్రమేయం లేకుండానే మనల్ని కావాలని పాయింట్అవుట్ చేస్తుంటారు. దానికి కూడా పూర్వజన్మది ఉంటదా, లేకపోతే ఈ జన్మలలో ఏదైనా ఉంటదా? మన మిస్టేక్ లేకుండా మనల్నే పాయింట్అవుట్ చేస్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మన ముందు ఫస్ట్ ఏంటంటే అసలు వేరే వాళ్ళతో జోలికి వెళ్ళకండి. ఫస్ట్ ఓకే, అసలు వేరే వాళ్ళని కలిసే అవకాశాలు తగ్గించండి. ఫస్ట్ నంబర్ 1. అంటే వేరే వాళ్ళని కాదు, మన ఓన్ ఫ్యామిలీలోనే పాయింట్అవుట్ చేస్తా ఉంటారు. అది ఎలా తీసుకోవాలి? సమ్ టైమ్స్ అంటే దాన్ని పట్టించుకోకూడదు. నేను దీనికి జవాబు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఏమని చెప్పానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా మనని ఏమన్నా అంటే, మన తప్పు లేకుండా అంటే మన పాపాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైనా మనల్ని తిట్టుకున్నా, ఎవరైనా మనని మాటలతో గాని, చేతలతో గాని, మనస్సుతో గాని ద్వేషించిన, కొంతమంది మనని మనసుతో కూడా ద్వేషిస్తారు, కొంతమంది మాటలతో ద్వేషాన్ని చూపిస్తారు, కొంతమంది చేతలతో ద్వేషాన్ని చూపిస్తారు. ఈ త్రికరణాలతో మనని చెడుగా చేసే వాళ్ళకి మన పాపాలు వెళ్ళిపోతాయి. పాపాలంటే ఎలాంటి పాపాలు వెళ్ళిపోతాయి? మామూలు పాపాలు వెళ్ళవు. మనం చేసిన ఘోర పాపాలు ఏవైతే మనం అనుభవిస్తే గానీ పోవో అటువంటి పాపాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఏమవుతుందంటే, వేరే వాళ్ళు మన గురించి మనకు పాపాలు అనుభవించడానికి 2-3 మార్గాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనమే కష్టపడి అనుభవించడం. రెండోది ఏంటంటే తీర్థయాత్రలలో వాటిలో కొంత చిన్న పాపాలు తగ్గుతాయి. మూడోది ఏంటంటే ఎవరన్నా మనల్ని తిట్టుకున్నా, ఎవరన్నా మనల్ని చెడుగా మాట్లాడినా, ఎవరన్నా మనతోనేమన్నా పాపాలు తగ్గుతాయి. కాబట్టి మనం ఏమనుకోవాలి? కోరుకోవాలి, దేవుడిని నన్ను ఒక 10 మంది తిట్టుకుంటే బాగుండు దేవుడా అని రోజు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? దేవుడా నీకు దండం పెడతాను, ఈ రోజు నన్ను ఒక 10 మంది తిట్టుకొని అని చెప్పి ప్రార్థించాలి. లేకపోతే మీ ఫ్రెండ్స్ కి మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొద్దిసేపు తిట్టవా, ఓ 100 రూపాయలు ఇవ్వండి, చీర పెట్టి తిట్టించుకోండి. వాళ్ళు తిడుతుంటే మంచిగా నవ్వండి. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఇంకొక 2 minutes తిట్టవా అనండి. సో ఎవరన్నా తిడుతున్నప్పుడు సంతోషంగా నవ్వండి. సరేనా?
నవ్వితే మీకు ఓకే ఇంకేమి గురుగారు. మీకు ఈ బాధలు ఏమి రావు. అండ్ మీరు మీకు ఎవరన్నా మిమ్మల్ని తిడుతున్నారన్నా, మీ చాటుగా మాట్లాడుతున్నారన్నా, మీ తప్పు లేకుండా అంటున్నారన్నా, అవన్నీ కూడా మీ పాపాల వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి మీరేంటంటే ఊరుకోండి, కామ్ గా ఊరుకోండి, ఏం అనాల్సిన అవసరం లేదు, రియాక్ట్ అవ్వకండి. ఓకేనా? మీకు ఓకే తప్పక గురుగారు. సొల్యూషన్ వస్తుంది, చూడండి. అండ్ అండ్ నాట్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ, బట్ మీకు ఫ్యూచర్ కూడా ఇట్ విల్ బి ఈవెన్ బ్రైటర్. అది ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకేనమ్మా. హరే కృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణ మ్యామ్. నాకు ఒక చిన్న డౌట్ అడగచ్చా మిమ్మల్ని? చిన్న సందేహం. అడగండి. ఈ సెషన్ డౌట్స్ కోసమే, ఇప్పుడు సో కాబట్టి అడగండి. ఓకే, నేను ముందు చాలా వ్రతాలు పూజలు చేసేదాన్ని. ముందు చాలా ఫొటోస్ ఉండేటివి, కానీ కొంచెం కొంచెం ఈ ధ్యానం అనే ఒక ప్రక్రియ వచ్చిన తర్వాత ఫొటోస్ అన్ని చాలా వరకు తగ్గించేశాను అనమాట. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నాకు ఒక జ్యోతి వెలిగించుకొని ఆ జ్యోతిలోని పరమాత్మను చూస్తూ ఒక పండు పువ్వు పుష్పం సమర్పించి నమస్కారం చేస్తే చాలు. 2-3 గంటలు పూజ రూమ్ లో లేకుండా మన ఫ్యామిలీని చూసుకుంటూ, మన కర్తవ్యం చూసుకుంటూ, ఎవరికైనా బాగలేని సమయంలో ఇవాళ మా పన్నమ్మాయికి కొంచెం హెల్త్ బాగాలేదు, పళ్ళు నొప్పి భయంకరంగా, తనకి హాస్పిటల్ ఏమో టయానికి ఉండదు, కానీ నేనేమో పూజ రూమ్ లో ఈరోజు థర్స్డే కదా, క్లీన్ చేసుకునేవి అన్నీ ఉన్నాయి నాకు. కానీ నేను అనుకున్నాను, తనని హ్యాపీగా చూసుకున్నా అంటే భగవంతుని చూసుకున్నట్టే. పూజ రూమ్ లో 2 గంటలు వెయిట్ చేసి తను పెయిన్ కి అక్కడ బాధపడి నేను చూస్తూ ఒక సైడ్ పూజ చేసుకున్నా నాకు ప్రశాంతత ఉండదు. తనలోనే నేను భగవంతుని పూజ చేసుకుంటున్నాను, తనని హ్యాపీగా చూడాలి అని నేను ఈ పూజని పక్కన పెట్టేసి తను హాస్పిటల్ తీసుకెళ్ళాను అనమాట. ఒక చిన్న చీమకు కానీ ఒక కాకి కానీ నేను ఇప్పుడు ప్రసాదం దేవుడికని అన్ని నిష్ఠతో చేసుకెళ్ళి నేను ప్రసాదం పెట్టే బదులు ఒక కాకి కావు కావు అని అరుస్తూ ఉంటుంది, ఆ ప్రసాదం కృష్ణార్పణ వస్తు అని చెప్పి ఆ కాకి పెట్టడం, ఇలా చేస్తున్నాను. అంటే ముందులాగా ఫోటోలు చాలా పెట్టి అక్కడే 2-3 గంటలు పెట్టి పిల్లల్ని కసురుకొని ఇంటి ఆయన ఉండు నేను దేవుడికి దండం పెట్టుకొని వస్తాను తర్వాత మీకు టిఫిన్ పెడతా, అవన్నీ చాలా వరకు వెళ్ళిపోయాయి నాలో. ఒక జ్యోతి మెయిన్, జ్యోతిలోనే పరమాత్మను చూడాలి. ఎవరైతే బాధలో ఉన్నారో మనకి వీలైన ఒక మాట సహాయం కానీ, నేనున్నా ధైర్యం చెప్పడం కానీ, వీలైతే ఒక మంచి పని చేయడం, ఒక పూట భోజనం పెట్టడం, ఇది నేను ఆచరిస్తున్నాను ఇప్పుడు. ఓకే ఓకే. సో మీ ప్రశ్న చెప్తారా ఏంటో? మీ ప్రశ్న అంటే మీరు ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు పూజ రూమ్ లో చాలా ఫోటోలు పెట్టి ప్రసాదాలు మొక్కడం కరెక్ట్ అంటారా? నేను చేసేది కరెక్ట్ అంటారా? జనరల్ గా ఏంటంటే భగవంతుడికి ఏది చేసినా తప్పు లేదు. భగవంతుడికి ఏంటంటే పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసి మనం 9వ అధ్యాయంలో తెలుసుకున్నాం, అవునా? అంటే దేవుడికి మీరు ఏది ఇచ్చారు, ఏది పెట్టారు, మీ హంగు, మీ ఆర్భటము, మీ గొడవలు దేవుడికి అవసరం లేదు. నంబర్ 1. ఓకే, దేవుడికి మనం ఎంత ఆర్భాటంగా చేసాం ఎంత. ఇంకోటి ఏంటంటే పటాలకు పూజలు చేస్తే ఏమి రాదు, ఎందుకంటే అవి ప్రతిష్ఠించినవి కాదు కాబట్టి వాటికి పూజలు చేస్తే ఏమి రాదు. ప్రతిష్ఠించినటువంటి వాటికి మాత్రమే వస్తుంది. ఎలా ప్రతిష్ఠిస్తారు? వాటికి కొన్ని నియమాలు ఉంటాయి, నియమ నిష్ఠాలతో ప్రతిష్ఠిస్తాం. ముందు భగవంతుడిని స్వీకరిస్తాము, ఆ భగవంతుడిని మనం ఆ పద్ధతి లోపల పూజిస్తాము, తర్వాత మళ్ళీ భగవంతుడికి ఉద్వాసన చెప్తాము. దిస్ ఈస్ హౌ యు ఆర్ సపోజ్ టు డూ ఆన్ ఎ డైలీ బేసిస్. అయితే మీరు పటాలకు పూజ చేస్తుందంటే పటాలకు ఏమీ ఉండదు, పటాలు కేవలం మనకు గుర్తు చేస్తాయి భగవంతుడిని, అంతే. అంతకు ఇప్పుడు నా వెనక భగవంతుడు ఉన్నాడు, నేను ఇష్టపడతాను అట్లాగా భగవంతుడిని అలా గుర్తుపట్టి ఇష్టపడతాను. కానీ ఈయనకు పూజ చేయాలంటే దీన్ని పూజ చేస్తే నాకు ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. కానీ మనకు కర్మకాండలలో చెప్పిన పద్ధతి ఏంటి? భగవంతుని ఆహ్వానం చేసి అంగన్యాస కరన్యాసాలు గాని, డైలీ చేసే దేవతార్చన గాని, వాటి లోపల మనం భగవంతుని ఆహ్వానించి అది పసుపు లోపల గాని దేంట్ లోపలైనా గాని ఒక ప్రకృతితో తయారైన వస్తువులో పెట్టి మళ్ళీ దాన్ని ఉద్యాపన చెప్పి పక్కకి జరపాలి. పటాలకు పూజ చేస్తే ఏమి రాదు. ఓకే, ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటి? నేను జ్యోతికి పూజ చేయొచ్చా, మనుషులకు పూజ చేయొచ్చా? ఏదన్నా చేయొచ్చు, ఎందుకంటే దేవుడు ఎక్కడో లేడు, మీలోనే ఉన్నాడు. సో కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అంటే ఈ చెట్లలో, చేమల్లో, అన్నిట్లలో ఉన్నాడు. భగవంతుడు కొన్ని వందల సార్లు, లక్షల సార్లు చెప్పాడు, భగవంతుడు నేను అన్ని చోట్ల ఉన్నాను, చర జీవరాశులన్నింటిలో ఉన్న చైతన్యాన్ని నేనే, జడ వస్తువులలో చైతన్య వస్తువులలో ఉన్నటువంటిది నేనే అని. సో కాబట్టి భగవంతుడు లేనటువంటి ప్రదేశము లేదు. కాబట్టి ఎక్కడ భగవంతుడిని ఎలా పూజించినా కూడా తప్పు లేదు. 3వది, వేరే వాళ్లకు సహాయం చేయడం వల్ల, వేరే వాళ్లకు సేవా గుణం ఉండడం వల్ల నాకు మంచిదా? అన్నిటిలోకి కూడా పెద్ద పూజ అది. మనకు పుట్టడమే మనం 5 రకాల రుణాలతోని పుడతాము. ఎన్ని రకాల రుణాలతో పుడతాము? మీ పేరు ధారాశ్రీ అని వచ్చింది, కరెక్టేనా? ఈ 5 రకాల రుణాలు ఉంటాయి మనకు. ఈ 5 రకాల రుణాలలో
ఒక్కొక్క దానికి 20 మార్కులు ఇచ్చుకోండి. ఓకేనా? ఫస్ట్ దానికి 20, సెకండ్ దానికి 20, థర్డ్ దానికి 20, ఫోర్త్ దానికి 20, ఫిఫ్త్ దానికి 20. మొత్తం ఎన్ని మార్కులు వచ్చాయి మీకు? 100 5 100. 50 20నా 5. 100 మార్కులు. సో తర్వాత ఫస్ట్ ఏంటంటే మీరు దేవతలకు పూజించడం. దేవతలు అంటే ఏంటి? భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం గుర్తిస్తూ పూజ చేయడం. దానికి 20 మార్కులు వస్తాయి. రెండోది ఋషి పూజలు. ఋషి పూజలు అంటే మనకి ఈ శాస్త్రాలు, గ్రంథాలు ఇవన్నీ అందించిన వాళ్ళకి చేయడం ద్వారా 20 మార్కులు వస్తాయి. మూడోది పితృదేవతలను పూజించడము, అంటే అమ్మ నాన్నను పూజించడము. తర్వాత వాళ్ళు గనక లోకంలో లేకపోతే సరైనటువంటి కార్యాలు చేయడంలో 20 మార్కులు వస్తాయి. తర్వాత మనుషులను సేవించడము 20 మార్కులు వస్తాయి. తర్వాత పశుపక్షాదులను సేవించడం 20 మార్కులు వస్తాయి. సో మొత్తం ఎన్ని మార్కులు వస్తాయి మనకు? 100 మార్కులు. ఇప్పుడు ఇక మీరు టోటల్ క్యాల్కులేట్ చేసుకోండి మీకు ఎన్ని మార్కులు వస్తాయో అవి మీ మార్కులు. ఎందుకంటే ఎవరి మార్కులు వాళ్ళవే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళే. అవును కదా. అయితే ఇప్పుడు ఋషులు అన్నారు కదా మీరు, మనకు వేదాలు ఋషులు ఇవన్నీ అంటే అందించిన గ్రంథాలు, వాళ్ళకి ఎలా గ్రంథాలు ఎలాగ పూజించడం, ప్రవచనాలు ఎలాగ అంటే ఆచరించడం? ప్రవచనాలు వినడం ద్వారా, వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు చదవడం ద్వారా. ఓకే. ఇంకా అమ్మ నాన్న పెద్దలను పూజించడం అది ఆటోమేటిక్ మనం చేస్తుంటాము. అయితే నాకు 100 వచ్చేసినట్టే. అది మీరు చూడాలి. ఇప్పుడు మీరు 5 గనక మనము పాటించినట్లయితే, అంటే పశుపక్షాదులకు, జంతువులకు, 5వది భూతదయ. సో వీటి లోపల మనం ఎన్ని చేస్తున్నాము అనేటటువంటిది గుర్తించి దాన్ని బట్టి చెయ్యండి, మీకు మంచి మార్కులు వస్తాయి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా మోమాట పడకండి ప్రశ్నలు ఉన్న వాళ్ళు. మీరు ఎలాంటి ప్రశ్న అడిగినా, ఇది పిచ్చి ప్రశ్న అనుకోను నేను, ఎలాంటి ప్రశ్న అడిగినా జవాబు చెప్తాం. దానికి ఏమీ ఇది లేదు. మన గ్రంథాలలోంచి శాస్త్ర ప్రమాణమైనటువంటి ఇవి మాత్రమే మనం జవాబులే తెలుసుకుంటాం. ఇంకొక ప్రశ్న నాన్నగారు, ఆ అమ్మని అడగనండి, తర్వాత అడుగుతాను, మీరు అడగండి అమ్మా. సూర్యప్రభ గారు అడగండి. మీరు సూర్యప్రభ గారు, తర్వాత దారా గారు అడగండి. గురుజీ తెలియక అడుగుతున్నవి ఇవన్నీను. అయ్యో, మీరు అసలు వర్రీ అవ్వద్దు, మీరు అసలు సిగ్గుపడద్దు. తప్పు అడుగుతామేమో అని అనుకోవద్దు, అందరము తప్పులు చేస్తాం. సో ఈ గ్రూప్స్ ఉన్నదే ఎందుకు? చిన్న చిన్న సందేహాలు నుంచి పెద్ద సందేహాల వరకు ఏవైనా తీర్చుకోవచ్చు. కొన్నిటికేమో షార్ట్ కట్స్ ఉంటాయి, కొన్నిటికేమో కొద్దిగా పెద్ద జవాబులు ఉంటాయి, అంతే డిఫరెన్స్. కాబట్టి వర్రీ అవ్వద్దు, అడగండి. మనకి నవగ్రహాల్లో భూమిని ఎందుకు చేర్చలేదు సార్ గురుజీ? నవగ్రహాల్లో భూమి కూడా ఒక గ్రహం కదా, మరి భూమిని నవగ్రహాల్లో ఎందుకు పెట్టలేదండి? మొత్తం మీద గ్రహాలు 200 కోట్లు ఉన్నాయి. ఎన్నున్నాయి గ్రహాలు? 200. ఎన్ని పెట్టారు? 9 పెట్టారండి, అంతే. సో అదే కారణం. అన్ని గ్రహాల ఇంపాక్ట్ మనకు జ్యోతిష్ శాస్త్రం, మనకేంటంటే వేదాలు అని ఉన్నాయి. ఈ వేదాలని అర్థం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ముఖ్యమైనటువంటి గ్రహంల యొక్క స్థితిని మాత్రం ఇచ్చారు. మీరు మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది వెనక సైడ్. థ్యాంక్ యూ. సో మనకేమైందంటే, మనకు వేదాలు అనేటటువంటివి అర్థం చేసుకోవడానికి వేద అంగాలు అని చెప్పేసి ఇచ్చారనమాట. అవి 6: కల్పము, నిరుక్తము, జ్యోతిష్యము, ఛందస్సు, తర్వాత శిక్ష, వ్యాకరణం. ఈ 6 అనేటటువంటివి తెలుసుకుంటే తప్ప వేదములను అర్థం చేసుకోలేం. కాబట్టి ఈ 6 ముందు తెలుసుకోవాలి. ఈ 6 తెలుసుకోవాలి అంటే అందులోపల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం మళ్ళీ 3 భాగాలు ఉంటుంది. అందులో మొదటి భాగం ఏంటంటే గ్రహాలు, వాటి స్థితులు, వాటి గమనాలు, ఇవన్నిటిని గుర్తించేటటువంటిది ఏదైతే ఉందో అది. రెండవది ఏంటంటే ఈ తిరుగుతున్నవి భూమి మీద ఉన్నటువంటి మనని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, క్లియర్ గా అర్థమవుతుందా? భూమి మీద ఉన్నటువంటి మనని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది రెండోది. మూడవది ఏంటంటే, సరే అది టోటలీ డిఫరెంట్, పుట్టుమచ్చల శాస్త్రము, తర్వాత వాస్తు శాస్త్రము, తర్వాత హస్త సాముద్రిక, ఇవన్నీ. సో ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి వాటి లోపల 7 గ్రహాలుగా, అసలు ఆ రకంగా చూసుకుంటే సూర్యుడు గ్రహమే కాదు. మరి మీరు సైన్స్ ని దీన్ని కలుపుకుంటే కష్టము. సూర్యుడు అసలు గ్రహమే కాదు. తర్వాత చంద్రుడు అనేవాడు గ్రహం కాదు, ఉపగ్రహము. ఇప్పుడు మన లెక్క ప్రకారం చంద్రుడు ఉపగ్రహము. తర్వాత భూమి అనేటటువంటిది గ్రహము. తర్వాత మళ్ళీ ఇవి ఏమంటారు, యురేనస్, నెప్ట్యూన్, వీటిని వరుణుడు, ఇంద్రుడు ఇలా పేర్లు పెడతాం. వాళ్ళు మనకు మన శాస్త్రం ప్రకారము గ్రహాలు కావు. ఓకే, కాబట్టి ఒక్కొక్కరు లెక్కకి ఒక్కొక్కరు గ్రహాలుగా తీసుకున్నారు. అయితే ఈ గ్రహాలను తీసుకుంటే తప్పేముంది? తప్పేమీ లేదు. క్యాల్కులేషన్స్ చేయగలిగేటటువంటి పద్ధతి తెలిసిన వాళ్ళు చేయవచ్చు, తప్పేమీ లేదు. కానీ మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటంటే ముఖ్యమైనటువంటి
9 విషయాలు మననేవైతే ప్రభావితం చేస్తాయో వాటిని మాత్రము మన గ్రహాల మన గణనం ఆధారంగా తీసుకున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఇప్పుడున్నటువంటి సైన్స్ కనుక్కున్నటువంటివి. సైన్స్ కూడా తప్పులు చేస్తుంది. ఉదాహరణకు ప్లూటో అనేది ఉంది. ప్లూటో అంటే యముడు. ప్లూటోని కొన్నాళ్ల పాటు వాళ్ళు గ్రహం అన్నారు. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే లెక్కలేదు, అవునా? ఇప్పుడు దాన్ని లెక్కలోంచి తీసేసి లేదు ప్లూటో అనేటటువంటిది గ్రహం కాదు అన్నారు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది భూమి, భూమి చుట్టూ తిరుగుతున్నటువంటిది చంద్రుడు. చంద్రుడిని మనం గ్రహంగా తీసుకున్నాం కానీ భూమిని మనం గ్రహంగా తీసుకోలేదు. దానికి కారణం ఏంటి? మనకు ఇచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఏదైతే గణనకు సులువుగా ఉంటుందో, ఏదైతే గణన మనకు వీలవుతుందో, ఏ విధంగానైతే మనము ఈ భూమి మీద ఉన్న సమయాన్ని వాటిని లెక్క కట్టడానికి వీలవుతుందో వాటిని మాత్రమే తీసుకున్నారు. 200 కోట్ల గ్రహాలు ఉన్నాయి కదా అని 200 కోట్ల గ్రహాలని ఈ లెక్క లోపల కలపలేదు. ఎన్నైతే అవసరమో అన్నే తీసుకున్నారు అన్నమాట. ఆ తీసుకున్న శాస్త్రానికి ఇప్పుడున్నటువంటి సైన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళ లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. ఇప్పుడు మన లెక్కల్లో కూడా ఏం చేశారు, ఈ మధ్య 9 గ్రహాల బదులుగా 12-13 గ్రహాలు కూడా కలిపి లెక్కలు వేస్తున్నారు. తప్పు కాదు. బట్ మీకు ఎలా లెక్కలు వేయాలో తెలిస్తే వేయడంలో తప్పులేదు, వేయచ్చు, తప్పులేదు. కానీ మన జ్యోతిష్యం ప్రకారం ప్రస్తుతానికి మనకు 9 ఉన్నాయి. ఈ మధ్య కొద్దిగా కొత్తగా కూడా కొన్ని యాడ్ చేస్తున్నారు. దానివల్ల యాక్యురసీ పెరుగుతుంది. ఇప్పుడు మనకున్న జ్యోతిష్ శాస్త్రము సుమారుగా 70% యాక్యురేట్ గా ఉంటుంది, 30% తప్పులు పోతాయి. మీరు చెప్పినట్టుగా భూమిని కలిపో ఇంకో 2-3 గ్రహాలను కలిపితే మంచిదా? చాలా మంచిది. కలిపి కొత్తగా క్యాల్కులేషన్స్ ఎవరైనా చేయగలిగి ఆ పద్ధతి తీసుకొస్తే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఆ పద్ధతి తీసుకురావడం కష్టం. కొంతమంది ట్రై చేశారు, ఇంకా సక్సెస్ కాలేదు అది. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఇచ్చారు మనకు జ్యోతిష్ శాస్త్రం. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన బ్రాహ్మిన్స్ ఎవరైతే క్యాల్కులేట్ చేస్తారో, బ్రాహ్మిన్స్ అంటే మాలాంటి బ్రాహ్మిన్స్ కాదు, నేను అనేది లెక్కలు కట్టే బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఆ లెక్కలు కట్టే బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో వచ్చి ఇవాళ గ్రహం ఎక్కడుంది అని ఇలా చూడరు. వాళ్ళు ఓన్లీ క్యాల్కులేషన్స్, మన సులభ జ్యోతిష్యం క్లాస్ లోపల నేర్పించిన క్యాల్కులేషన్ చేస్తారు. వాళ్ళు వేసేసి అలాంటివి అంటే కొన్ని వేసేసి వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా వాటన్నింటి పొజిషన్స్ కనుక్కుంటారు. అవి గ్రహణాలు గాని, సూర్యోదయం గాని, సూర్యాస్తమయం గాని, తర్వాత అన్ని రకాల ఇదన్నమాట. మనకు మళ్ళీ తర్వాత నెలల క్యాల్కులేషన్ గాని, ఋతువుల క్యాల్కులేషన్ గాని అన్ని యాక్యురేట్ గా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్న క్యాలెండర్స్ ఎన్నోసార్లు మారాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ గాని, మీకు జూలియన్ క్యాలెండర్ గాని ఇవన్నీ మారాయి. ఒకసారి అయితే ఒక 20 days లేనే లేదు వాళ్ళ క్యాలెండర్ లో. అలా మార్పులు తెచ్చుకున్నారు. వాళ్ళ క్యాలెండర్ లో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. వాళ్ళు ఫైనల్ గా ఏమంటున్నారు, వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నది, ఇండియన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నది కరెక్ట్, ఈ క్యాలెండర్ లోకి షిఫ్ట్ అవుదామని. ఎందుకంటే మన క్యాలెండర్ లో తప్పులు లేవు, మన క్యాలెండర్ లో ఇట్స్ మోర్ యాక్యురేట్. సైన్స్ తో చేసిన క్యాలెండర్ లో కొన్ని చిన్న చిన్న తప్పులు ఉన్నాయి, కరెక్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ తప్పులు కూడా ఎట్లా ఉన్నాయి, లీప్ ఇయర్ రావడానికి ఎంత కష్టపడ్డారు తెలుసా వాళ్ళు? ఎన్ని తప్పులు పోయాయో వాళ్ళకు లీప్ ఇయర్ పెట్టడానికి. అదే విధంగా జూలై ఆగస్టు రాకముందు 10 నెలలే ఉండేవి, 8 నెలలే పెట్టుకున్నారు. కొన్ని రోజుల పాటు నానా కష్టాలు పడ్డారు సైన్స్ వాళ్ళు ఒక క్యాలెండర్ తీసుకురావడానికి. కానీ మనకు అలా కాదు. మనకు మొదటి నుంచే, మనకి ఎప్పటి నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉంది మన క్యాలెండర్. ఇప్పటి క్యాలెండరా మనది? ఎప్పటిదో క్యాలెండర్ మనది, కొన్ని కోట్ల సంవత్సరాలు. మనకు తెలిసే 490 మిలియన్ ఇయర్స్ బ్యాక్ది. ఎందుకంటే అప్పటికే మనకు చతుస్సాగర పర్యంతం అని 4 వైపులా సముద్రం ఉన్న సమయము అని చెప్పాము. ఇప్పుడు మనకు 3 వైపులే సముద్రం ఉంది. 4 వైపులా సముద్రం ఉన్నప్పుడే మనకు లెక్కలు ఉన్నాయి అంటే కనీసం 500 మిలియన్ అంటే 500 లక్షల సంవత్సరాల కిందటి నుంచే మనకు లెక్కలు యాక్యురేట్ గా ఉన్నాయి అని ఉందన్నమాట. కాబట్టి వీరన్నట్టుగా కొత్త గ్రహాలను కలిపితే తప్పుందా? తప్పు లేదు. కానీ ఉన్నవి బాగా వర్క్ చేస్తున్నాయా? దే ఆర్ వర్కింగ్ ఫైన్. కానీ ఫ్యూచర్ మనం మార్చడానికి ఉండదు, ఎందుకంటే అది వేదంలో నుంచి వచ్చింది కాబట్టి ఇక మనం అలా వదిలేయడమే బెటర్. ఎందుకంటే వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి జ్యోతిష్ శాస్త్రము వి కన్సిడర్ దట్ టు బి వెరీ యాక్యురేట్. అందుకోసం అని అదేనండి నేను అనుకోవడం ఏంటంటే భూమి అతిపెద్ద గ్రహం కదా, దీన్ని మన వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అని. భూమి కంటే పెద్ద, అయ్యయ్యో మీకు ఎవరు తప్పు చెప్పారు. భూమి కంటే పెద్ద గ్రహాలు బోలెడన్ని ఉన్నాయి. అంటే మనకు తెలిసినట్లు భూమి కూడా పెద్ద గ్రహం లే మనకు తెలిసినవే నేను చెప్తున్నది. మనకు తెలిసినవి 200 కోట్ల గ్రహాలు ఒక్క మన గెలాక్సీ. వీటిని గెలాక్సీస్ గా డివైడ్ చేస్తాడు. మన విశ్వం అంతా కూడా గెలాక్సీలుగా విడిపోయి ఉంటుంది. మనం ఉన్నటువంటి గెలాక్సీని ఏమంటారంటే పాలపుంత గెలాక్సీ అంటారు, లేదా మిల్కీవే గెలాక్సీ అంటారు ఇంగ్లీష్ లోపల. సో ఇలాంటి గెలాక్సీలు కోట్ల కొద్దీ ఉన్నాయి. ఇప్పుడు మన పక్కనే ఒక గెలాక్సీ ఉంది, ఆండ్రోమెడా గెలాక్సీ అని. కొన్నాళ్ళకి అది మనము కలిసి కొట్టుకుంటాం, ఆండ్రోమెడా గెలాక్సీ. సో అప్పటికి ఉన్నవన్నీ ఎగిరిపోతాయి. తర్వాత ఉన్న సూర్యుడు ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఈ సూర్యుడు కొన్నాళ్ళకు నాశనం అయిపోతాడు. సూర్యుడు లోపల ఏమవుతుంది, హైడ్రోజన్ అని ఉంటుంది. 2 హైడ్రోజన్లు కలుస్తాయి, కలవగానే దాన్ని హీలియం అంటారు. ఆ 2 హైడ్రోజన్లు కలవగానే హీలియం అయిపోయి ఒక్కసారిగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ మనం అందరం తీసుకుంటున్నాం.
అలా హైడ్రోజన్స్ అన్ని అయిపోతాయి ఒక రోజు సూర్యుడి దగ్గర. అప్పుడు సూర్యుడు నాశనం అయిపోతాడు. సూర్యుడు నాశనం అయిపోగానే సూర్యుడి పైన ఆధారపడినటువంటి వందల నక్షత్రాలు, కోట్ల గ్రహాలు అన్ని కలిసిపోయి సూర్యుడితో పాటు వెళ్ళిపోయి బ్లాక్ హోల్ గా తయారైపోతాయి. సో కాబట్టి మన భూమి లాంటి గ్రహాలు, గుర్తించిన గ్రహాలు ఎన్నో లెక్కలేనటువంటి గ్రహాలు ఉన్నాయి. జై శ్రీకృష్ణ. నమస్కారం అండి. నమస్తే సార్. నా పేరు సాయి ప్రసాద్ అండి. నేను చిన్న డౌట్ మన భగవద్గీత మీద. ప్లీజ్ షూట్ ఇట్. అందులో మన రాజవిద్య రాజగుహ్య యోగంలో 30వ శ్లోకంలో స్వామి చెప్తారు, అపిచేత్ సుదురాచారో భజతే మామనన్య భాక్ సాధురేవ స మంతవ్య సమ్యక్ వ్యవసితో హిసహ. యాక్చువల్ గా ఎన్నో శ్లోకాల్లో మన భక్తి యోగంలో స్వామి చెప్తారు భక్తులకు ఉండాల్సిన లక్షణాలు. చివరి 8 శ్లోకాలు, ముందు 12 శ్లోకాల్లో వేరియస్ భక్తులు, ఎటువంటి భక్తులు ఎలా చేస్తారని, ఇంత సంక్లిష్టమైన మార్గాల ద్వారా ఆయన చేరటానికి ఆయన చెప్తారు. ఒక్కొక్క లక్షణాలు చేయాలంటే ఒక జీవితం సరిపోదు. కానీ ఇంత చెబుతూనే మళ్ళీ ఈ 9వ చాప్టర్లో 30వ శ్లోకంలో ఆయన అంటాడు, పరమ దుర్మార్గుడైన ఒకసారి నన్ను తలుచుకుంటే నేను వాడిని కరుణిస్తాను అని అంటారు. అది ఎంతవరకు అది భావ్యమవుతుంది? ఆ లెక్కనైతే అవి పరమ దుర్మార్గులు ఉన్న వాళ్ళు ఆ ద్వాపర యుగంలో కూడా ఉన్నారు, ఆయన భజించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి మరణమే వచ్చింది, కానీ వాళ్ళని ఎవరిని రక్షించినట్టు నేను దాఖలాలు వినలేదండి. అది కొంచెం నాకు డౌట్ ఉన్నది, అది అర్థం కాలేదు. తప్పకుండా. ముందు ఫస్ట్ ఏంటంటే మీరు గుర్తించాల్సింది, జ్ఞాన మార్గంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కడు కూడా మోక్షం వచ్చినట్టే. వాడు 100 మందిని చంపినా, 1000 మందిని చంపినా, కోట్ల మందిని చంపినా, సత్యం తెలుసుకున్న వాడెవడైతే ఉంటాడో వాడు ఒక్క క్షణంలో భగవంతుల్లో కలిసిపోతాడు. మన లోపల మన వేదం అంతా కూడా చెప్పేది ఏంటంటే, వేదంలో చివరి ఒక మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరిదో సౌండ్ వస్తుంది ఎవరో. సో వేదంలో మనకు చివరి భాగంని వేదాంతము అంటాము. ఈ వేదంలో చివరి భాగం వేదాంతము లేదా జ్ఞానకాండ లేదా జ్ఞానశిఖ లేదా ఉపనిషత్తు ప్రకారం ఏంటంటే, మన లోపలే భగవంతుడున్నాడు, దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. దాన్ని అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యాల ద్వారా తెలుసుకుంటాం. అయితే అది తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక్క క్షణం, ఎక్కువ టైం పట్టదు. ఒక్క క్షణం కనుక సరిగ్గా ఆలోచిస్తే మనలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. మన లోపల మార్పు రావడానికి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదు. ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భక్తుడికి ఇన్ని లక్షణాలు ఉండాలి, భక్తుడికి అన్ని లక్షణాలు ఉండాలి, అవన్నీ కూడా ఇండికేటివ్. ఇలా ఉంటారు భక్తులు అని చెప్పి. ఏంటి? సమశత్రుచ మిత్రేచ తథామానాపమానవు, లేకపోతే మళ్ళీ తర్వాత తుల్య నిందాస్తు తిరుమోని, ఇలా రకరకాల లక్షణం. అవన్నీ కూడా ఒకటే లక్షణం. ఏంటి తెలుసా? సాత్విక లక్షణం. సింపుల్. మీరు సాత్వికులైతే చాలు, సరైనటువంటి వైరాగ్యం ద్వారా భగవంతుని అత్యంత సులభంగా చేరుకోగలుగుతారు. చాలా సులభంగా. మీరు చెప్పినట్టుగా ఎన్నో వందల వేల లక్షల కర్మకాండలు చేయవలసిన అవసరం లేదు. ఒకే ఒక సత్యం తెలుసుకున్న మరుక్షణము, ఏ విధంగానైతే గౌతమ బుద్ధుడు, ఆయన ముందేంటి, ఆయన ఒక గొప్ప రాజు, కానీ ఒకే ఒక రోజు ఆయనకు వైరాగ్యం వచ్చింది, బయటకు వచ్చేసాడు, అయిపోయింది. తపస్సు చేసి అయిపోయింది, మోక్షం సాధించేసేయగలిగాడు. దీన్నే మనకు రకరకాల శ్లోకాలలో చెప్తారు. ఏమనంటే భగవంతుడు ఎక్కువ దూరం లేడు, ఎందుకంటే మనలోనే ఉన్న భగవంతుని ఎక్కడెక్కడో వెతుకుతున్నాం మనము. హిరణ్యకశిపుడు భగవంతుడు విష్ణుమూర్తిని చంపేస్తానని అంతా వెతుకుతూ ఉంటే నారదుడిని తీసుకొని వెళ్తాడు. దా మీ విష్ణుమూర్తిని చూపించు నాకు అని. పాపం విష్ణుమూర్తిని తీసుకెళ్లి చూపిస్తాడు. అక్కడ విష్ణుమూర్తి కనిపించాడు వైకుంఠంలో. అంతా వెతుకుతాడు, 3 లోకాలు వెతికి దాక్కున్నాడు పిరికి పందా అని చెప్పేసి వచ్చేసి కూర్చుంటాడు. తర్వాత నారదుడు వెళ్ళి చూసేసరికి విష్ణుమూర్తి హ్యాపీగా పడుకొని కనిపిస్తాడు. అరే ఏం సార్ ఇక్కడనే ఉన్నారు మీరు, మాకేమో కనిపిస్తలేరు, ఏం జరిగింది అంటే ఆయన అంటాడు, ఎక్కడున్నారు ఇప్పటిదాకా అంటే, ఆయన హృదయంలో ఉన్నానయ్యా, హృదయంలో తప్ప అన్ని చోట్ల చూసుకుంటాడని తెలుసు నాకు. తన లోపల చూసుకోడు దేవుణ్ణి, ప్రపంచం అంతా చూస్తాడని తెలుసు, అందుకే అతని హృదయంలో ఉండిపోయాను అంటాడు అన్నమాట. సో కాబట్టి మనలోనే ఉన్న భగవంతుని గుర్తించడానికి వచ్చిన ఇబ్బంది అన్నమాట. ఇదంతా ఏం లేదు. మన లోపలే ఉన్న భగవంతుని ఎలా గుర్తించాలి? ఉదాహరణకు భగవంతుడు లేకపోతే మీరు ఇప్పుడు నన్ను ప్రశ్న అడగలేరు, భగవంతుడు లేకపోతే నేను మాట్లాడలేను. ఒకే భగవంతుడు నాలో మీలో మన అందరిలో ఉన్నాడు. ఉదాహరణకు ఒక ఎలక్ట్రిసిటీని తీసుకోండి. ఆ ఒకే ఎలక్ట్రిసిటీ మన ఇంట్లో ప్రవహిస్తూ మన ఇంట్లో ఉన్నటువంటి 100 వస్తువులని యాక్టివేట్ చేస్తుంది. ఈ వస్తువులన్నిటికీ వాటంతట అవి పనిచేసే శక్తి లేదు ఎలక్ట్రిసిటీ వస్తే తప్ప. సో వస్తువులలో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరు కాబట్టి వస్తువులన్నీ వేరు కాదు, వస్తువుల యొక్క పని వేరు. అదేవిధంగా మనందరము వేరు, కానీ ఉన్న చైతన్యం ఎలక్ట్రిసిటీ ఒకటే. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ నాలో ఉంది అని చెప్పి గుర్తించాలి. ఆ గుర్తించిన మరుక్షణము అయిపోయింది. దాన్ని మనము
రకరకాల శ్లోకాలలో, పద్యాలలో, పాటలలో అన్ని చోట్ల తెలుసుకుంటాం. ఒక పాటలో చెప్తాడన్నమాట, ఖూజేతో తు రత్తుమిల్లు జావు ఎక్ పల్కి తలాశ్రే, అంటే వెతికావంటే వెంటనే దొరుకుతాను, ఒక్క క్షణం వెతుకులాట చాలు నన్ను అని చెప్పేసి. సో కాబట్టి ఏంటంటే దీనికోసం పెద్ద కష్టపడక్కర్లా. మనకు సరైనటువంటి వైరాగ్యం వచ్చింది అంటే ఇంక దేనికి భయపడం మనం. పోతన ఏం చేశాడు, ఏం సాధన చేశాడు ఆయన? అంతే, భగవంతుని ప్రార్థిస్తూ కూర్చున్నాడు అంతే, ఇక వేరేది లేదు. నేను ఒక 5 నిమిషాలు దేవుడి కోసం కేటాయిస్తాను, 23 పాయింట్ మిగతా టైం అంతా కూడా నా ఫ్యామిలీ కోసం పెడతాను అనలేదు ఆయన. ఉన్నదంతా దేవుడి పనే, చేసేదంతా దేవుడి కోసమే. అందరూ వచ్చి బెదిరిస్తారు, ఏమయ్యా మన ఫ్యామిలీ బ్రాహ్మిన్స్ అందరినీ కొల్లబొడుస్తున్నాడయ్యా రాజు, అంకితం ఇచ్చే పుస్తకం అంటే అట్లా కుదరదు, నేను ఇది దేవుడికి ఇస్తా అనుకున్నాను, దేవుడికే ఇచ్చుకుంటాను అని చెప్పాడు. సో అటువంటి నమ్మకం కలగాలి, దేవుడి పైన ఆ నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం వచ్చినా రెండో క్షణము దేవుడు కనిపిస్తాడు, దట్ ఈస్ ఫర్ షూర్. సో కాబట్టి వాడు ఎంత పాపాత్ముడైనా గానీ, ఎంత ఏదన్నా గానీ, వాడి పాపాలన్నీ కూడా అగ్గిపుల్ల గీసి ఇలా పడేసినట్టు అయితే అనమాట. మామూలుగా అయితే పాపాలు పుణ్యాలు అనుభవించాలి, కానీ ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అప్పుడు పాపాలు పుణ్యాలు అనుభవించక్కర్లేదు. అగ్గిపుల్ల, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు దాన్ని. ఏమంటారు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అంటే జ్ఞానం అనేటటువంటి అగ్ని ఏదైతే ఉందో మన కర్మలన్నింటినీ దహింపజేస్తుంది. కాబట్టి ఏంటంటే సత్యము తెలుసుకున్న మరుక్షణము నేను అయిపోయింది, ఇక కర్మలన్నింటి నుంచి విడిపోతాను, భగవంతుల్లో కలిసిపోతాను. కాబట్టి మనకు ఆ జ్ఞానం వచ్చే మరుక్షణం, ఆ జ్ఞానం వచ్చిన మరుక్షణము భగవంతుల్లో కలిసిపోతాము. సో భగవంతుడు చెప్పినటువంటి కాంటెక్స్ట్ అది. అయితే ఆ జ్ఞానం రావడానికి మార్గం ఏంటి? కొంతమంది భక్తి మార్గంలో వెళ్తారు, కొంతమంది కర్మ మార్గంలో వెళ్తారు, కొంతమంది రాజయోగం మార్గంలో వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ లీడ్స్ టు జ్ఞానం. అది అందరికీ ఒక రోజులో వస్తుందా అంటే డిపెండ్స్, వాళ్ళ పరిణతి, వాళ్ళకి ఎంత తపన ఎంత ఉండాలి అంటే, మనకు రామకృష్ణ పరమహంస ఏమంటాడు, నీలో ఆ దేవుణ్ణి కనుక్కోవాలనే తపన ఉందా లేదా అంటే ఆయన తలకాయ నీళ్ళలో నొక్కేస్తాడు ఒకటిది, నొక్కగానే వాడు ఇలా ఇలా గిలగిల గిలగిలా కొట్టుకుని వెంటనే తలకాయ బయటికి తీస్తాడు. ఎంతైతే నువ్వు నీ ఊపిరి పీల్చుకోవడానికి తపన పడ్డావో అదే తపన నీకు భగవంతుడి మీద ఉంటే భగవంతుడు ఒక్క క్షణంలో కనిపిస్తాడు అని చెప్పి చెప్తాడు. కాబట్టి మీరన్నట్టుగా ఎన్నో లక్షణాలు ఉన్నాయి, కొన్ని జన్మలు సరిపోవు, అది అబద్ధం. సత్యం తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, కానీ మనం సత్యం తెలుసుకోవడానికి ప్రిపేర్డ్ గా లేకపోవడం వల్ల ఎక్కువ టైం పడుతుంది. కొన్ని కోట్ల జన్మలైనా తెలుసుకునే అవకాశం కూడా లేదు, ఎందుకంటే అసలు సత్యం తెలియని వాళ్ళే ఎంతో మంది. కాబట్టి సత్యం ఒకటే ఏంటంటే బ్రహ్మ సత్యం జగత్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర. ప్రపంచమంతా పరబ్రహ్మనే ఉన్నాడు, జీవుడు బ్రహ్మ వేరు కాదు, ఒకరే. జీవాత్మ పరమాత్మ ఒకటే. ఆ సత్యాన్ని మనస్ఫూర్తిగా గుర్తించిన మరుక్షణము నువ్వు భగవంతుడిలో కలిసిపోతావు అని అక్కడ మీనింగ్ అనమాట. అంటే జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాడికి ఒక్క క్షణం చాలు. జ్ఞానం కంటే సదృశము పవిత్రము ఇంకేది లేదు అని చెప్పి చెప్తాడు. నహి జ్ఞానేన పవిత్రం సదృశం ఇహముచ్యతే అనేది చెప్తారు కదా, అది. సో జ్ఞానానికి సరిపోయేటటువంటిది లేదు. ఆ జ్ఞానం తెలుసుకోవాలంటే ముందు మనం కళ్ళు తెరిచి చూడాలి. ఆ కళ్ళు తెరిచినప్పుడు ఒక్క క్షణం చాలు, ఎక్కువ టైం పట్టదు. జై శ్రీకృష్ణ. ఇంకా వివరంగా చాలా ధన్యవాదాలు గురువు గారు. అలానే ఇంకొక చిన్న సందేహం మళ్ళీ మీరు అనుమతిస్తే. అదే 9వ అధ్యాయంలో 32 శ్లోకంలో స్వామి అంటారు, మాంకి పార్థ వ్యపాశిత్య ఏపిష్యు పాపయోనః స్త్రీయో వైశాస్తదా శూద్రాస్ తే యాంతి పరాంగతిం. అక్కడ స్త్రీయో వైశాస్తదా శూద్రాస్ చెప్పిన తర్వాత కూడా పాపయోని అని పాపయోని అనగా ఆయన ఏమి మనకి పరమాత్మ కన్వే చేయాలనుకుంటున్నారు? వాళ్ళు పాపయోనులు అంటే అక్కడ ఆయన మీనింగ్ ఏంటంటే ఎవరైనా కూడా ఇది రాగలరు అని. అక్కడ వాళ్ళు స్త్రీలు పాపయోనులు అని కాదు, స్త్రీలైనా సరే శూద్రులైనా సరే ఇంకెవరైనా సరే ఎవరైతే ప్రాక్టీస్ చేయరో. జనరల్ గా ఏమయ్యేదంటే కొన్ని రోజుల కింద ఆడమొగ అందరూ కలిసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఈ ఋగ్వేద కాలం లోపల ఏమయ్యేదంటే ఆడవాళ్ళు కూడా దంజం వేసుకునేవాళ్ళు. దంజం అంటే ఇది ఏమంటారు, తాడు. ఈ దంజం ఇది ఉంటుంది కదా, ఇది ఆడవాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు అనమాట. వేసుకుని వాళ్ళు కూడా వేదాలు చదువుకునే వాళ్ళు, అందరూ చక్కగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. కాలక్రమేణా ఏమైందంటే ఆడవాళ్ళ బాధ్యతలు, ఆడవాళ్ళకు ఉండే కొన్ని పనుల వల్ల ఏమైపోయిందంటే ఆడవాళ్ళు పూజలకు ఇది చేసి భర్త పూజలు చేస్తుంటే వాళ్ళు సపోర్ట్ ఫంక్షన్ చేసేవాళ్ళు. సో కోర్ ఫంక్షన్ సపోర్ట్ ఫంక్షన్, కోర్ ఫంక్షన్ భర్త చేసేవాళ్ళు, సపోర్ట్ ఫంక్షన్ భార్య చేసేవాళ్ళు. చేయడం వల్ల ఏమైంది, ఇద్దరికి సమానమైన పుణ్యం వచ్చేది. ఎందుకంటే భర్త స్నానం చేసి వచ్చేసరికి భార్య అక్కడ మంచిగా ఉద్ధరణ అవి ఇవి అన్ని రెడీ చేసి, నీళ్లు రెడీ చేసి, దర్భాసనం రెడీ చేసి సిద్ధం చేసి ఆయనకు కూర్చుని ఆయనకు కావాల్సినటువంటివన్నీ ఇచ్చి ఆయన దేవతార్చన చేస్తే దానికి కావాల్సిన ఆహారం సిద్ధం చేసి ఈ విధంగా ఇద్దరు సమానమైనటువంటి పుణ్యం పంచుకున్నారు. తర్వాత ఏమైపోయిందంటే స్త్రీలలో ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే మాకు పుణ్యం వస్తుందా, మొత్తం చేస్తున్నదేమో ఆయన, మరి పూజలన్నీ చేస్తున్నది ఆయన, మేమేమో వంటలలో పడ్డాము, మాకు వంటల పుణ్యం వస్తుంది, కానీ ఆయనకేమో దేవుడి పుణ్యం వస్తుంది అని. సో అటువంటి డౌట్స్ తీసేయడానికి ఒకటి.
రెండవది ఏంటి శూద్ర. శూద్ర అనేసరికి ఏమవుతుందంటే శూద్ర అనేటటువంటిది కులం కాదు. శూద్ర అనేటటువంటిది చేసే పనిని బట్టి వచ్చేది. శూద్రులు అనే వాళ్ళు ఎవరు అంటే దైవం పైన ఆలోచన లేని వాళ్ళు. అంతేగాని ఈ రోజు మనకు ఉన్నటువంటి క్యాస్ట్ అని, ఆ రోజుల్లో క్యాస్ట్ సిస్టమ్ లేదు అసలు. మన దగ్గర ఇండియాలో క్యాస్ట్ సిస్టమే లేదు. అది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వాళ్ళ మతాలలో క్యాస్ట్ సిస్టమ్ ఉందని చెప్పి మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మనకేం చేశాడంటే దేవుడు, ఒకే ఇంట్లోపల బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర ఉండేవాళ్ళు. వేదం నేర్చుకుని వేదసారం అర్థం చేసుకున్నవాడు బ్రాహ్మణుడు. వేరే వాళ్ళని రక్షించాలి అనుకునే వాడిని క్షత్రియుడు అంటారు. తర్వాత పాడి పంటలు, వర్తక వాణిజ్యాలు చేసే వాళ్ళని వైశ్యులు అంటారు. సర్వీస్ సెక్టార్ లో ఉన్న వాళ్ళని శూద్రులు అంటారు. ఉదాహరణకి నేను సాఫ్ట్వేర్ లో ఉన్నాను, సో కాబట్టి నన్ను ఏమనాలి మీరు? శూద్రుడు అనాలి. నేను చేసే పనిని బట్టి శూద్రవర్ణం, తప్పు లేదు. సో సర్వీస్ సెక్టార్ లో చేసే వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు కూడా వేదాలకు దూరం అయ్యేవాళ్ళు. ఎందుకు? ఆ రోజు లోపల బ్రాహ్మిన్స్ వేదాలు నేర్చుకునే వాళ్ళు, క్షత్రియ వర్ణంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మిన్స్ కంటే ఎక్కువ వేదాలు నేర్చుకునే వాళ్ళు, వైశ్య వర్ణంలో ఉన్న వాళ్ళు అప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళు బాగా దైవ ఇది ఉండేది. చెయ్యంది ఎవరు అంటే సర్వీస్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు దేవుడి దగ్గరికి ఎక్కువ వెళ్లే వాళ్ళు కాదు. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఎవరైనా సరే, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా చెడ్డ చెడ్డ జన్మలలో ఎవరైనా ఉంటే వాళ్ళైనా కూడా, అంటే వీళ్ళు చెడ్డ జన్మలు అనలేదు, ఇంకా ఎవరైనా పాప యోనులలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఎంత చెడ్డ వాళ్ళైనా, ఎంత దుర్మార్గులైనా, ఎవరైనా, లేదా ఇప్పటి వరకు మనకు అర్హత లేదు అని ఎవరినైతే అనుకుంటున్నామో స్త్రీలు, శూద్రులు, వారైనా సరే అందరికీ కూడా నేను సరైనటువంటి దారిలో పెడతాను అన్నాడు. అంతేగాని వారిని అక్కడ ఇన్సల్ట్ చేసినట్టుగా చెప్పలేదు. అది ఏమన్నారంటే ఎలాంటి వారైనా అప్పటి సామాజిక వ్యవస్థలో ఉన్న దాన్ని బట్టి చెప్పారు ఆయన. కాబట్టి అందులో ఎటువంటి తప్పు లేదన్నమాట. అందరూ కూడా మోక్షం సాధించగలరు, ఎలాంటి వాళ్ళైనా కూడా మోక్షం సాధించగలరు అని చెప్పేసి చెప్పాడు. కేవలం వేదం చదువుకుంటేనే నువ్వు మోక్షం సాధిస్తావంటే నో, ఏ దాంట్లో ఉన్నా కూడా సాధించగలవు అని చెప్పాడు. తర్వాత ఈ రోజుల్లో కూడా అదృష్టవశాత్తు అదే ఆచారం కొనసాగించడం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మన ఈ తిరుపతి టెంపుల్ లోపల మనకు వేరే వర్ణాల వారు ఇది ఉంటారు. మన ఈవెన్ ఇప్పుడు అయోధ్య రామాలయంలో చాలా మంది మనం ఏదైతే ఈ రోజుల్లో శూద్ర వర్ణము అని అంటామో వారందరూ కూడా అక్కడ చక్కగా వేదాలు నేర్చుకుని అత్యద్భుతంగా భగవంతుడి సేవను చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవడైనా సరే బ్రాహ్మణుడుగా మారవచ్చు. బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో వచ్చేవాడు బ్రాహ్మణుడు కాదు, ఆచరణలో వేదం నేర్చుకునేవాడు బ్రాహ్మణుడు. జై శ్రీకృష్ణ. అలానండి, మరి పాపయోని అంటే పశుపక్షాది జంతువుల్లో పుట్టిన వాళ్ళు అంటారా, లేకపోతే మనుషుల్లోనే పాపులని అనుకోవాలా? మనుషుల్లోనే నీచ రాక్షస జన్మ, రాక్షస జాతిలో పుట్టినటువంటి వాళ్ళు. కొంతమందికి ఆసురీ లక్షణాలు అవి ఇవి కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైనా సరే ఒక్క క్షణంలో మారవచ్చు. ఎలాంటి పాపయోనులలో పుట్టిన వారైనా కూడా మారవచ్చు. అంటే ఎలాంటి వాడైనా, అంటే హీఈస్ గివింగ్ ఏ బ్లాంకెట్ స్టేట్మెంట్, ఎవరైనా సరే భగవంతుణ్ణి పొందవచ్చు. అంటే మీరు చెప్పినట్టుగా పశుపక్షాదులు పొందుతాయా? వై నాట్? పొందుతాయి తప్పకుండా. ఎందుకంటే వాటికి తెలివితేటలు ఉండకపోవచ్చు, కానీ కొన్ని పశుపక్షాదులకి వాటి పూర్వజన్మ సుకృతాలు ఉంటాయి. ఉదాహరణకి జడభర్తుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంద్రద్యుమ్నుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇంద్రద్యుమ్నుడు ఎగ్జాంపుల్ మ్యూట్ లో పెట్టుకోండి, ఇకో వస్తుంది రీసౌండ్. సో అయితే ఇంద్రద్యుమ్నుడు ఉన్నాడు, అతను ఏనుగు రూపంలో ఉన్నప్పటికీ కూడా అతనికి పూర్వజన్మ యొక్క జ్ఞాపకాలు ఉండడం వల్ల అతడు ఈ జన్మలో అతను మోక్షాన్ని సాధించగలిగాడు. అదే విధంగా శ్రీకాళహస్తి తీసుకోండి. అదే విధంగా ఇప్పుడైతే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పాను నేను? శ్రీకాళహస్తి చెప్పాను, ఇంద్రజమునుడు చెప్పాను, ఇంకోటి ఏం చెప్పాను? ఇంకోటి ఏదో ఎగ్జాంపుల్ చెప్పాను పశుపక్షాదులకు వచ్చేది. సో జడభర్తుడు, సో ఆ విధంగా మధ్య చెట్లుగా ఉంటారు. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ కూడా మోక్షాన్ని సాధించగలవు అని చెప్పేసి చెప్పాడు. చిరు సాధనతో మనం భగవంతుణ్ణి చేరుకోగలము. జ్ఞానము తెలుసుకున్నటువంటి మరుక్షణము ఎలాంటి వాళ్ళైనా సరే భగవంతుణ్ణి చేరుకోగలరు. చాలా సులభము, భగవంతుని చేరుకోవడం చాలా సులభము. కాకపోతే మనం వెళ్తున్న మార్గం తప్పు. ఉదాహరణకి నా బరువు 100 కిలోలు అనుకోండి, నేను ప్రతిరోజు 5 నిమిషాలు వాకింగ్ చేస్తాను, నా వెయిట్ తగ్గట్లేదంటే ఎలా తగ్గుతుంది? నేను 40 ఏళ్ళు వాకింగ్ చేసినా తగ్గదు. ఆ ఇంటెన్సిటీ ఉండాలి, వెయిట్ తగ్గాలనే కోరిక ఉండాలి. ఆ వెయిట్ తగ్గాలనే కోరుకున్నప్పుడు ఏం చేస్తాను? పొద్దున్న 5 o'clock లేస్తాను, లేచి ఏం చేస్తాను? పరిగెడతాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను వాటిని ఏమంటారు, స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ చేస్తాను. సో ఇవి రకరకాల మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజులు, హార్ట్ చేసేటటువంటి కార్డియో చేస్తాను. సో కార్డియో, రెసిస్టెన్స్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ రోజంతా కూడా యాక్టివ్ గా ఉంటాను. మధ్యాహ్నం నిద్రపోను. ఇలాంటివన్నీ చేస్తే వెయిట్ తగ్గుతాం. అంటే ఆ సాధన, ఆ కోరిక బలంగా ఉంటే సాధన ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ కోరికే బలంగా లేదు, ఏదో 5 నిమిషాలు పూజ చేశాను దేవుడికి, అది కూడా మొక్కుబడిగా.
అదే విధంగా మనం చేసే పూజలు పునస్కారాలు ఇవన్నీ మనను మంచి వాళ్ళుగా మార్చాలి. కానీ పూజలు పునస్కారాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది మంచిగా ఉన్నారు ఒకసారి ఆలోచించండి. పుట్టుకతో బ్రాహ్మణులము అని చెప్పుకునే వాళ్ళలో ఎంతమంది సరైనటువంటి పూజలు చేస్తున్నారు మనస్ఫూర్తిగా? బ్రాహ్మిన్స్ లో నేను చెప్పకూడదు తప్పు మాట, కానీ నన్ను నేను మా దీంట్లో ఎవరిని నేను ఏమీ క్రిటిసైజ్ చేయట్లేదు. కానీ నేనేమంటున్నానంటే నాకు తెలిసిన మా వాళ్ళే ఎంతో మంది సంధ్యావందనం కూడా చెయ్యరు. వీళ్ళని ఏం చెయ్యాలి? సో ఏమైతుందంటే, సో ఇది కులం ద్వారా వచ్చేటటువంటిది కాదు. గుణం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు మనం పెంపొందించుకుంటే వచ్చేటటువంటిది. సాధన మార్గంలో సరిగ్గా లేని వాళ్ళు ఎంతమందో లెక్కలేనంత మంది. జై శ్రీకృష్ణ. అలానే స్వామి, అది గుణత్రయ విభాగంలో మూఢ యోనిషు అని ఒక సత్వగుణం తమో గుణం ఉన్నవాళ్ళు మూఢ యోనులకు వెళ్తారన్నారు. ఆ మూఢ యోనికి పాప యోనికి తేడా ఏమన్నా ఉందా గురువు గారు? రెండు ఒకటే. అక్కడ ఏమవుతుందంటే మనకు రాక్షసులు మీది ఈకో వస్తుంది. రాజసం ఎక్కువైన వాళ్ళు రాక్షసులు గాను, ఓకేనా? తర్వాత సాత్వికం ఎక్కువైన వాళ్ళు దేవతలు గాను, తామసం ఎక్కువైన వాళ్ళు మూఢయోనులు, అంటే ఈ పశువులు పక్షులు ఏవైతే ఉంటాయో అందులోపల జన్మిస్తారు అని చెప్పి. అంటే తిరియక్, మనం సమ్యక్ అంటారు. తిరియక్ అంటే వెన్నెముక అడ్డంగా ఉన్న వాళ్ళని తిరియక్ అంటారు. ఆ తిరియక్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా నీచయోనులు లేదా మూఢయోనులు, ఏదన్నా ఒకటే. అలానే ఇంకొక చివరి సందేహం స్వామి, మీరేమనుకుంటున్నారు? ఇది ఏదన్నా తిథి కార్యాలు అవి చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడికి దానం ఇవ్వమంటారు. కానీ మీరు చెప్పంగా ఒకసారి నేను విన్నాను, మినిమం 4 వేదాల్లో ఒక్క వేదమన్నా చదువుంటేనే బ్రాహ్మణుడిగా పరిగణించాలని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఆ తిథి కార్యానికి మనం ఇచ్చే దాతలకి నాకు ఎవరు కూడా వేదం చదివిన వాళ్ళు నాకు బ్రాహ్మలే కానీ కులం పెట్టి కానీ కనపడలేదు. అది అపాత్ర దాన్ని అభ్యసించ అంటారు కదా, అప్పుడు అది అపాత్ర భావం ఇంకా పాపం అవుతుందేమో అని నాకు ఒక సందేహం అండి. అది మీరు కొంచెం క్లియర్ చేయాలి. లేదు నేను మీతో ఏకీభవిస్తున్నాను. ఇక్కడ నాకు జవాబు ఏం చెప్పలేను నేను, ఎందుకంటే ఏం చేయమంటారు ఇప్పుడు దానికి? అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో ఆప్షన్. సో ఇప్పుడు దీనికి ఏం జవాబు చెప్తాను? ఒక చిన్న సలహా సార్. ఇప్పుడు శర్మ గారు చెప్పండి. స్మార్తము కూడా వేదములో భాగమే. వాళ్ళు స్మార్తము చదువుకున్నారు కాబట్టి మనం కొద్దిగా పరిగణించవచ్చు. అంతే అలా చెప్పుకోవాలి. అంతే ఎంతో కొంత వేదములో భాగమే కాబట్టి కాస్త మనం దాన్ని చేసుకోవాలి. అదే కన్సిడర్ చేయాలి. అంతే కన్సిడర్ చేయాలి. కానీ ఇక తప్పదు. అంటే ఈ రోజుల్లో పరిస్థితులను బట్టి మనం మనస్ఫూర్తిగా ఇద్దాము అనుకుంటే సరిపోతుంది. అసలు ఈ రోజుల్లో ఎవరున్నారు? మీరు వేదం చదువుకోవాలంటే ఎంతమంది వస్తారు చెప్పండి? మీకు ఋగ్వేదం చదువుకోవాలంటే 8 ఏళ్ళు పడుతుంది. మీకు అదే సామవేదం నేర్చుకోవాలంటే 5-6 ఏళ్ళు పడుతుంది. మీరు యజుర్వేదంలో 2 ఉంటాయి, కృష్ణ యజుర్వేదం అని శుక్ల యజుర్వేదం అని. ఓదానికి 12 ఏళ్ళు పడతాయి, ఓదానికి 13 ఏళ్ళు పడతాయి. అథర్వణ వేదం 5 నుంచి 8 ఏళ్ళు పడుతుంది. ఎవరు చేస్తారు ఈ వేదాలన్నీ? ఇవన్నీ ఇంపాసిబుల్ ఈ రోజుల్లో. ఆ ఇప్పుడు హైదరాబాద్ లో వేద సభలు జరుగుతున్నాయి. నిన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి, 12 వరకు. ₹1 కోటి ఖర్చు అవుతుంది ఆ కార్యక్రమాలకు. వేద విద్యార్థులకు పరీక్షలు అవి ఇవి చేస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. వీలైన వాళ్ళు తప్పకుండా, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్ళి చూడగలరు. ఫ్రీ, అందరూ ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. స్కందగిరి ఆలయం లోపల వెళ్ళి చూడొచ్చు. కొద్దిగా మన వైపు నుంచి ఎంత ప్రోత్సాహమో అంత ఇవ్వగలుగుతాం. కానీ పోయింది, వేదం మొత్తం పోయింది. 1130 భాగాలుంటే ఇవాళ కేవలం 8 భాగాలు మాత్రమే అవైలబుల్. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు గురువు గారు. ఓకే సార్. ఇవాళ చాలా బాగా జరిగింది సార్. బ్యూటిఫుల్ యాప్ట్ ఆన్సర్స్, యాప్ట్ క్వశ్చన్స్. అబ్సల్యూట్లీ. ఓకేనా? అందరికి 2 గంటలు అయింది, కాసేపు ముగించుకుందామా? అందరూ బబ్బోని చక్కగా మంచిగా పొద్దున్నే లేచి లాలబోసుకొని సో హ్యాపీగా దేవుణ్ణి తలుచుకుంటూ ఉండండి. ఇప్పుడు చక్కగా పడుకోండి, హ్యాపీగా మంచిగా దేవుణ్ణి తలుచుకుంటూ పొద్దున్న మళ్ళీ చక్కగా ప్రశాంతంగా ఉండండి. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, ఆలోచన మాత్రమే మనను భగవంతుడిని దగ్గరికి అత్యంత సులభంగా చేరుస్తుందని, అన్నిట్లోకి గొప్ప ఆయుధమైనటువంటి బ్రహ్మాస్త్రమైనటువంటి భగవద్గీత, ఇక ఇది తప్ప మరొక ఆయుధం మన దగ్గర లేదని, ఇందులో తెలుసుకున్న విషయాలే మనం రకరకాలుగా అనేక గ్రంథాలలో తెలుసుకుంటున్నామని, ఈ సత్యాన్ని అందరూ గుర్తిస్తారని, తెలుసుకున్న ప్రతిదీ ఆచరణలో పెడతారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. భగవంతుడి లక్షణాలు విష్ణు సహస్రనామంలో మరికొన్ని పేర్లు, వాటిని ధ్యాన పద్ధతిలో ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుంటాం. అంతవరకు కూడా శుభరాత్రి. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.
జై సీతారాం సార్. జై సీతారాం.